మమ్మీ నా ముందు వచ్చి కళ్ళలోకి కూర్చుంది. కూర్చుని నాకు అన్నం తినిపించుకుంటే నువ్వు నాతో వచ్చా ఇక్కడ ఉండకు నువ్వు అంటే అరుస్తున్నా నేను. అయ్యో 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 అని అరుస్తున్నా. ఎవరు రావట్లేదు. పైన ట్యూషన్ అంటే కూడా ఇంటుంది కానీ కిందికి రావట్లేదు, అడగట్లేదు ఏమి. అంటే ఒకవేళ నేను అప్పుడు అక్కకి అపోజిట్ ఉండి నేను ఒకవేళ ఇంట్లోకి వెళ్ళి ఉంటే ఇప్పుడు కూడా కొట్టి చంపేసేవాళ్ళంటే మమ్మీని అప్పటికి కొడుతున్నారు అనుకుంటా. ఒక ఫాదర్ కాకపోయినా ఉంటుండే నాకు అక్క పైన ప్రేమ. లేదు మమ్మీ నువ్వు అక్కకు కొట్టకు మమ్మీ వద్దే. ఇచ్చారు నేను 108 కాల్ చేసిన. ఒక 2 seconds రింగ్ అయింది. కట్ చేసారు వాళ్ళు. కట్ చేస్తే నేను కిందికి వెళ్ళిన. మళ్ళీ ఊరుకుంటే ఇంటికి వెళ్ళి మమ్మీని చూసే వరకు మమ్మీ లేచి కూర్చుంది. అంటే స్పృహలోకి వచ్చింది కొంచెం. కూర్చుంది ఇట్లా. అంటే అప్పుడు నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు, నాలో నేను తిట్టుకున్నా. అంటే నా కండ్ల ముందు నా అమ్మ ప్రాణం పోయింది. నేను ఇంట్లో ఉండి అక్కడే ఉండి కూడా నా అమ్మ ప్రాణాలు నేను అంటే నా చేతులారా నేను తీసుకున్నాను నా అమ్మ ప్రాణం. అప్పుడు అక్క ఏమంటారు వాళ్ళు రాకముందుకు స్టెప్స్ పైన కూర్చోబెట్టింది. నేను ఇంట్లో కొనిస్తలేదు. అయితే ఏమంటుంది ఇప్పుడు మమ్మీకి ఒకవేళ ఏమన్నా జరిగిందనుకో వాళ్ళ దగ్గర ఉంటావా నువ్వు లేకపోతే హాస్టల్లో ఉంటావా నన్న చెప్పు. నేను అన్నా చెప్పు తీసుకొని కొడతా నిన్ను. అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నావు? కాదు నేను అంటే నువ్వు చిన్నపిల్లవైనా ఇంతగానో జరిగిందా ఇవన్నీ మాట్లాడుతున్నావు. మీ అమ్మ ఎందుకు కాపాడుకోలేకపోయినావు? అదే నాకు అర్థమవుతలేదన్న. అసలు ఒకే గర్భసంచిలో పెంచి పెద్ద చేసి నా మసాలు మూసిన తల్లిని ఈరోజు ఈ భర్త ఆ భర్త కంట బిడ్డ చెప్తుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. ఇది అసలు సమాజానికి మెసేజ్ పోకూడదు ఇలాంటిది. ఎక్కడి నుంచి వచ్చి డివైడర్ గుద్దేది పోయి మా మర్ది గుద్ది వాటర్ ట్యాంకర్ స్పాట్లో మా సెకండ్ హస్బెండ్ చనిపోయిండు. ఆ హస్బెండ్ అలా పోయిండు, ఈ హస్బెండ్ ఇలా పోయిండు. చెప్పుకోవడానికి కూడా నాకు ఇది లేదని చెప్పి నా చెల్లె ఎంత కుళ్ళిపోయిందో అది మాకు తెలుసు సార్. మేము అక్క చెల్లెలు అనుభవించే ప్రతిదీ సార్ మేము ఎవరికి షేర్ చేసుకోలేదు సార్ ఎప్పుడు. ఎవరో కాదమ్మా వాళ్ళు చంపిలు. ఫస్ట్ మీ చెల్లి చనిపోలేదు, సెకండ్ టైం కూడా నీ కూతురే వీళ్ళకు ప్రోత్సహించింది. జరిగిందో కూడా నాకు అర్థమవుతలేదు. వీళ్ళ అక్కడ నేను అంత అరుస్తుంటే ఎంతసేపు ఎవరు రారు. అప్పుడు స్టార్ట్ చేస్తుంది నాకు మొత్తం అక్కనే నువ్వేనే 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 అమ్మని చంపేది అన్నప్పుడు ఇలా చూస్తుంది ఈర్షగా. పాప అంటుందా? ఈ పాప అంటుంది నువ్వే చంపినావు ఇంకా అంటుంది. చున్నీ సుత్తే ఇవే మీ చెల్లె ప్రాణానికి తీయడానికి కారణం. అది కూడా మా అమ్మ ఇప్పటికి కూడా మీ పాప ఏమంటుందంటే మా అమ్మ చనిపోతేనే నాకు శివన్ పెళ్లి చేసుకోవడానికి అవైలబుల్ ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్తుంది. అది కఠినంగా మాట్లాడుతుంది. ఇప్పుడు శివ వాళ్ళ తల్లి కూడా దాన్ని చంపడమే కరెక్ట్ అంటే ఏం చూసింది అది. ఇంకొక కానిస్టేబుల్ అంటారు బగ్గ తాగినాక చంపకపోతే ఏం చేస్తారమ్మా? కూర్చొని ఇష్టానికి మాట్లాడి బీర్లు తాగి పిల్లలతో మాట్లాడి చంపుతారు. అట్లనే చంపుతారు వల్గర్గా. ఇంకొకసారి అంటాడు మీరు మీడియా ముందే రావద్దు, విషయం మీద తెలియనియొద్దు. వాడిని వదులుతూనే కదా ఇప్పుడు మా చెల్లెని చంపిళ్ళు. ఆ పెద్ద పాపను మొత్తం ప్రోత్సహించింది మేనత్త, నానమ్మ, తాతయ్య. ఏం పాపం చేసింది నా చెల్లె? ఇద్దరు భర్తలు చేసుకోవడం తప్ప మంచి మంచి సెలబ్రిటీలు చేసుకుంటారు సార్. తన తోడు కావాలని కోరుకుంది తప్ప తన బిడ్డ తన ఎముడైతాడని అసలు ఊహించుకోలేదు సార్. అలా అనుకుంటే ఎప్పుడో చంపేది కదా సార్ నా చెల్లె. మా అత్త కూడా చెప్తుంది నాకు వేసి పడే అన్నదే ఆమె ఆలోచనలో కూర్చొని చంపు 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 నడిచిందండి సార్. బ్రతికి ఉంది చంపు ఇంకా చంపు ఇంకా చంపు ఇదా నీ మైండ్? నేనే ఒంటరి పోరాటం చేసింది సార్. నా చెల్లెకి అలాంటి పొజిషన్ నేను చూస్తా అనుకోలేదు. మా జీవితాలలో కుప్పగోలిపోతే అస్సలు వేసుకోలేదు సార్ మేము. సార్ ఆ రోజు నేను అన్నా, ఆ సార్ ముందే అన్నా, నేను డేర్నెస్గా అన్నా సార్ ఆ రోజు మీరు సార్ ఎందుకు వదిలిపెట్టారు సార్ అంటే మీ అమ్మ తాగడాలు గీగడాలు ఇవన్నీ చేసుకుంటే చంపరా మరి? చంపరా మరి? చంపరా మరి? మమ్మీ తాగిందా? ఎప్పుడు తాగింది మమ్మీ? చూసారా సార్ వాళ్ళు వచ్చి? ఆ సార్కి ఉద్యోగం ఉంది. ఇప్పుడు నువ్వు అడిగినావా? వాళ్ళు కనిపించిరా నీకు? ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఎప్పుడన్నా పోతే ఇప్పుడు ఎప్పుడన్నా పోతే నువ్వు అడగగలవా? సార్ వాళ్ళ నేను కూడా చూసిన కదా అతను అంటుంటే విన్నాను కదా నేను. తాగినాక బీర్లు తాగినాక అన్ని చేసినాక సంపకపోతే ఏం చేస్తారా? మమ్మీ నోరు అనుకుంటే వెళ్ళిపోయింది లోపలికి. సీరియస్గా
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అంటే తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న పోలీసులు ఇంతేనా? అంటే ఫ్రెండ్లీ అంటే ఇదేనేమో, అంటే బూతులు తిట్టడం ఇవన్నీ తిట్టడం. ఏం చేసిండ్రు మీరు? ఇన్ని మీడియాలు మాట్లాడి ఏం చేసిండ్రు? మా చెల్లెకి ఏం న్యాయం చేసిండ్రు? గవర్నమెంట్ తప్పించుకోవడానికి పాప రెండో భర్తను చేసుకుంది తల్లి అని అందవల్లనే చంపిందని మీరు తప్పించుకోవడానికి చూస్తున్నారు గవర్నమెంట్. అస్సలు నేను ఊరుకోను. న్యాయం కావాలి మా చెల్లెకి, ఖచ్చితంగా న్యాయం కావాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో సట్ల అంజలి, సో మీ అందరికి తెలుసు, ఒక కసాయ కూతురు చేతిలో మరణించడం జరిగింది. అసలు ఆ స్టోరీ ఏంటి? అసలు అంటే పోలీస్ ప్రెస్ మీట్లో ఒక విధంగా చెప్పడం, అంటే ఇక్కడ వీళ్ళు స్టోరీ ఒక విధంగా చెప్పడం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ కన్ఫ్యూజ్గానే ఉంది. అసలైన నేరస్తులు ఎవరు? అసలు కూతురు తల్లిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు ఎందుకు చంపింది? అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, కొంతమంది అంటే తల్లిది నిజంగా తప్పై ఉంటుందని చెప్పి చాలా మంది, సో కూతుర్దే తప్పని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో దీంట్లో కంక్లూజన్ రావాలి జనాలకి, అసలు ఎవరిది తప్పు, అసలు నిజంగా కూతురు అసలు ఎందుకు చంపింది తల్లిని, సో తల్లిది నిజంగా ఏమైనా తప్పు ఉందా అనేది మనం వాళ్ళ చిన్న కూతుర్ని, అదే విధంగా అంజలి వాళ్ళ అక్కని మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. సో నమస్తే. సో తిన్నావా అమ్మ? ఏమన్నా తిన్నావా? ఏం తిన్నావు మధ్యాహ్నం? ఎగ్ కర్రీ చేసింది పెద్ద మమ్మీ ఎగ్ కర్రీ చేసిందా? అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు మండే ఉండే, అయితే మమ్మీ అక్క ఇంట్లోనే ఉన్నారు. దానికి ముందు సండే రోజు అక్కని ఇంటికి తీసుకొచ్చిండే మమ్మీ, వెళ్ళిపోయాడు నాన్నతోని. వెళ్తే పిఎస్ దగ్గర నుంచి తీసుకొచ్చింది, నాన్న రిమైండ్లో పెట్టి అక్కని ఇంటికి పంపించేసారు పోలీసు వాళ్ళు. పంపిస్తే ఆ రోజు ఇంట్లోనే ఉన్నాం అందరం. తర్వాత నెక్స్ట్ డే నేను వెళ్ళిపోయినా స్కూల్కి మార్నింగ్ వెళ్ళిపోయాక మా సిస్టర్ మా మదర్ పిఎస్కి వెళ్ళారు. పిఎస్కి వెళ్ళాక అంటే ఆ రోజు అక్కకి మెడికల్ టెస్ట్ ఉండే, దానికోసం వెళ్తే అంటే ఆఫ్టర్నూన్ వరకు కూర్చోబెట్టిరంట. ఎవరు సార్ వాళ్ళు లేరు, లంచ్ చేస్తారని చెప్పేసి. వాళ్ళు వచ్చిన తర్వాత సార్ వాళ్ళు అన్నారంట, లేదు ఇప్పుడు టైం అయిపోయింది, రేపు రండి, రేపు తీసుకెళ్దాం మెడికల్ టెస్ట్కి అంటే సరే అనేసి మమ్మీ ఇంకా మా సిస్టర్ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చినాక నేను స్కూల్ నుంచి వచ్చినాక మమ్మీ అక్క పడుకొని ఉన్నారు. సరే వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, నా పని నేను చేసుకుంటే అయిపోద్ది కదా అనేసి డ్రెస్సింగ్ వేసుకొని లంచ్ చేస్తుంటే ఫస్ట్ అక్క లేచింది. నేను అన్నా వెళ్ళిరా మెడికల్ టెస్ట్కి హాస్పిటల్కి వెళ్ళిరా అంటే ఏం సౌండ్ చేయలే, అంటే మాట్లాడలే నాతో. నేను అన్నా నీకే అడిగేది చెప్పు అన్న. ఇట్లానే అంటే ఏం చెప్పలేదు, పోలేదు అన్న. ఎందుకు పోలేదు అంటే వాళ్ళు సార్ వాళ్ళు వెళ్ళిపోయారు, అందుకనే రేపు రమ్మని చెప్పారు అంటే అవునా అన్న. దాని తర్వాత మమ్మీ లేచి హాల్లోకి వెళ్ళి వచ్చింది, అంటే కిచెన్లోకి వెళ్ళేసి వచ్చింది. నాతో చెప్పింది, అంటే ఇట్లా చైర్లో కూర్చొని నాతో అన్నది ఏమనేసి. ఆ రోజు ఈవినింగ్ అంటే ఈ అక్కని ఆ రోజు ఏదైతే ట్యూస్డే రోజు వెళ్ళిపోయింది అక్క అనేతో, శివ అనే వ్యక్తితోనే. అయితే అప్పుడు వెళ్ళేటప్పుడు అక్కని సంకీర్తన అక్క అని ఉంటారు, అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. సంకీర్తన అక్క, శ్రీజ అక్క, ఈ ఇద్దరు కలిసి అక్కకి ఇంకా ఎంకరేజ్ చేసిర్రు వెళ్ళిపోతా అంటే, నువ్వు వెళ్ళిపో, మీ మమ్మీ దగ్గర ఉండకు, నువ్వు మీ మమ్మీ మంచిది కాదు అట్లా అని చెప్పేసి ఇంకా అక్క కొన్ని అనుకుంటే ఇంకా వాళ్ళు ఇంకా కొన్ని యాడ్ చేసి మమ్మీ పైన చెప్పడం వల్ల వాళ్ళు అక్కని పంపించేసారు. అయితే అక్క వచ్చింది కదా, అక్క ఆధార్ కార్డు వాళ్ళ ఇంట్లో ఉండే, వాళ్ళ మదర్ పెట్టుకుంది వాళ్ళ ఇంట్లో. అలా అని చెప్పేసి మమ్మీ వెళ్ళమంది, వెళ్ళి ఆ శ్రీజ అక్కని ఇంకా అక్క ఆధార్ కార్డుని తీసుకొని రా, మనీ కూడా ఇచ్చింది కదా వాళ్ళకి అంటే ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయింది. ఎంత? 1 lakh. 1 lakh తీసుకొని వెళ్ళిపోయింది మీ అక్క. ఓకే. ఇంకా గోల్డ్వి మమ్మీ కమ్మలు మనీ తీసుకెళ్తే, అయితే మేము చూస్తే ఇదేంది లేవు అంటే మమ్మీకి ఒక ఆన అంటే ఇట్లా చెప్తుంది, ఒక అంకుల్కి సార్ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు అన్నది ఒకసారి ఇంట్లో ఏమన్నా పోయినేమో చూసుకో, వెళ్ళిపోయింది కదా ఏమన్నా తీసుకెళ్ళి ఉంటుంది అని చెప్తే మమ్మీ తినేది కాస్త లేచి పోయి లాకర్ ఓపెన్ చేసి చూసేవారికి 1 lakh మనీ లేవు, మమ్మీవి గోల్డ్ కమ్మలు ఇరిగిపోయినాయని చెప్పేసి లాకర్లో పెట్టింది. అయితే మావి అక్కవి నావి గోల్డ్ కమ్మలు ఇంతుంటాయి. ఆ కమ్మలు ఇంకా మమ్మీ చెక్కుడు బిళ్ళ పట్టీలు అవి ఉంటే అవి కూడా పోయినాయి లేవా అని చూసింది. గోల్డ్ ఇంకా 1 lakh మనీ పోయినాయి. అయితే ఇంకా మమ్మీకి ఏం చేయాలి అర్థం కాదు, లేట్కి తీసుకుపోయింది, ఏం చేసిందంత మనీ, దానికి అంటే దాన్ని ఇట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు, ఏమైంది ఏడిపోయింది. అయితే అక్క వెళ్ళిపోయిన రోజు నాకు హెడ్ఏక్ స్టమక్ పెయిన్. మమ్మీ పడుకుంది డ్యూటీకి వెళ్ళేసి వచ్చి, ఈవినింగ్ వచ్చింది మమ్మీ 4కి 5కి వచ్చి మమ్మీ పడుకుంది, లంచ్ కూడా చేయలేదు. పడుకుంటే
నాకు హెడేక్ స్టమక్ పెయిన్ వచ్చింది ఫుల్గా. నాకు ఇంకేం చేయాలో తెలియక పోయి పండుకున్నాను నేను కూడా. నేను పడుకున్నాక మా అక్క వచ్చింది ఇంటికి, అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీజ అనే అక్క, సంకీర్తన అక్క. అయితే అక్క స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో వెళ్ళిపోయింది బయటికి. నేను అన్న ఎక్కడికి వెళ్తున్నా అంటే, అక్క ఎప్పుడైనా నేను వచ్చిన తర్వాతనే వచ్చేది ఇంటికి. స్కూల్ పక్కన, అంటే పక్క గల్లీ మా ఇల్లు అయితే అటు సైడ్ మా స్కూల్ 1 minute వెళ్ళిపోవచ్చు. అయితే ఎప్పుడైనా నేను వచ్చినాకనే అక్క వచ్చేది. ఆ రోజు నాకు అర్థం కాలేదు. నేను ఇంటికి వచ్చిన అంటే మమ్మీ బయటకు వెళ్ళింది డ్యూటీకి, ఇంటికి రాలేదు మమ్మీ. అయితే నేను అడిగిన, ఇంత తొందర వచ్చినావు, ఈరోజు సునామో తుఫాన్ వస్తాయని ఇట్లా జోక్ చేసిన. అంటే ఇట్లా సీరియస్గా పెట్టుకుని అక్క ఏదైనా తప్పు చేస్తుందంటే ఇట్లా ఒక రకంగా పెట్టేస్తుంది ఫేస్, అర్థమైపోద్ది. అయితే ఇది ఏం చేసిందో స్కూల్లో వాళ్ళ టీచర్స్ వాళ్ళకి ఏమన్నా అన్నదా, లేకపోతే టీచర్స్ వాళ్ళు ఏమన్నా అన్నారా స్కూల్కి రావట్లేమనేసి ఇట్లా నేను నార్మల్గానే తీసుకున్నా. అయితే నేను వచ్చేలోపే డ్రెస్ చేంజ్ చేసుకుంది. నేను బ్యాగ్ అక్కడ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చే వరకు అక్క లేదు. లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది, వాళ్ళు అక్క వాళ్ళు వచ్చి కదా అక్క వాళ్ళతో వెళ్ళి ఉంటుంది ఏదో హోంవర్క్ కోసం అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. దాని తర్వాత ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ మా మదర్ వచ్చింది. మా మదర్ వచ్చిన తర్వాత పడుకున్నాక మా అక్క కూడా వచ్చింది. మళ్ళీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ని పట్టుకొని వచ్చింది ఇంటికి. వచ్చినాక మమ్మీని అడిగిందంట, మమ్మీ తిన్నావా అని అడిగిందంట. వచ్చి అడిగితే మమ్మీ సీరియస్గా ఉంది, అంటే చిన్న గొడవ అయి ఉండే ఇంట్లో. అయితే మమ్మీ పొద్దున 4 సార్లు ఇప్పుడు 5 సార్లు తిని పడుకున్నా అరగక అని కొంచెం రేజ్ అయింది నార్మల్గా. అంటే ఏమైనా కర్రీ ఏమైనా చేయాలా మమ్మీ అన్నది. అంటే నువ్వేం చేయకు, నువ్వు ఏ పని చేయకు అన్నదంట మమ్మీ అంది. అయితే నాకు అసలు గుర్తు లేదు, నేను పడుకున్న అక్క వచ్చినప్పుడు. మమ్మీ ఇట్లా అన్నదని అక్క ఇంకా ఇంట్లో పొటాటోస్ ఉంటే కర్రీ చేసింది. కర్రీ చేసేసి మమ్మీకి చెప్పలే ఇంకా 10:30 అంట. అంటే అక్క వచ్చినాక చెప్పింది మాకు. 10:30కి ఇక్కడ షాపూర్లో నుంచి బస్సు ఎక్కి ఎల్బీ నగర్ ఒక్కతే వెళ్ళిందంట. అక్కడ ఎల్బీ నగర్కి ఈ శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బండి తీసుకొని వచ్చి అక్కడి నుంచి కటంగూరికి, అంటే నల్గొండలో కటంగూరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకుపోయిండంట. అయితే నాకు మెలకు వచ్చింది, అంటే పడుకున్నా నేను. అంటే మమ్మీ బెడ్ పైన పడుకుంది, నాకు కింద పడుకోవడం ఇష్టం, పైన నేను పడుకోను. అయితే నేను కింద పడుకుంటే కుక్కలు ఏడుస్తున్నాయి బయట, కొట్టుకుంటున్నాయి. అమ్మో నన్ను గిట్ల వచ్చేమన్నా కరవగాలి, దయ్యాలు గిట్ల ఏమన్నా వస్తాయేమో అనేసి నాకు భయం అయింది. అయితే నేను ఏమనుకున్నా అంటే కుక్కలు అరుస్తున్నాయి కదా అని చెప్పేసి కింద పడుకున్న దానిలో, అంటే డోర్స్ కిటికీస్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. ఓపెన్ చేసి ఉంటే ఇంకా అక్క లేచి ఉంటుంది, అంటే కొంచెం ఎర్లీగా లేస్తుంది, నేను లేవా. అయితే అక్క లేచినట్టుంది, బయట ఊడ్చుంటుంది, డోర్స్ తీసి ఉన్నాయి కదా అని చెప్పేసి మమ్మీ పడుకుంటే మమ్మీ దగ్గర వెళ్ళి పడుకుంటే మమ్మీ అంది, టైం ఎంత అవుతుందంటే, అంటే నేను చూడలేదు అప్పుడు. చూడకపోతే నేను అబద్ధం చెప్పిన, ఏమని 5:50 అవుతుంది మమ్మీ, ఎంతో అవుతుంది కూడా, డోర్స్ కూడా తీసున్నాయి కదా. అంటే అక్కుందా, అక్క నైట్ వచ్చి నీ దగ్గర పడుకుందా, నీ పక్కన పడుకుందా అని అడిగింది. లేదు మమ్మీ అక్క ఇంటికి రాలేదంటే మమ్మీ లేచింది, అంటే పడుకున్నది లేచింది. లేస్తే నేను అన్న అక్కుందా అని నన్ను అడిగితే కిచెన్, అంటే ఎప్పుడు పొద్దున్న లేచినా కూడా ఫోన్, డాడీ చనిపోయినప్పుడు డాడీ ఫోన్ మాకు ఇచ్చారు పిఎస్ వాళ్ళు, మాకు ఇస్తే ఆ ఫోన్లో అతనితోనే రీఛార్జ్ చేయించుకొని ఒక్కోసారి, అంటే మా మదర్కి తెలియకుండా ఆయనతో రీఛార్జ్ చేయించుకొని ఆయనతో మాట్లాడడం, చాట్ చేయడం, ఇన్స్టా వాడడం ఇలాంటివి జరుగుతుండే. అయితే నేను ఏమనుకున్నా అంటే మమ్మీ అడిగితే అక్క ఏది అంటే కిచెన్లో ఉన్నట్టుంది మమ్మీ, చాట్ చేస్తుంది కదా ఎప్పుడు చూసినా, కిచెన్లో ఉంటుంది అన్న. అంటే మమ్మీ ఇంకా లేచి లైట్ వేసి చూసేవరకు ఎవరు లేరు. నాకు డౌట్ వచ్చింది, ఏదంతా మా అక్క ఇంట్లోనే ఉంటుంది కదా, డోర్స్ అవన్నీ తీసున్నాయి కదా అని చెప్పి నేను లేచి బెడ్ మించి లేచి నేను అక్క అన్న, అసలు ఎవ్వరు సౌండ్ లేదు. అయితే నేను తొందరగా బెడ్ దిగేసి కిచెన్లో ఇట్లనే ఉంటాయి రూమ్స్, అక్కడికి వెళ్ళి చూసే వరకు ఎవ్వరు లేరు. వాష్రూమ్లో కూడా చూసినాం, బయట కూడా చూసినాం. టైం చూసే వరకు 3:43 అవుతుంది. అయితే మా మమ్మీ అన్నది నన్ను ఏమనేసి, నాకు ఎందుకు అబద్ధం చెప్పినావు అక్క ఏదన్నా నన్ను అడిగింది. నాకు తెలియదు మమ్మీ, నాకు హెడేక్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, నేను పడుకున్నా, నాకు ఏం గుర్తులేదు మమ్మీ అసలు అంటే. అయితే నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్, అంటే ఇట్లా శివ అనే వ్యక్తితో వెళ్ళిపోయి ఉంటుంది, మమ్మ ఒప్పుకుంది కదా, పెళ్ళి చేస్తా అన్నది కదా, అంటే అక్కొకసారి మమ్మీ పని చేపిస్తుంది అనేసి ఇట్లా
మమ్మీ చెప్పకపోయినా కూడా మమ్మీ పైన నిందలు వేసేసి పిఎస్కి వెళ్ళిందని ఇప్పుడు మీకు తెలిసింది కదా. అట్లా మళ్ళీ వెళ్ళిపోద్ది ఎందుకు నాకు పేరు బయట పోవడం అని చెప్పేసి అక్కకి ఏం చెప్పిందంటే, ఇప్పుడు నువ్వు 10th కదా, ఇంకా నువ్వు మేజర్ అవ్వలేదు, ఇంకా 3 years ఆగు, నేను ఆయనకి ఇచ్చే పెళ్లి చేస్తా, ఈ 10th class చదువు, నువ్వు చదువుతా అంటే చదివిపిస్తా, లేదా ఆయనకి పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంది. మమ్మీ ఓకే చెప్పింది. ఒప్పుకున్నాక నేను అయితే మమ్మీ గుర్తొచ్చిందంట. మమ్మీకి ఏం చెప్పిందంటే నైట్, మమ్మీ ఇట్లా అంటే భారతి అని ఉంటుంది, అక్క స్కూల్కి రావట్లేదు, అక్క ఫ్రెండ్, ఈ శ్రీజాన అక్క వాళ్ళ ఫ్రెండ్, ఇట్లా అక్కకు పరిచయం. అయితే మమ్మీ ఇట్లా భారతి వాళ్ళ మమ్మీ లేదంట, భారతి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పడుకుంటా మమ్మీ అంటే, మమ్మీ సీరియస్ అయిందంటే ఏమని, వద్దు నువ్వు ఇంత నైట్ ఏడికి పోతావు, తెలియని వాళ్ళు ప్లేస్కి పోయి పడుకోవడం ఎందుకని తిట్టిందంట మా మమ్మీ. తిడితే ఇంక వెళ్ళిపోయింది. అంటే పోయిందని కూడా మా మదర్కి తెలియదు. చూసినాం. అయితే ఇక మమ్మీ గుర్తొచ్చింది అది, నాకు నైట్ ఇట్లా చెప్పింది, వాళ్ళ ఇంటికి పోయి పడుకున్నట్టుంది అని అనుకున్నాం. పొద్దున మేము లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇద్దరం, మమ్మీ డ్యూటీకి రెడీ అయింది, నేను స్కూల్కి రెడీ అయినా. అయితే మేము అనుకుంటున్నాం పొద్దున అయింది కదా, స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వస్తుంది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 కూడా అవ్వడానికి వస్తుంది. అయితే ఇక నా స్కూల్ టైం అయిపోయిందని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. ఇంకా అక్క రాలేదు. మమ్మీ ఏమనుకుందంటే అక్క వస్తే తిట్టి ఇంట్లో ఏడుకెళ్ళినావు నాకు చెప్పకుండా, నేను వద్దని చెప్పినా కదా అని చెప్పడానికి నాకు చెప్పింది. ఇట్లా అక్క వస్తే నేను అడిగి స్కూల్కి పంపిస్తే ఇద్దరు స్కూల్కి పోదురు అన్నది. మేము చాలాసేపు వెయిట్ చేసినాం, కానీ అక్క అయితే రాలేదు. అయితే ఇక అక్క వచ్చేలాగా లేదు, తర్వాత స్కూల్కి వస్తుందేమో, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళని అడుగు. ఇదంతా ఏ డేట్లో జరిగింది? ఇది 19 20 16 17. ఓకే, 16 17 అప్పుడు ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత ఈమె ఇక్కడ ఉందని ఎట్లా తెలుసు? ఎవరు? శివ వాళ్ళ ఇంటికి వచ్చిందని ఎట్లా తెలుసు మీ అక్క మీకు? అప్పుడు నేను స్కూల్కి వెళ్ళుండే. స్కూల్కి వెళ్ళుంటే ఆ రోజు మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోయింది, నేను స్కూల్కి వెళ్ళాక అక్క వాళ్ళు కనిపించారు. అయితే నేను ఫస్ట్ ప్రేయర్ జరిగేటప్పుడు అడుగుదాం అనుకున్నా, ఇంకా సార్ వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేద్దాము అన్నారు. అట్లా అని చెప్పి ఇంకా లైన్లో నుంచి ప్రేయర్ చేసేసి ఇంటర్వెల్ అయ్యేదాకా ఎవరు బయటికి రావద్దు, సీసీ కెమెరా కూడా పెట్టించారు సార్ వాళ్ళు, బయటికి వస్తే పనిష్మెంట్ ఉంటుంది. అట్లనే ఎవరు బయటికి రాలే. ఇంటర్వెల్ బ్రేక్ టైం అయింది. బ్రేక్ టైం అయితే అక్క కింద 10th class దగ్గరికి వెళ్ళిన, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు. నేను అడిగిన మా అక్క ఏది అక్క అని అడిగిన, మంచిగా అడిగిన, వెళ్ళి నార్మల్గా మా ఫ్రెండ్స్ని తీసుకుని అడిగితే మాకేం తెలుసు స్కూల్కి రాలేదు ఏది మీ అక్క అని నన్నే రివర్స్ క్వశ్చన్ వేసారు. నన్ను మీ ఇంటికి రాలేదని నేను సీరియస్గా అడిగాను. దాని తర్వాత మాకేం తెలుసు అనేసరికి నేను షాక్ అయినా, ఇదేంది మా అక్క భారతి వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నది కదా, భారతి వాళ్ళ ఇంట్లో లేదా అంటే ఏమైనా నైట్ మీ అక్క ఇంటికి రాలేదంటే ఏం లే వాళ్ళు అడిగారు. మమ్మీ చెప్పింది ఇట్లా ఎవరు చెప్పకు, ఎటో వెళ్ళి ఉంటుంది మళ్ళీ ఎందుకు బయట మనకు అని చెప్తే ఏం లేదు అక్క అని చెప్పేసి వెళ్ళిపోయినా. అయితే దాని తర్వాత మమ్మీ వస్తుంది స్కూల్కి, మమ్మీ డ్యూటీ అయిపోయాక ఈవినింగ్ లంచ్ టైంకి వచ్చింది. వచ్చి ఆ శ్రీజ అక్క వాళ్ళని తీసుకెళ్ళింది హెచ్ఎం సార్ వాళ్ళ దగ్గరికి. తీసుకెళ్తే ఫుల్ వార్నింగ్ తీసుకుంది. ఇంకా తీసుకుంటే అసలు సంకీర్తన అక్క అనే అక్క ఎవరు 10th class అక్క ఎవరు ఉన్నారో అక్క ఏమంటుంది, లేదు నువ్వు మా పైన నిందలు వెయ్యకు అంటే ఆంటీ అన్నం లేదు. మమ్మీ ప్రైమరీ స్కూల్కి చైర్మన్, రెస్పెక్ట్ లేదు అంటే వాళ్ళ క్లాస్ మొత్తం ఇంతే. మా అక్క కానీ మా సిస్టర్ కానీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అక్క వాళ్ళు కూడా ఎవరికి రెస్పెక్ట్ అసలు. నేను ఇట్లా హెచ్ఎం సార్తో కూడా హెచ్ఎం సార్ ముందుకెళ్ళి మాట్లాడుతుంది. మా మదర్ అన్నది ఏమని, నువ్వు ఫస్ట్ చేతులు కట్టుకో, హెచ్ఎం సార్ ముందు ఎట్లుండాలి, డిసిప్లిన్ లేదా అని తిట్టింది. అయితే ఇంకా దూరం నించొని హ్యాండ్స్ కట్టుకొని చెప్పింది ఏమని, సార్ ఇట్లా మేము వస్తున్నప్పుడు తిడుతుంది సార్, బూతులు తిడుతుంది సార్ అంటే నేనున్నా, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అన్నారు ఎప్పుడు తిట్టింది అని మా ఫ్రెండ్స్ కూడా అడిగారు. సార్ అయితే హెచ్ఎం సార్ అడిగిండు ఏమని, తిట్టిరా అమ్మ అనేసి మా ఫ్రెండ్స్ని అడిగిండు. అక్క వాళ్ళు చెప్పేశారు, లేదు సార్ మేము ఇప్పుడు ఇక్కడనే ఉన్నాం సార్, అక్క వాళ్ళని తీసుకొస్తుంటే ఆ టీచర్ ఏం తిట్టలేదు సార్, అక్కనే అట్లా చెప్తుంది అని చెప్పేసరికి ఇక అక్క సైలెంట్ అయిపోయింది. సంకీర్తన అక్క. హెచ్ఎం సార్ బెదిరించిండు, ఏం మీకు అబద్ధాలు ఆడడం అంటే ఇంత ఈజీ అయిపోయిందా, ఆమె ఏడవైంది, తేజశ్రీ ఏడవైంది, మీకు తెలిసే ఉంటుంది కదా, నైట్ వాళ్ళ ఇంటికి వచ్చిరంట కదా, వాళ్ళ మదర్ చూసిందంట కదా అని అడిగితే ఇంకా చెప్తలేరు బయట. నన్ను మా ఫ్రెండ్స్ని అక్క వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించేసారు. అయితే సంకీర్త అక్కని శ్రీజ అక్కని, మా మదర్ హెచ్ఎం సార్, ఇంకా అక్కడ స్టాఫ్ వాళ్ళు హెచ్ఎం సార్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి
మాట్లాడు గట్టిగా బెదిరించారంట. చెప్పు అని హెచ్ఎం సార్ అన్నాడంట మమ్మీ బెదిరిస్తుంటే. ఏమని, మీకేం భయం లేదు, మీకేం కాకుండా నేను చూసుకుంటా, నేను రెస్పాన్సిబిలిటీ, మీకేం కాదు, ఏం భయపడకుండా నాకు చెప్పండి అంటే అప్పుడు చెప్తారంట. అంటే ఆ సార్ వాళ్ళ ముందు ఎంత యాక్షన్ చేశారంటే ఏడ్చేస్తుంది మొత్తం. సార్ మాకు ఏం తెలియదు సార్, అసలు ఇట్లా వాళ్ళ మమ్మీ మా పైన నిందలు వేస్తుంది సార్, మాకు ఏం తెలుసు సార్, వాళ్ళే తేజశ్రీ మాకు ఏం చెప్పలేదు సార్ అని అబద్ధాలు ఆడుతుంటే లోపలికి వెళ్ళాక చెప్పిందంట. లేదు సార్ ఇట్లా మా ఇంటికి వచ్చి మా పైన పడి బాగా ఏడ్చేసింది సార్, ఏడ్చే వరకు నేను చెంపపైన కొట్టినా సార్. లేదు మీ మమ్మీ పరువు తీయకు, మీ మమ్మీకి ఎంత బయట పేరు ఉంది, మీ మమ్మీ పరువు తీయకు నువ్వు అట్లా అని చెంప మీద కొడితే, లేదు నేను మమ్మీతో ఉండను, నాతో కాదు మా మమ్మీతో ఉండడానికి, మమ్మీ నాకు నచ్చట్లేదు, మమ్మీ నన్ను ఎటు బయటికి పంపిస్తలేదు అట్లా అని చెప్పేసి ఇంకా సంథింగ్ ఏమో చెప్పిందంట. చెప్తే ఇంకా అక్క వాళ్ళు అట్లా అబద్ధం చెప్పారు. అంటే వాళ్ళు తప్పించుకోవడానికి మా సార్ వాళ్ళకి హెచ్ఎం సార్ గారికి మా మదర్కి అట్లా చెప్పారు. చెప్పేసరికి ఇంకా మమ్మీ అన్నది ఏడికి పోయింది ఇప్పుడు ఆమె అంటే, శివన్న వచ్చిండు, శివన్నతో వెళ్ళిపోయింది అనేసరికి మమ్మీకి అసలు మమ్మీ కోపం కంట్రోల్ చేసుకోలేకపోయింది. అయినా వాళ్ళు ఒక మాట తిట్టాలి, ఒకసారి కొట్టలే కూడా, మమ్మీకి కొట్టే రైట్స్ కూడా ఉన్నాయి కానీ మమ్మీ కొట్టలేదు, చేయి చేసుకోలేదు అసలు, ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా చేయి చేసుకోదు మమ్మీ. అయితే ఇంటి బిల్ అయింది, అయ్యే వరకు మేము మళ్ళీ మా మదర్ వచ్చింది స్కూల్ దగ్గరకు వచ్చి, మీరు పిఎస్కి రండి, ఇప్పుడు వానితో పోయింది మీకు తెలుసు కదా, మీరు ఇంటికి వచ్చారు కదా, అప్పుడు నేను పడుకుని ఉన్నప్పుడు ఒక్కసారి నా దగ్గరకు వచ్చి మీ మమ్మీ పరువు పోతారు ఇప్పుడు హెచ్ఎం సార్తో అంటారు కదా, ఒక్కసారి అక్కడ పడుకొని ఉన్నప్పుడు మీరు వచ్చి ఆంటీ ఇట్లా తేజశ్రీ వెళ్ళిపోతా అంటుంది, మీరు చూసుకోండి ఆంటీ అంటే నాకు అయిపోతుండే కదా, ఇప్పుడు ఎంత కాకపోతుండే కదా తిట్టింది. తిట్టేసరికి అంటే ఆంటీ మిమ్మల్ని చూసి నాకు ఫుల్ భయం అవుతుంది అంటే మాకు అంటే మమ్మీ ఎవరితోనైనా మా ఫ్రెండ్స్తోనైనా అక్క వాళ్ళ ఫ్రెండ్స్తోనైనా కూడా చాలా క్లోజ్గా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, ఏం సీరియస్ అవ్వడం కానీ ఏం మాట్లాడదు. ఇట్లా మేము మీతోనే ఫ్రీగా ఉంటా కదా, మీరు ఎందుకు నాకు చెప్పలేదని సీరియస్ అయింది. పిఎస్కి వెళ్దాము అంటే లేదు మేము రాము, మా ఫ్యామిలీలో చెప్పేసి వస్తాం మా ఫాదర్ వాళ్ళకు, మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతారు కదా స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదనేసి అంటే ఫోన్ చేసి చెప్పండి మీరు అని మా మదర్ ఫోన్ ఇచ్చింది మా మమ్మీ. అయితే ఇప్పుడు వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇంకా తిని ఇక్కడ ఉండని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసు పెట్టింది. ఓకే పెట్టేసి అంటే ఇక్కడికి పోలీసులు వచ్చి తేజస్విని ఇంటికి తీసుకొని రావడం జరిగిందా? అంటే అక్క ట్యూస్డే రోజు వెళ్ళిపోతే ఒక 3 డేస్కి 2-3 డేస్కి ఫోన్ ట్రాప్ చేసి ఉండే, ఒక 2 డేస్కి చేసి ఇక్కడ షాపూర్లో రామరెడ్డి నగర్ అని ఉంటుంది అక్కడ సైడ్ లొకేషన్ చూపించింది ఆ శివ అనే ఫోన్కి. అయితే మా డాడీ ఫోన్ కనిపించలేదు ఇంట్లో, అయితే ఆ ఫోన్ తీసుకెళ్ళిందేమో అని ఆ ఫోన్కి కాల్ చేసి ఆ ఫోన్కి ట్రేస్ చేసినా కూడా చూపించలేదు లొకేషన్, ఇంత సిమ్ తీసి ఇరిచి పడేసినట్టున్నారు అని ఈ శివ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ సిమ్ ఫోన్లోనే ఉంది, ఫోన్ నడుస్తుంది. అయితే ట్రేస్ చేసే వరకు రామరెడ్డి నగర్ చూస్తే ఈ మమ్మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు పార్టీలో, అన్న వాళ్ళు ఇంకా సార్ వాళ్ళు మా మమ్మీ నన్ను ఇంట్లోనే ఉంచేసారు. వెళ్ళి చూసే వరకే డోర్స్కి లాక్ వేసేసి ఉందంట, లాక్ పలగొట్టిరంట, పలగొట్టి ఇంట్లో వెళ్ళి చూసే వరకు ఎవరు లేరు. అయితే మళ్ళీ ట్రై చేసే వరకు సార్ వాళ్ళు నల్గొండ అని చూపించిందంట. చూపించేసరికి సరే రేపు వెళ్దాం, రేపన్నా ఎల్లుండని వెళ్దాం, ఇప్పుడు మా మదర్తో అన్నారంట సార్ వాళ్ళు, ఇప్పుడు వెళ్దామా పట్టుకుందామా అంటే మా మమ్మీ అందంట లేదు నాకు రేపు పనులు ఉన్నాయి కొంచెం డ్యూటీ ఉంది లీవ్ పెట్టుకొని వస్తా సార్ అని చెప్పిందంట. చెప్పినాక వెళ్ళిర్రు. నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు ఆ రోజు మార్నింగ్ నేను ఇంట్లో ఇంకో ఫోన్ ఉంటుంది మమ్మీది, కొత్త ఫోన్ మొన్ననే కొన్నది. మమ్మీ ఫస్ట్ వాడుతున్న ఫోన్ ఇంట్లో ఉంటుండే, ఆ ఫోన్లో నుంచి మమ్మీ రీఛార్జ్ చేస్తే నేను మమ్మీకి ఫోన్ చేసిన, మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఇట్లా ఇప్పుడే పిఎస్ నుంచి అంటే 12కి వచ్చినా నేను పిఎస్కి, ఇప్పుడే స్టార్ట్ అయినాం, సూరారంలో ఉన్నాం అంటే ఎక్కడికి వెళ్తారు మమ్మీ అని అడిగితే పట్టుకోవడానికి వెళ్తున్నాం, నల్గొండకి వెళ్తున్నాం అని చెప్తే అవునా మమ్మీ నాకు చెప్తే నేను కూడా వస్తున్నా ఒక్కదాన్ని ఎట్లుండాలి భయం అవుతుంది నాకు అంటే ఏం భయం కాదు నాన్న ఉండు, లేకపోతే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళంటే లేదు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ ఎందుకు అవసరమా అని చెప్పేసి ఇంట్లో టీవీ ఉంది ఫోన్ ఉంది కదా ఉంటలే మమ్మీ అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది ఆ కాల్ తర్వాత చేసి ఏమంది
లేదు మేము పోవట్లేదు అంటే ఆ సార్ వాళ్ళు చెప్పమన్నారంట. అంటే నేను ఒకవేళ మా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు అక్క వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పి మళ్ళీ నాకు మమ్మీ ఫోన్ చేసి ఏం చెప్పింది, లేదు మేము వెళ్ళట్లేము మళ్ళీ మేము రిటర్న్ వస్తున్నాం, ఎస్ఐ సార్ వాళ్ళు ఫోన్ చేసిరంటే ఏదో వర్క్ ఉందంట పిఎస్లో, రేపు వెళ్తాం, పిఎస్లోనే ఉంటాం మేము ఇప్పుడు, చిన్న పని ఉంది, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పింది. సరే మమ్మీ అన్నంటే నాకు అప్పటికి అర్థమైపోయింది ఎమ్మటే ఫోన్ చేసి చెప్పేవారికి. నేను ఇంకా మా ఫ్రెండ్స్కి కానీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి చెప్పలేదు. దాని తర్వాత 1-2 అయింది, ఫోన్ చేస్తూనే ఉన్నా మమ్మీకి. అయితే దొరికిందంట. అయితే చాలా ఇల్లు ఎతికిరంట. ఎతికే వరకు ఆ టవర్ చూపించిందంట. టవర్ చూపిస్తే దాని తర్వాత మమ్మీకి తెలిసిన వాళ్ళు పార్టీ వాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు ఆ విలేజ్లో. విలేజ్ పేరు చెన్నూరు, నల్గొండలో చెన్నూరు. ఆ ఊర్లో అంటే మమ్మీకి తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి అడిగిందంట డీటెయిల్స్. ఎమ్మటే స్పాట్లో చెప్పినట్ట వాళ్ళు. అట్లా వాళ్ళ ఫాదర్ రిక్షా దొక్కుతాడు, వాళ్ళ మదర్ ఇళ్ళల్లో పని చేస్తుందంట, వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది అని చెప్పేసరికి మమ్మీ తెలుసుకుంటే ఇంకా సార్ వాళ్ళందరూ కలిసి వెళ్ళిరంట. వెళ్ళి చూసే వరకు తింటురంట. అప్పుడే అయితే ఈ శివాని వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ దొరికినంట అప్పుడే వెళ్ళేటప్పుడు. ఆ గల్లీలో దొరికితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిరంట. అంటే ఈయనతో ఫోన్ చేయించారు ఫస్ట్, ఏందని చెప్పేసి అడిగే వరకు. అంటే ఫ్రెండ్స్ ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేస్తుండు. అంటే ఎక్కడున్నారా అంటే ఇప్పుడే ఇట్లా కటంగూరులు ఉంటే పోలీసులు ఉన్నారు రాడా బ్రిడ్జ్ కాడ, దాని నుంచి మళ్ళీ ఇటు చెన్నూరుకి వచ్చేసినాం, ఇప్పుడే వచ్చి తింటున్నాం రా అని చెప్పినంట. వాళ్ళు తింటున్నప్పుడే రెడీ హ్యాండెడ్ వచ్చి పట్టేసుకున్నారు. పట్టుకునే వరకు మా అక్కేముంటుంది ఇట్లా చేయి పట్టుకొని, లేదు నేను రాను, నేను వదిలేసి, నేను లేకపోతే బతకను, నేను నీతో ఉండను అంటే మమ్మీ అని కూడా మాట్లాడట్లేదంట. నేను రాను నీతోని, నేను నీ దగ్గర ఎందుకు ఉండాలి, నువ్వెవరు, ఇట్లా రిటర్న్ క్వశ్చన్ వేస్తుందంట. మమ్మీ అందంట. అంటే మమ్మీ మాట్లాడితే ఇక సార్ వాళ్ళు మాట్లాడిస్తారంట. కొట్టడానికి వెళ్ళిందంట ఇట్లా వెళ్ళిపోయినాం అని చెప్పేసి. కొట్టడానికి వెళ్తే లేదు ఇప్పుడు మీరు కొట్టొద్దు, ఇప్పుడు మేము పట్టుకున్నాం కాబట్టి ఆమెకి ఏమన్నా అయితే మా పైనకి వస్తుంది, మా బాధ్యత కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక ఏదైనా చేసుకోండి అని. అయితే అక్కడ నుంచి తీసుకొని ఇంటికి తీసుకొని రావడం జరిగింది. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సో మెడికల్ టెస్ట్ల గురించి అంటే ఆ రోజు సాటర్డే రోజు పట్టుకున్నారు అక్కని. సాటర్డే రోజు పట్టుకుంటే సాటర్డే నైట్ హోమ్ 1కి ఫోన్ నాకు మెలకొచ్చింది. టైం చూసే వరకు 11 or 12 అయ్యి ఉంటుంది అనుకున్నాను. కానీ లాక్ తీసి చూసే వరకు 1 అవుతుంది టైం. అంత భయం అయింది. రోజు తీసే పడుకున్నా. అంతే భయం అయింది. మమ్మీకి ఫోన్ చేసిన, మమ్మీ ఇంకెవరు రాలేవేంది మమ్మీ, భయం అవుతుంది మమ్మీ అంటే. ఇంటి పక్కన కూడా ఎవరు లేరు కదా మమ్మీ, భయం అవుతుంది, ఏడున్నవి అంటే. ఇప్పుడే వచ్చినాం, ఐడిపల్లిలో ఉన్నాం, డోర్స్ తీసే ఉంచు, మెలకుతో నేను వస్తున్నా, అక్కని ఇట్లా పిఎస్లో హోమ్లో దించేసి వస్తాము ఉండు అంది. అంటే 2 వరకు వెయిట్ చేసిన నేను. నాకు భయం అయింది. అంటే బయటికి చూసినా కూడా ఏమన్నా దయ్యాలు ఏమైనా వస్తాయి అంటే నా ఫీలింగ్. అంటే ఎవరు లేరు కదా ఇంట్లో, ఒక్కదాన్నే కదా. అక్కడ మొత్తం డీసెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. నేను అరిచినా, నేను బయటికి వచ్చి ఏమన్నా లోపల ఏమన్నా అయినా కూడా ఎవరు పట్టించుకోరు అక్కడ. అలాంటి ఫ్యామిలీస్ ఉంటాయి. మనం రోడ్డు పైనకి వెళ్ళి ఏమైనా అరిచినా, ఎవరైనా కొట్టుకున్నా, ఎవరైనా చనిపోయినా కూడా బయటికి రారు అసలు అక్కడ. అయితే భయం అయింది. ఇక అట్లనే పెట్టేసి పడుకున్న 2 అయ్యే వరకు. మమ్మీకి ఫోన్ చేస్తే మళ్ళీ మమ్మీ అంది ఇట్లా అక్కని హోమ్లో దించడానికి వెళ్తున్నాం, దించేసి వస్తాము అన్నాక హోమ్లో ఉంచుకోరు అన్నారంట ఆ సార్ వాళ్ళు. ఉంచుకోమంటే ఇక్కడ పిఎస్లోనే షాపూర్ పిఎస్లో రూమ్స్ ఉంటే అక్కడ లేడీ కానిస్టేబుల్ని పిలిచి మేడం గారు వచ్చి డ్యూటీ చేసి అక్కడే పడుకోబెట్టిరంట సాటర్డే నైట్. సండే రోజు ఇంకా మమ్మీ మళ్ళీ పొద్దున్న పిఎస్కి వెళ్ళి తర్వాత మమ్మీకి ఇచ్చేసిరంట. ఆ శివ అనే వ్యక్తిని రిమైండ్లో ఉంచినాక దాని తర్వాత అక్కని మమ్మీ దగ్గరకు పంపించినాక మమ్మీ అడిగింది, నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళిపోయావు, బంగారం లేదు ఇంట్లో, డబ్బులు లేవు, నువ్వే తీసినావా అంటే, లేదు నేను తీయలే, నేను అసలు తీయలే మమ్మీ, నీకు తెలుసు కదా మమ్మీ నేను తీయనని. అంటే మమ్మీ ఏదైనా లాక్ కానీ ఫోన్పే పాస్వర్డ్స్, మమ్మీ లాక్ అవన్నీ కూడా అక్కకే చెప్తుంటే నాకు కూడా చెప్పేది. కానీ నాకు చెప్తే మళ్ళీ ఎవరికన్నా బయట చెప్తావనేసి నాకు చెప్పపోయేది, అక్కకే చెప్పేది అన్ని బాధ్యతలు. శాలరీ వచ్చినా కూడా చూపించేది అక్కకి. అయితే అట్లా చెప్పే వరకు మమ్మ అన్నది, బీరో లాక్ నీకే తెలుసు, చెల్లెకైతే తెలియదు, మరి ఏవి మనీ 1 lakh లేదు, గోల్డ్ కమ్మలు లేవు, ఏవి తీసుకోపోతే తీసుకోపోయినా అని చెప్పి నేను ఏమన్నా, ఏం కొట్టా ఏం తిట్టాను కూల్ అడిగింది.
లేదు నేను తీసుకోపోలేదు, నువ్వేంది నన్ను ఇట్లా అడుగుతున్నావు అంటే ఇలా సీరియస్ అయింది. మమ్మీ కోపం వచ్చింది, అయితే కొడతా అన్నది. నేను ఆపిన, లేదు మమ్మీ వద్దు కొట్టకే, అక్కకు తెలియక వెళ్ళిపోయింది. అంటే ఒక ఫాదర్ కాకపోయినా ఉంటుండే నాకు అక్క పైన ప్రేమ. లేదు మమ్మీ నువ్వు అక్కకు కొట్టకు మమ్మీ వద్దే అంటే మమ్మీకి కోపం వచ్చిందంటే ఇక ఆగదు. మమ్మీకి మళ్ళీ బ్యాక్ పెయిన్ కూడా ఉంది. మమ్మీ మళ్ళీ టెన్షన్ తీసుకుంటే మమ్మీకి బ్యాక్ పెయిన్ వచ్చి ఇంకా లేవ్వదు, ఏ పని కూడా చెయ్యలేదు. అట్లా అని చెప్పేసి వద్దు మమ్మీ నువ్వు కొట్టకే, వద్దు అక్కకు మళ్ళీ ఏమన్నా అవుతుంది, మళ్ళీ మనకే కదా మన అక్కనే కదా, ఆనేవని కోసం అక్కని ఊటుడు ఎందుకే, పోలీస్ స్టేషన్లో పెట్టినాం కదా కేసు అవుతుంది కదా, మండే రోజు చూద్దాం కోర్టుకు వెళ్తారు కదా అప్పుడు చూసుకుందాంలేమో ఇప్పుడు వద్దు అంటే అక్క పడుకుంది, నేను పడుకున్నా. అయితే అక్కతో మాట్లాడుతుంది. అయితే మమ్మీ అంది, ఏం చేసినావు 3 రోజులు, ఏమన్నా అయిందా అని అడిగింది. అంటే ఇక నేను అప్పటికి పడుకునేసరికి 1-2 అయిందంట వాళ్ళు పడుకునేసరికి. అయితే పొద్దున్న లేచిన తర్వాత నార్మల్గానే ఉన్నారు. సండే రోజు స్కూల్కి వెళ్ళిపోయినా, అక్కకి మెడికల్ టెస్ట్ ఉందని చెప్పేసి నేను వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ పూజ చేసేసి పిఎస్కి వెళ్ళారు. నేను స్కూల్కి వెళ్ళి మమ్మీ వాళ్ళు పిఎస్కి వెళ్ళిపోయారు. వెళ్ళాక మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారంట. ఇప్పుడు మీకు చెప్పిన కదా, మధ్యాహ్నం వరకు అక్కడ ఉంటే నేను స్కూల్ నుంచి వచ్చి లంచ్ చేసిన. అయితే ఆ శ్రీజక్కని తీసుకురా అని చెప్పేసి నన్ను పంపించింది మా మమ్మీ. పంపించే వరకు అక్క చెప్తే నమ్మలేను, అక్క నాకు చెప్పలేదు, మా మమ్మీ చెప్తుంది కదా. నాకు ఫస్ట్ నేను అన్న మమ్మీని, పో మమ్మీ ఎప్పుడు ఏడుకోకక్కడికి పంపుతావు, నాకు కాళ్ళు వస్తున్నాయి, ఈరోజు గ్రౌండ్లో ఫుల్ ఆడిపించారు, కీర్తకు వచ్చింది, కాళ్ళు నొప్పులు పెడుతున్నాం, ప్లీజ్ మమ్మీ పోను మమ్మీ అంటే, ఆధార్ కార్డు ఉంది ఇప్పుడు తెలుసుకోవాలి కదా, నువ్వు అట్లా అంటే ఎట్లా చెప్పు అంటే నేను అన్న అక్కను పంపిమమ్మంటే అక్క మళ్ళీ ఏం చేస్తుందో, మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోతే నమ్మొద్దు బిడ్డ పో అన్నది. సరే అని చెప్పేసి మమ్మీని నమ్మి, అంటే అప్పుడు మమ్మీకి కూడా తెలియదు ఈయనని రిమాండ్ చేసిరని కూడా తెలియదు మాకు. అయితే సండే ఈవినింగ్ వదిలిపెట్టేసిరంట. సండే ఈవినింగ్ వదిలిపెట్టారు, మండే రోజు ఇది అయ్యింది. అయితే నేను అట్లనే బుక్ స్టోర్కి వెళ్ళి బుక్స్ పైన వేసుకునే స్టిక్కర్స్ తీసుకొని బుక్ స్టోర్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క ఆధార్ కార్డు తీసుకున్నా. అంటే శ్రీజక్క వాళ్ళ మదర్ని అడిగాను ఏమనేసి, ఫస్ట్ శ్రీజక్క అని పిలిచిన వాళ్ళ ఇంటికి. అంటే వాళ్ళ మదర్ అన్నది, లేదు శ్రీజక్క ట్యూషన్కి వెళ్ళిందంటే, అవునా ఆంటీ అక్కది ఆధార్ కార్డు ఉందంటే కదా ఇవ్వండి అన్న. ఆంటీ ఇచ్చినాక అన్నది, వచ్చిందా మీ అక్క దొరికిందా అంటే, మమ్మీ ఎవరికి చెప్పొద్దు అన్న. అట్లా అని చెప్పేసి లేదు దొరకలేదు అంటే, మీ అక్కకి బాగా బలిసి కొట్టుకుంటుంది, అట్లా ఇట్లా పోయింది అంటే వాళ్ళ మమ్మీ కూడా తెలుసు, వాళ్ళ మమ్మీ కూడా సపోర్ట్ చేసి పంపించింది. అంటే నా ముందు కవరింగ్ చేస్తారు వీళ్ళంతా. అయితే అనేసరికి ఇక నేను వెళ్ళిపోయినా చెప్పేసి మాట్లాడుకుని వచ్చేసిన. నేను వచ్చేసే వరకు గల్లీ దగ్గర అంటే మాది కాలనీ ఉంది కదా, అక్కడ చెట్టు వరకు వచ్చేసరికి అక్క అప్పటికి శివ వాళ్ళు వచ్చిరంట. శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు ఇంకెవరన్నా వచ్చారా, వాళ్ళు ఇద్దరు వచ్చారో తెలియదు నాకైతే. అయితే లోపలికి బయటికి కాపలా కాస్తుంది. అయితే ఇది నాకు అంటే అప్పుడు నాకు తెలియదు, నేనేమనుకున్నా అంటే నాకు శివ వాళ్ళు వచ్చారని తెలియకముందు అక్క అంటే నేను లేట్ అయింది కదా వెళ్ళి బుక్ స్టోర్లో లేట్ అయింది కదా మమ్మీ పంపించుంటుంది, ఇంకా రావట్లేదు చెల్లె చూసి రాపో అని చెప్పేసి పంపించుంటుంది అనుకున్నాను. బయటకు వచ్చింది, బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పినట్టుంది మా చెల్లి వస్తుంది ఇట్లా తీసుకెళ్ళిపోతాను అంటే నన్ను అక్కడి నుంచి ఇంటికి పోనీయలే. మళ్ళీ నన్ను చెప్పలేసుకొని బయటకు వచ్చేసింది. వస్తే నేను అక్క అడిగింది శ్రీజ్ వచ్చిందంటే, లేదు రాలే ఆమె ట్యూషన్ పోయిందంటే. మా అక్క అంది కదా, లేదు వాళ్ళ మదర్ అట్లనే అబద్ధాలు చెప్తుందని ఇంట్లో చూసినామంటే వాళ్ళ డాడీ ఉన్నాడు వాళ్ళ మమ్మ ఉంది, నేను ఇంట్లో పోయి ఇట్లా చూస్తా మనకు అట్లా ఉండదు కదా నేను చూడ అట్లా అంటే, ఆమె ఇంటున్నా కూడా లేదని చెప్తే వాళ్ళ అమ్మ మస్తు గలీజ్ది చూసి వద్దాం మమ్మీ చూసి రమ్మంది అంటే, ఈ స్టిక్కర్స్ ఆధార్ కార్డు ఇంట్లో పెట్టేసుకోదాం అక్క అంటే, మా అక్క ఏమంది అంటే ఒకవేళ నేను అప్పుడు అక్కకి అపోజిట్ ఉండి నేను ఒకవేళ ఇంట్లోకి వెళ్ళి ఉంటే ఇప్పుడు కూడా కొట్టి చంపేసేవాళ్ళంటే మమ్మీని అప్పటికి కొడుతున్నారు అనుకుంటా లోపల, అంటే బయటికి లోపల తిరుగుతుంది కదా అప్పుడు కొడుతున్నట్టు. నేను అప్పుడు వెళ్తే ఇప్పుడు నేను బతకపోతుండే, నేను కూడా చంపేస్తుండే. అంటే ఇప్పుడు బయట నేను మమ్మీని చూసి వాళ్ళు చంపింది వాళ్ళు కొడుతుంది నేను చూసి ఎవరికైనా సార్ వాళ్ళకి కంప్లైంట్ చేసి వాళ్ళపై ఇంకా డబుల్ కేసు అవుతుంది కదా, అట్లా నన్ను కూడా చంపేస్తుండే. కానీ ఆ దేవుడు ఏం చేసిండంటే నన్ను అటు నుంచి అటు నమ్మినా. నేను మమ్మీ చెప్పింది ఇట్లా ఒక మేడం వాళ్ళు వస్తారంట మాట్లాడతారంట అంటే సరే అని చెప్పి అక్క నమ్మి ఒక అక్క ఉంటుంది సంకీర్తన అక్క. ఈ సంకీర్తన అక్క ఎవరు ఉన్నారో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అయితే నేను అన్నా ఈ అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినావు
మమ్మీ వీళ్ళతో మాట్లాడొద్దాను కదా, శ్రీజని తీసుకురామని శ్రీజ వాళ్ళ ఇంటికి పోదాం చక్కగా, నువ్వు ఆడేడ తిరగకు, నాకు తిప్పియక, నాకు కాళ్ళు వస్తున్నాయి పొద్దున్నుంచి అటు మీరిద్దరు బయటకు వచ్చేసారు. సో అక్కడ లోపల వాళ్ళిద్దరు పని చేస్తున్నారు, చంపడం వాళ్ళిద్దరు పని వాళ్ళు చేస్తున్నారు. మేము బయటకు వచ్చేసినాం. వచ్చినాక ఈ అక్క వాళ్ళ ఇంటికి వస్తే తిట్టినా నేను, నాకు కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, ఇట్లా ఎందుకు తిప్పుతాను, నేను ఇంటికి పోతాను సీరియస్ అయిన అక్క పైన. పోతే పో నీ ఇష్టం, పోతే మమ్మల్ని నిన్నే కొడుతుంది తీసుకురాలేదు అనేసి అన్న. అంటే సరే అని చెప్పేసి అక్కని తిట్టుకుంటా నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సంకీర్తన అక్క లేదు. అక్కడి నుంచి ఇందు అక్క అని ఉంటుంది ఆపోజిట్ గల్లీలో. మళ్ళీ ఎక్కడికి అని అడిగితే ఇందుని తీసుకొని శ్రీజ వాళ్ళ ఇంటికి పోదాము అని అన్నది. అనేసరికి నేను అన్నా, మళ్ళీ ఇప్పుడు ఆమె ఎందుకు శ్రీజ వాళ్ళ ఇంటికి పోకుండా నువ్వు అటు ఇటు ఎందుకు తిప్పుతున్నాను అన్న, నాకు కాళ్ళు వస్తుంటే నీకు అంత జోక్ అవుతుందా, నీకు వచ్చినప్పుడు నేను ఇట్లనే చేస్తా అప్పుడు బాగా అవుతుందా అన్నాక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క పడుకుంటే అక్కని లేపి కూర్చొని మాట్లాడి బయట మీరు ఇట్లా తిరిగిరు ఒక 1 అవర్. సో 1 అవర్ తిరిగిన తర్వాత మీరు ఇంటికి రావడం జరిగింది. శ్రీజ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్తో మాట్లాడి మేము రిటర్న్ అయినాం. మళ్ళీ అంటే ఈ ఇందు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కని తీసుకొని వెళ్ళాం శ్రీజ అక్క వాళ్ళ ఇంటికి. మళ్ళీ తర్వాత శ్రీజ అక్క వాళ్ళ ఇంటి నుంచి ఇందు అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఆ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాక మా మదర్కి ఫోన్ చేసిన, శివ అనే వ్యక్తి వాళ్ళకి ఫోన్ చేసి తెలియదు, మమ్మీ ఇట్లా శ్రీజ లేదు మమ్మీ మేము ఇంటికి వచ్చేస్తున్నాం అంటే వాళ్ళకి ఫోన్ చేసి ఉంటుంది. నా డౌట్ అయితే అంటే వాళ్ళు వెళ్ళిపోమని. మేము ఇంటికి వచ్చినాక ఇట్లా డోర్లు మామూలుగా క్లోజ్ చేసి ఉన్నాయి. క్లోజ్ చేసిన వరకు అక్క ఫేస్ మొత్తం ఇట్లా చెమటలు పట్టేస్తున్నాయి. నేను అన్నా, ఎందుకు చెమటలు పడుతున్నాయి, నీకు భయపడుతున్నావా, ఎందుకు ఏమైంది, ఎవరన్నా వచ్చిర్రు ఏమన్నా అయిందని అంటే చిన్న ఎవరు వచ్చిర్రు ఏమైంది అన్నీ ఓవర్ యాక్షన్ మాట్లాడుకొని వాళ్ళ తిట్టింది నన్ను. అనేసరికి నేను అలిగి తొందరగా వచ్చేసిన. వచ్చేసి డోర్స్ తీసే వరకు మొత్తం ఎగ్ వాటర్ మిక్స్ అయ్యి మొత్తం స్మెల్ ఇంట్లో. మమ్మ ఉంటే బయట వరండాలో ఉయ్యాలు ఉంటుంది, అక్కడన్నా కూర్చుంటుంది, లేకపోతే మమ్మీ బెడ్రూమ్లో పడుకుంటుంది. అయితే నేను మమ్మీ అని పిలుచుకుంటూ వెళ్ళే వరకు మొత్తం మండే రోజు ఎగ్ స్మెల్ ఎందుకు వస్తుంది ఇంట్లో అని డౌట్ వచ్చింది. తొందరగా నేను ఆధార్ కార్డు స్టిక్కర్స్ అట్లా పడేసి ఉరికిన లోపలికి. పోయే వరకు మమ్మీ కిచెన్ ఇట్లా పడిపోయి ఉంది, మొత్తం పడిపోయి డైనింగ్ టేబుల్ పైన ఉన్న వస్తువులు, ఆ సుత్తే అవన్నీ కూడా డైనింగ్ టేబుల్ పైన ఉన్న స్నాక్స్ కానీ అవన్నీ కింద పడేసిరు కావాలని. అంటే డౌట్ రావాలి మమ్మీ పడిపోయిందని సృష్టించుకోవడానికి. అట్లా పడేసి మొత్తం స్మెల్ వస్తుంది. చూసే వరకు మమ్మీని చూడలేని పరిస్థితులు ఉన్నా. మమ్మీ కొంగు కూడా లేదు, అంటే ఆ కొంగుతో కూడా వేసి ఉంటారు మేబీ. సో మమ్మీ కొంగు లేదు, శారీ కట్టుకుంది మమ్మీని చూసిన అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఇట్లా షేక్ అయిపోయినా మొత్తం, అసలు ఒకటేసారి చెమటలు పట్టేసినాయి ఫుల్. మమ్మీ పక్కన పోయి కొంగేసిన మమ్మీది తీసి మమ్మీ పైన కొంగేసి ఏమైంది మమ్మీ అని మమ్మీ కడుపు పట్టుకొని ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా అంటే మాట్లాడతలేదు మమ్మీ అంటుంది, కానీ మాట్లాడతలేదు, మాట రావట్లేదు. కళ్ళు కూడా ఇట్లా మామూలుగా ఇట్లా అంటే చూస్తుంది, నన్ను చూడ్డానికి వస్తుంది కానీ ఇట్లా మామూలుగా చూస్తుంది. అన్న అక్క ఇట్లా పోయిందని ఏమన్నా చేసుకున్నావా మమ్మల్ని గట్టిగా అరిచిన. అసలు నేను కిటికీ పక్కనే మీరు చూసి ఉంటారు, ఇంటికి వెళ్ళారు, మేము ఫోన్లలో చూసినాం. కిటికీ పక్కనే ఒక గోడ ఇట్లా అడ్డం ఉంటుంది అంతే. అప్పుడు మేము వచ్చినప్పుడు కూడా పక్కింటి వాళ్ళు ఎవ్వరు రాలేరు. ఆ కిటికీ ముందే ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళు కూడా చూడలేదు, వాళ్ళ డోర్ కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళు ఎవ్వరు బయటికి రాలేదు. అసలు నేను చెప్పిన డీసెంట్ ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పేసి ఎవరు బయటికి రాలేదు. నడుస్తున్నాయిగా నాకేం చేయాలో అర్థమవుతలే. అయితే అక్కి ఆ కింద పడ్డే వస్తువులు అవన్నీ అంటే ఇప్పుడు ప్లాన్ చేసింది కదా, ఏమన్నా వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు తెలిసిపోతే వాళ్ళ గురించి అని ఎవిడెన్స్ దొరకొద్దు అనేసి ఆ కింద పడేసిన సామాన్ ఏదైతుందో అవన్నీ తీసి క్లీన్ చేసి షింక్లో వేసేస్తుంది. నేను నువ్వు ఫస్ట్ అడిగి సర్దిరాకు, పోయి అంబులెన్స్కి ఫోన్ చేయంటే నువ్వు ఆగమ్మ నాకు భయం అవుతుంది, నువ్వు ఆగమ్మ అంట. ఏం ఆగమ్మ అంటే మమ్మీ మాట్లాడతారు, నాకేం చేయాలి అర్థం కాలే. నేను అక్కని తిట్టేసి నేను వెళ్ళిపోయినా. ఆపోజిట్ బిల్డింగ్లో అక్క వాళ్ళు ఉంటారు, అంటే నాతో చిన్నపిల్లలు ఆడుకుంటారు, 4th క్లాస్ పిల్లలు మా స్కూలే. అయితే వాళ్ళ మదర్ ఉందేమో అని తొందరగా ఉరుక్కుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ ఉందేమో అని అవంతికి మా మమ్మీ ఉందా అని అడిగిన. అడిగితే లేదక్క మా మమ్మీ లేదంటే ఎందుకు అని అడిగిన. అంటే ఏం లేదన్న. పక్కనే ఇంకొక ఆమె ఉంటుంది, ఆంటీ అని పిలిచే వరకు ఆమె వచ్చింది, సిరి వచ్చింది. ఆమె వచ్చి ఏమైంది అక్క అని అడిగింది. అంటే ఏం లేదురా మీ మమ్మీ లేదా అంటే వాళ్ళ మదర్ వచ్చింది, బయటకు వచ్చింది.
ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా అంబులెన్స్ కాల్ చేస్తా అంటే ఎందుకమ్మా ఏమైందంటే ఇట్లా మేము బయటకు వచ్చేసరికి మమ్మీ ఇట్లా పడిపోయిందంటే అంబులెన్స్ కాల్ చేస్తా అంటే వాళ్ళు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. అయితే ఆంటీ చెప్పిందంటే ఆ ఆంటీ మీద ముందు వస్తుందని చెప్పేసి లేదు నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పింది. సరే అని చెప్పి తొందరగా ఊరుకుంటే అదే బిల్డింగ్లో గేట్ తీయంగానే ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు. ఆంటీ వాళ్ళు పరిచయం లేదు నాకు. ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా మమ్మీ ఇట్లా పడిపోయింది అంబులెన్స్ కాల్ చేస్తా అంటే ప్లీజ్ అంటే ఆ ఆంటీ ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇచ్చే వరకు 108కి కాల్ చేసిన. నేను కాల్ చేసేవరకు వాళ్ళు కట్ చేసిర్రు. అయితే ఆంటీకి ఫోన్ ఇచ్చేసిన ఊరికి నేను మళ్ళీ ఇంట్లోకి మమ్మీకి మన అయిద్దేమో మేబీ అని చెప్పి అక్క మళ్ళీ ఆంటీ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని శివ అనే వ్యక్తి వాళ్ళకి ఫోన్ చేసింది. నేను మళ్ళీ మమ్మీని చూసి ఇంట్లో నుంచి బయటకు వచ్చే వరకు ఆయనతో మాట్లాడుతుంది. నాకు ఇట్లా ఏమైందో తెలుస్తలేదే అంటే ఆయనని డాడీ అని పిలుస్తుంది. నాకు ఇట్లా ఏమైందో తెలుస్తలేదు డాడీ నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు మమ్మీ ఇట్లా పడిపోయింది అని వచ్చారంటే మమ్మీ ఇంకా బతికే ఉందని చెప్తుంది వాళ్ళకి. నువ్వు వచ్చి చంపేసిన క్లూ ఇస్తుంది. ఇట్లా మమ్మీ ఇంకా ఉంది ఏమైందో తెలియదు మమ్మీని ఎవరో వచ్చి కొట్టినట్టున్నారు లేకపోతే మమ్మీ పూజ చేస్తుంటే అంటే నేనేమన్నా అంటే మమ్మీ ఆ దేవునికి పూజ చేసుకుంటే పడిపోయాను నేను అనుకున్నాను. నేను క్రియేట్ చేసుకున్నాను. నాకు ఎవరు చెప్పలేదు ఇది జరిగిందని. ఈ రాత్రి 11 o'clockకి అక్క పిఎస్కి వెళ్ళేటప్పుడు కార్లో కూర్చున్నప్పుడు చెప్తే కానీ ఈ శివ వచ్చిందని అప్పుడు తెలిసింది. కానీ నాకు అప్పటి వరకు నాకు తెలియదు ఇట్లా వాళ్ళు వచ్చిర్రు మమ్మీని కొట్టిరు అని చెప్పేసి. కాదు సెకండ్ టైం పిలిచినప్పుడు వాళ్ళు కూడా నీతో మాట్లాడిరంట కదా మాట్లాడలేరా? మాట్లాడారు. అయితే నేను 108 కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అక్క వాళ్ళని పిలిచింది. అయితే వాళ్ళ షాపూర్లోనే ఉన్నారు. పిలవంగా ఒకటేసారి వచ్చిరంటే నాకు డౌట్ వస్తుంది కదా మళ్ళీ గల్లీలో ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది కదా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ఎట్లుంటాడు అని. అక్కడ నల్గొండలు ఉంటాడు కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఫోన్ చేసి స్పాట్ ఎట్లా వచ్చేసారని కొద్దిసేపు ఎక్కడ టైం పాస్ చేసారు కావాలనేసి ఒక 1.5 hours అయిపోయింది. అప్పటికే ఇంకా నేను లోపలికి వెళ్ళి ఒకసారి చూసిన మమ్మీకి పైన ఆంటీ వాళ్ళ దగ్గర కూడా అంబులెన్స్కి ఫోన్ చేద్దామని పైన ట్యూషన్ అంటుంటుంది. ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఒకసారి ఫోన్ ఎవరు అంబులెన్స్ కాల్ చేస్తే మమ్మీ ఇట్లా పడిపోయిందంటే ఏమైందమ్మా నాకు కాల్స్ వస్తాయమ్మా అంటే ఇట్లా ఫోన్స్ కూడా ఇట్లా ఇచ్చేస్తా అంటే ప్లీజ్ అంటే ఇవ్వండి అంటే అర్థం చేసుకున్నాను అంటే మీ ఫోన్స్ లేవు మీ ఫోన్స్ ఇంట్లో ఉంటాయి కదా అంటే నేను లేదంటే నా ఫోన్ కనిపించట్లేదు మమ్మీ ఫోన్ కూడా కనిపించట్లేదు నాకు డాడీ ఫోన్ ఏమో బీరోలో వేసేసింది మమ్మీ ఊరికే చార్జ్ చేస్తుంది ఇప్పుడు 10th అని చెప్పేసాక అంటే ఆంటీ ఫోన్ ఇచ్చింది. ఇక ఇచ్చేవారు నేను 108 కాల్ చేసిన ఒక 2 seconds రింగ్ అయింది కట్ చేసారు వాళ్ళు. కట్ చేస్తే నేను కిందికి వెళ్ళిన మళ్ళీ ఊరుకుంటే ఇంటికి వెళ్ళి మమ్మీని చూసే వరకు మమ్మీ లేచి కూర్చుంది అంటే స్పృహలోకి వచ్చింది కొంచెం కూర్చుంది ఇట్లా అంటే ఆ డైనింగ్ టేబుల్ ఇట్లా కాలుతో తన్ని ఆ డైనింగ్ టేబుల్ జరిగింది. జరిగి ఇంకా డైనింగ్ టేబుల్ ఇట్లా కాళ్ళలాగా ఉంటుంది కదా దానికి ఇట్లా ఉండి ఇట్లా మంచిగా కూర్చుంది మంచిగా బతుకుతుండే వాళ్ళు రాకపోతే మమ్మీని హాస్పిటల్ తీసుకుపోయినా మమ్మీ స్పృహలోకి వస్తుండే బయటకు వస్తుండే మమ్మీ. కాదు ఇప్పుడు నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు 108కి ఫోన్ చేయాలనుకున్నావు అటు చుట్టుపక్కల ఉన్న ఆంటీలను అందరినీ పిలవచ్చు కదా. అదే నేను అప్పుడు వెళ్ళి ఆ ఆంటీ వాళ్ళకి చెప్పినప్పుడు ఎవరు గల్లీలో చూస్తారు కానీ ఎవరు బయటికి కూడా రావట్లేదు. నేను కింద పడిపోయి కూడా ఏడుస్తున్నా. మీ ఇల్లు పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అవును అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఆ సీసీ కెమెరాలో చూసే వీళ్ళని పట్టుకోరు. ఇప్పుడు మీరు ఒకవేళ కెమెరా చెక్ చేసి ఉంటే మీకు కనిపిస్తుంది అన్న నేను మమ్మ అట్లా పడిపోయిందని చెప్పి కింద పడిపోయిన అక్కడ ఆ ఉయ్యాల ముందు పడిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తుంటే అక్కడి నుంచి లేపింది. మీకు కెమెరా చెక్ చేస్తే వస్తుంది అది. అరుస్తున్నా నేను అయ్యో 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 అని అరుస్తున్నా. ఎవరు రావట్లేదు పైన ట్యూషన్ అంటే కూడా ఇంటుంది కానీ కిందికి రావట్లేదు అడగట్లేదు ఏమి. అట్లా మమ్మీ పడిపోయిందని చెప్పినా కూడా ఇంట్లోకి రావట్లేదు వాళ్ళు ఎవరు. అయితే నేను అరుస్తుంటే అక్కడ నోరు మూసేస్తుంది. వద్దు వద్దు నువ్వు అరవకు ఈడ పండుకో ఏమనకు నువ్వు అరవకు బయటికి అరవకు నాకు అర్థం కాలే. నేను ఏడుస్తూనే ఉన్నా. అయితే మమ్మ అట్లా లేచి కూర్చొని చూసుకుంటుంది ఇట్లా దెబ్బ తాకింది అంటే వెనకాల ఇక్కడ చిన్న బ్రెయిన్ దగ్గర కొట్టిరు అంటే కొడితే స్పాట్లో చనిపోద్దేమో అనేసి ప్లాన్. సుత్తతోనే అంటే సుత్తతో కొట్టిరు ఇంకా లేకపోతే కింద వేసి కొట్టిరో తెలియదు. అయితే అక్కడ బ్లడ్ వస్తుంది అప్పుడు కింద చేయబెట్టే వారికి మమ్మీ హెడ్ కింద చేయబెట్టే వారికి కింద అంటే డౌట్ వచ్చింది నాకు ఎవరైనా వచ్చి కొడితే తలకి వెనకాల కొడతారు అస్సలు. అయితే మమ్మీ ఫేస్ ఇట్లా చూసి అంటే మమ్మీని లేపి ఇక్కడ పెట్టుకోవడానికి ఇట్లా కింద చేయబెట్టేసరికి మమ్మీకి ఇక్కడ బ్లడ్ ఉంది ఇక్కడ సుత్తతో అంటే సుత్తతో అప్పుడు నేను సుత్త కూడా చూడలేదు పైన అవన్నీ ఉన్నాయని. అయితే పైన అవన్నీ ఉండేసరికి మమ్మీకి ఇంత పెద్ద బొడుపు వచ్చేసింది. ఆ బొడుపుని ముట్టుకుంటే అంటే నొప్పి వస్తుంది మమ్మీకి ఇట్లా 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 షేక్ అయిపోతున్నా మమ్మీని ముట్టుకుంటే కూడా. అరవనిస్తలేదు అక్క నన్ను అసలు ఏమో ఎవరికన్నా
అప్పుడు నాకు అసలు ఈ పిఎస్ వాళ్ళకి ఫోన్ చేద్దామని థాటే రాలేదు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ నేను అంత గట్టిగా అరిచినా వాళ్ళు రాకపోయినా, ఇప్పుడు పిఎస్ వాళ్ళకి 108 కాల్ చేసినాక నేను పిఎస్కి ఫోన్ చేసినప్పుడు మా మమ్మీ బతుకుతుండే కదా అని అప్పుడు నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు, నాలో నేను తిట్టుకున్నా. అంటే నా కండ్ల ముందు నా అమ్మ ప్రాణం పోయింది. నేను ఇంట్లో ఉండి అక్కడే ఉండి కూడా నా అమ్మ ప్రాణాలు నేను అంటే నా చేతులారా నేను తీసుకున్నాను నా అమ్మ ప్రాణం అని. నేను నాకు ఇప్పుడు వస్తుంది, నేను అప్పుడు ఫోన్ చేసి ఉంటే అయిపోయేది, నేను తప్పు చేసిన ఇట్లా అనేసి ఏడుస్తున్నా. అయితే వాళ్ళు సెకండ్ టైం వచ్చిర్రు, మీరు కెమెరాలో కనిపిస్తుంది మొత్తం ఆపోజిట్ బిల్డింగ్లో. అన్న రాగానే పెద్దమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దామని నేను మా అక్కకి చెప్పేవారికి అక్క ఏమన్నా అంటే పెద్దమ్మ వాళ్ళకి మాకు గొడవ ఉండే కొంచెం చిన్నది. అయితే వద్దు ఇప్పుడు వాళ్ళు వస్తే మళ్ళీ మనల్ని కొడతారు, మమ్మీకి గొడవ అయింది కదా మమ్మీతోని, మమ్మీని అట్లనే చచ్చిపోని అని వదిలేస్తారు అని నాకు ఇంక ఇట్లా పుకార్లు అయిపోయింది. ఇట్లా ఉంటది నెక్స్ట్ అన్నట్టు. ఓకే, సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం చేసారు అసలు, ఎట్లా కొట్టింది? అయితే నేను చూడలేదు అసలు. తన వల్ల ఫస్ట్ శివ నడుచుకుంటూ వచ్చిండు, నాకేం చెప్పారంటే ఎట్లా వచ్చారు అని అడిగిండు. దాని తర్వాత అడిగితే బైక్ పైన వచ్చినామని చెప్పారు. అంటే బైక్ పైన వచ్చారు, హాస్పిటల్ తీసుకోదాము అని అంటే ఫస్ట్ అన్న చూడగా నాకు ఏడు బాగలే. అయితే తొందర పోయి అన్న చేయబట్టుకున్నా అన్న ప్లీజ్ అన్న మా అక్కన మా మమ్మీ హాస్పిటల్ తీసుకున్నాను, అన్న కాళ్ళు కూడా పట్టుకున్నాను నేను. అన్న ప్లీజ్ అన్న కాళ్ళు కూడా పట్టుకున్నాను. అన్న రాగానే గేట్ దగ్గర ఉన్నప్పుడే మీకు కనిపిస్తే సీసీ కెమెరాలో ఇప్పుడు మనం తీసినామంటే అదంతా కూడా అన్న కాళ్ళు పట్టుకుని అన్న ప్లీజ్ అన్న మమ్మల్ని హాస్పిటల్ తీసుకోమంటే ఆగు నువ్వు ఏడవకు అనేసరికి ఒక 5 minutes అని వచ్చినాక ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ తమ్ముడు దిగిండు. వాళ్ళ తమ్ముడు వచ్చినాక నేను లేచి మమ్మీని మళ్ళీ చూసేసి వచ్చిన. ఆ అన్న వాళ్ళు ఏమన్నారు అంటే లేదు మీరు లోపలికి వెళ్ళకండి, మీరు చూస్తే భయపడతారు, వెళ్ళకండి మీరు లోపలికి అని భయపించి. అయినా కూడా నేను భయపడలే, నా అమ్మని చూసి నేను ఎందుకు భయపడతా, మనిషే కదా మా అమ్మ కూడా, నన్ను కన్న తల్లి నేను చూసి ఎందుకు భయపడతా అని చెప్పి నేను డేర్గానే లోపలికి వెళ్ళి చూసిన. మమ్మీ కూర్చుందని చెప్పి ఇక నేను నమ్మకం మీదనే ఉన్నా. అప్పుడు అక్క ఏమంటారు వాళ్ళు రాకముందుకు స్టెప్స్ పైన కూర్చోబెట్టింది, నన్ను ఇంట్లో కొనిస్తలేదు. అయితే ఏమంటుంది ఇప్పుడు మమ్మీకి ఒకవేళ ఏమన్నా జరిగిందనుకో ఇప్పుడు శివ వాళ్ళు జాతారు మన అంటే ఈ శివ అనే వ్యక్తి వాళ్ళు మనల్ని చూసుకుంటారు, వాళ్ళు మనకున్నారు, వాళ్ళ దగ్గర ఉంటావా నువ్వు లేకపోతే హాస్టల్లో ఉంటావా నన్న నేను అన్నా చెప్పు తీసుకొని కొడతా నిన్ను, అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నావు, మమ్మీ కాడ ఏం కాలేదు, మమ్మీ లేచి కూర్చుంది, మమ్మీ స్పృహలోకి వస్తుంది, నన్ను లోపలికి ఎందుకు పోనీయట్లే, నన్ను ఎందుకు అరవనిస్తలే, ఎందుకు మాట్లాడిస్తాను అని సీరియస్ అయినా అనే వరకు ఆమెకి లంగ్స్లో నిమోనియా వచ్చింది. అయితే నా ముందు యాక్షన్ చేస్తుంది, నేను తిట్టే వరకు ఆమెకి ఏమో అవుతుంది హార్ట్లో, అంటే నా గుండె ఇట్లా ఎగిరి పడుతుంది, నాతో ఏం మాట్లాడకని ఇట్లా పడుకొని యాక్షన్ చేస్తుంది. నేను తిడుతున్నా, నేను లోపలికి వస్తున్నా బయటికి వెళ్తున్నా ఎంత అరుస్తున్నా కూడా ఎంత ఏడుస్తున్నా కూడా ఒక్కరు కూడా ఒక్క మనిషి కూడా కిందికి రాలేరు, ఏమనాలి. ఇప్పుడు వాళ్ళు అన్నారు పెద్దమ్మ కూడా అంది, నువ్వు ఒక్కవేళ గట్టిగా అరుచుంటే బయటకు వచ్చి ఇప్పుడు మమ్మీ బతుకుతుండగా పెద్దమ్మ అడిగింది. లేదు పెద్దమ్మ నేను ఇట్లా అన్నా కూడా ఎవ్వరు బయటికి రాలేదు పెద్దమ్మ అంటే ఇక నేను అబద్ధం చెప్తాను పెద్దమ్మ అనుకుందో లేదు తెలియదు, నేను అనుకుంటున్నట్లా. నేను అంతగానో మరిచినప్పుడు కూడా ఎవరు రాలేరు. అయితే వాళ్ళు వచ్చిర్రు సెకండ్ టైం వచ్చినాక వాళ్ళ తమ్ముడు ఇట్లా నీకు మేము ఉన్నామని ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ టచ్ చేస్తారు. అయితే నేను వాళ్ళ చేయి తీసేసి అన్న ఫస్ట్ ఇవన్నీ నేను లేచి మమ్మీని చూసి వచ్చే వరకు నువ్వు ఇక్కడ నా శివ అనే వ్యక్తి ఎవరు ఉన్నారు అలా చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంది, మెట్ల దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని ముచ్చట్లు పెడుతుంది. అన్న నీకేమన్నా ఉందా, నీకేమన్నా సిగ్గుందా అసలు, ఇట్లనే సీరియస్గా తిట్టిన ఇంకా కాదు. నేను అంటే నువ్వు చిన్నపిల్లవైనా ఇంతగానో జరిగిందా ఇవన్నీ మాట్లాడుతున్నావు, మీ అమ్మ ఎందుకు కాపాడుకోలేకపోయినావు? అదే నాకు అర్థమవుతలేదన్న అసలు. నాకు అసలు ఒకవేళ 108 కాల్ చేసిన వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా ఇదంతా తెలిసిన విషయం. అంటే నువ్వు ఎట్లా చెప్తావా అనేది పూస కూర్చున్నట్టు మొత్తం అడిగినా నువ్వు చెప్పినావు. ఓకే మీ అమ్మ చనిపోయింది నీకు తర్వాత తెలిసింది అని చెప్పినావు. నువ్వు శివ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలేదా? అప్పుడు ఒకసారి వాళ్ళ పెళ్ళుంటే మా మమ్మీకి చెప్పింది చెప్పి నేను వెళ్ళా మమ్మీ అని చెప్పింది. మమ్మీ కూడా వద్దు అంది. అయితే నాకు అక్క ఏం చెప్పిందంటే అట్లా కొద్దిసేపు తిరిగేసి వద్దాము, ఒక్క రోజులు ఇట్లా పోయి ఇట్లా వద్దాము ప్లీజ్ మాట్లాడుతూ కొంచెం అంటే ఎందుకు మాట్లాడేది, మీరు మాట్లాడడం కోసం నన్ను తీసుకుపోతున్నావు ఏం కథలో పడుతున్నావు అని. మా మమ్మీకి కూడా తెలుసు
తెలుసు, కానీ మీ మమ్మీ ఇప్పుడు మళ్ళీ ఏమనంటే మళ్ళీ కేసులు అని మీ అమ్మ పరువు తీస్తుందని మీ అమ్మ పట్టించుకోలేదు. ఇప్పుడు 7th క్లాస్ లో కేసు పెట్టిందని చెప్పేసి ఏదైనా అవుతుందని చెప్పేసి మీ అమ్మ పట్టించుకోలేదు. నువ్వెందుకు సపోర్ట్ చేసినావు? లేదు, నేను సపోర్ట్ చేయలేదు వాళ్ళకి. అయితే నన్ను బలవంతంగా తీసుకెళ్ళి సరే అని చెప్పేసి ఒక 1 డేలో తిరిగి వస్తామని చెప్పేసి నేను నమ్మకంతో వెళ్ళా. వాళ్ళ అమ్మమ్మ ఫస్ట్ మా అక్క వెళ్ళాగానే వాళ్ళ అమ్మమ్మ బాగున్నా బిడ్డని హక్ చేసుకుంది మా అక్కని. మాకు తెలియదు కదా ఏమి ఎందుకు హక్ చేసుకుంది అని. నేను సీరియస్గానే ఉన్నా. ఆ రోజు నైట్ పడుకున్నాం అందరం. పడుకున్నాక మార్నింగ్ పెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళినాం. పెళ్ళికి పంపించిందా పెళ్లి కూతుంటే? సో మళ్ళీ అంటే అక్క అనే బతిమలాడే వరకు మమ్మీ తిట్టింది. ఫస్ట్ 1/2 అవర్ క్లాస్ తీసుకుంది. మీరు ఎంత ఉన్నారు, నేను నమ్మి ఎట్లా పంపించాలి, నేను ఏమనుకుంటున్నావు, నన్ను ఏమనుకుంటున్నావు. ఫస్ట్ ఒక రోజులో వచ్చేస్తాం అనుకున్నాం మేము. దాని తర్వాత ఒక 2 days ఉన్నాం. అయితే వాళ్ళకి ఏం చెప్పారంటే వెళ్దామని అన్న పెళ్ళి అయిపోయిన తర్వాత. అక్కడి నుంచి వచ్చినాక కటంగూరుకి వచ్చినాక నేను అన్నా ఏమని, వెళ్ళిపోదాం బస్సులో అన్న. అంటే టికెట్స్ అయిపోయినాయి అంటే గవర్నమెంట్ బస్సులో పోతే ఆధార్ కార్డు ఉంది మనకి, వెళ్ళిపోవచ్చు హాయిగా, ఎందుకు బుక్ చేసుకోవడం ఎందుకు, నేను పోతాను ఉంటే ఉండమ్మా, నాకేం సంబంధం లేదు, నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు, నేను స్కూల్కి పోవాలి, స్కూల్స్ రీఓపెన్ అవుతాయి, అన్ని బుక్స్ అవన్నీ సెట్ చేసుకోవాలి అని చెప్పి. పక్కన పెట్టు, ఆ రోజు మర్డర్ జరిగిన రోజు నీకు అసలు ఏం తెలియదా? వాళ్ళు మీ అమ్మని కొడుతుంది నువ్వు చూడలేదా? చూడలేదు. నన్ను ఒక అక్క ఉంటుంది ఆపోజిట్లో, అదే చిన్నపిల్ల అని చెప్పిన కదా, వాళ్ళ మదర్. అయితే వాళ్ళ మదర్ కూడా అన్నది నాతో, లేదు నువ్వు మీ అమ్మకి కనిపిస్తే మళ్ళీ మీ అమ్మకి ఏమన్నా అవుతుంది అంటే మీ అమ్మ అట్లా పడిపోయింది కదా అని చెప్పి అక్క వాళ్ళ అంటే అక్క వాళ్ళు వీళ్ళు ఏమన్నా మాట్లాడుకుని నాకు డౌట్ వస్తుంది. అంటే అక్క మా మమ్మీ ఉన్నప్పుడు అక్కని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆపోజిట్లో. నేను చెప్పిన నేను లేదక్క నేను రాను, నేను ఉంటా, నేను లోపలికి ఏం రాను, నేను లోపల రాను. కానీ అయితే నేను అన్నా శివ అనే వ్యక్తి విండోర్స్ అవన్నీ క్లోజ్ చేస్తుండు. నేను అన్నా ఎందుకు విండోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నావు అన్న, హాస్పిటల్ తీసుకోదామంటే నేను ఫస్ట్ మీ అమ్మతో మాట్లాడతా అంటే అన్న మా అమ్మ ఎట్లా కేసు పెట్టింది నీ పైన అని చెప్పేసి ఏమన్నా చెయ్యకన్నా ప్లీజ్ అన్నా. అంటే నేను మీ అమ్మకి హెల్ప్ చేద్దామని వస్తే నువ్వు ఇట్లా నా పైన నిందేస్తున్నావు, ఇక నేను ఏమన్నా అనేసరికి ఇక అక్క కూడా ఈయనకు సపోర్ట్ చేస్తుంది. నువ్వు కూడా ఒక 5-6 గంటలు టైం పాస్ చేసినావు? లేదు 5-6 గంటలు కాదు. ఇప్పుడు ఇప్పటిదాకా ఏంది సౌజన్య సుప్రజన ఆమె ఎవరు, ఇంతకుముందు మీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీజ ఇంకో బిందో సంకీర్తన వీళ్ళందరి దగ్గరికి 1 గంట తిరిగినావు అవునా, బయటికి లోపలికి తిరిగినావు అవునా, మెట్ల మీద కూర్చున్నావు. ఈయన ఇంతసేపు నువ్వు తిరిగే బదులు మీ అమ్మని ఎందుకు కాపాడుకోలే? లేదన్నా నేను ఏడుస్తున్నా కూడా మా అక్క నవ్వురు ఆపేసింది. కావాలంటే మీరు రేపు వెళ్ళి ఒకవేళ అడిగినా కూడా ఆమె బయటకు వచ్చినప్పుడు చెప్తుందా మేము. ఆమె ఏమని చెప్తుందో తెలుసా, మా చెల్లెలకి అన్ని తెలుసు, సో మా చెల్లె కూడా అక్కడికి వచ్చింది, అక్కడికి వెళ్ళిన మా మమ్మీ కూడా పంపించింది. నేను డేర్గానే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక మమ్మీని చంపేసి నాకు తెలియదు వాళ్ళు నాకేం చెప్పారంటే నేను నమ్మిన వాళ్ళని ఏమని వాళ్ళు నాకేం చెప్పారంటే ఇట్లా ముఖం పైన నీళ్ళు చల్లుతాం, చల్లి ఇట్లా అనేసి మేము మీతో మాట్లాడతాం, హాస్పిటల్ తీసుకుపోతాం, నువ్వైతే రాకు అన్నారు. నేను లేదు నేను లోపల రాను కానీ నువ్వు వరండాలో ఉంటా. సరే మొత్తం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారా? చంపేసిరు. సెకండ్ టైం చంపేసినాక అక్క మమ్మీ ఫోన్ పట్టుకొని వచ్చింది. అయితే నేను అప్పుడు చుట్టాలకి ఎవరికైనా ఫోన్ చేద్దామని మమ్మీ ఫోన్ ఎతికిన, రూమ్ మొత్తం ఎతికిన, ఛార్జింగ్ పెట్టిందా లేకపోతే ఎక్కడన్నా పిల్లోస్ దగ్గర పెట్టిందా అని చెప్పి మొత్తం ఇల్లంతా ఎతికిన. మమ్మీ ఫోన్ కనిపించలేదు, నా ఫోన్ కూడా కనిపించలేదు, ఆ 2 ఫోన్లు కనిపించలేదు. దాని తర్వాత మమ్మీని చంపేసి లాక్ వేసింది డోర్కి అంతా, కిచెన్ కదా మొత్తం రూమ్కి. ఇల్లు తాళం వేసేసి వచ్చింది నా దగ్గరికి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే. అయితే అక్క వాళ్ళు అంటారు మేము పిఎస్కి ఫోన్ చేస్తామంటే నేను అన్న అంకుల్ చేయండి అంకుల్ నాకు భయం అవుతుంది అంకుల్ అంటే అంకుల్ అక్క ఎవరైతే ఉన్నారో ఆగండి కొద్దిసేపు వాళ్ళు ఏమో మాట్లాడతారంట కదా హాస్పిటల్ తీసుకుపోతా అంటారు, ఇప్పుడు పిఎస్కి ఫోన్ చేయాలంటే వాళ్ళు కూడా ఏమో మాట్లాడే ఉంటారని నాకు డౌట్ వస్తుంది. అంటే అక్క వాళ్ళు అట్లా మాట్లాడి ఉంటారు అనేసి, అంటే అక్కకి ఏమో అవసరం ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళింది. అంటే అక్క నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు కూడా, ఆ చిన్నపిల్లతో ఆడుతుండే కానీ నేను వాళ్ళ మదర్తో కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు. మమ్మీని చంపేసి ఇంటికి వచ్చింది ఆ అక్క మా సిస్టర్. నేను అడిగిన ఏమైంది అంటే ఏం చెప్తలేదు, వచ్చి ఇట్లా కూర్చొని అక్కడ పిల్లో అంటే పిల్లో పైన అంటే అక్క వాళ్ళ ఇంట్లో ఇట్లా పెట్టుకొని ఇట్లా పడుకుంది. ఇట్లా కొడుతున్నా లేవు ఏమేమి చెప్పు చెప్పు అని
అయితే ఇంటికి ఉరుక్కుంటూ వెళ్ళినా నేను. వెళ్ళే వరకు మమ్మీ ఇట్లా పడిపోయి ఉంది. లాక్ వేసి ఉంది కదా, లాక్ వేసి ఉంది. మా అక్క దగ్గర నుంచి లాక్ తీసుకుని లాక్ తీసి ఇంట్లోకి వెళ్ళిన. ఇంట్లోకి వెళ్ళి చూసే వరకు మమ్మీ ఇట్లా పడిపోయి ఉంది. నేను అన్నా, లాక్ ఎందుకు వేసి వచ్చినావు? మమ్మీని హాస్పిటల్ తీసుకుపోయారా వాళ్ళు, నువ్వు వీటికి వచ్చినావు కదా, మమ్మీని హాస్పిటల్ తీసుకుపోయారు, లాక్ వేసి వచ్చినావు కదా అని. అంటే లేదు మమ్మీ ఇంట్లోనే ఉంది, మమ్మీ ఎటన్నా ఒకవేళ రోడ్డు పైన ఒక వస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి నేను లాక్ వేసి వచ్చిన. మమ్మీకి ఏమన్నా అయిందా అని అంటే ఏం కాలేదు మమ్మీకి అంటే వాళ్ళ ఏరియా అని అడిగిన. అడిగితే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు అని అడిగిన. సరే ఓకే, అంటే ఇప్పుడు చిన్న పాప మనకు అన్ని చెప్పడం జరిగింది, అంజలి వాళ్ళ చిన్న కూతురు. సో ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పిందో లేదో మనకు తెలియదు, కానీ పూస కూర్చున్నట్టు అన్ని చెప్పడం జరిగింది. అంటే ఈ ఏజ్లో అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే అంటే ఒక తల్లిని చంపించే అంత కక్ష కట్టుకొని ఉండాలి అంటే దీని వెనకాల ఏదో ఉంది. అంటే పాప మాత్రం ఏం జరుగుతుందో అవే చెప్పింది. ఇప్పుడు అంజలి గారు కూడా సో అంటే ఒక 7th క్లాస్లో ఉన్నప్పుడే ఆమె పైన కేసు పెట్టిందంటే రేపు పొద్దున ఏది చేసినా ఊరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇప్పుడు ఈమె కూడా ఒక సంస్థలో అంటే ఈమెకు మంచి పేరు ఉంది, ఈమెకు జాబ్ ఉంది, సో మళ్ళీ ఈమె పరువు పోతుంది అని చెప్పేసి ఆమెను ఏమనకుండా ఉండొచ్చు నాకు తెలిసి. బట్ ఇక్కడ నాకు తెలిసి చిన్న కూతురికి పెద్ద కూతురు అయితే మర్డర్ చేసేంత అది చేసింది, కానీ చిన్న కూతురు మాత్రం కొంచెం అంటే అటు ఇటు కాకుండా తెలుసో తెలియక ఏదో తప్పు చేసినట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఈమె చెప్పింది మాత్రం మొత్తం మనం వింటే మనకు అర్థమవుతుంది. అంటే ఆమెకు తెలిసి తెలియక చేసిందా ఏం చేసిందా మనకు తెలియదు, ఆమె మాట్లాడిన మొత్తంలో మనకు అర్థమవుతుంది. సో అమ్మ మీరు విన్నారు కదా వాళ్ళ పెద్దమ్మ మీరు, సో మీకు ఏమనిపించింది ఆమె మాట్లాడింది వింటే? నాకు ఏమనిపిస్తుంది అంటే పాపను డైవర్ట్ చేసుకుంటూ తన సిస్టరు ఈ పాప ఉంటే రియల్గా మా చెల్లెలు చనిపోయేది కాదు, ఈ అమ్మాయిని డైవర్ట్ చేస్తుంది. నిన్ను అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్పి తిప్పుకుంటూ ఇలా మొత్తం టైం వేస్ట్ చేసుకుంటూ అమ్మాయిని డైవర్ట్ చేసింది. నువ్వు ఉంటే అమ్మ నిన్ను ఎందుకంటే ఈ అమ్మాయిని చూస్తే ప్రాణం పోద్ది అని చెప్పిందంట. పాప చెప్పడంలో కొన్ని మర్చిపోతూ ఉంది, ఇంకా చెప్పి కూడా ఆమె ఇంకా ఏం చెప్పలేకపోతూ ఉంది. ఎందుకంటే నువ్వు అమ్మకి ఎదురుగా వస్తే నీ అమ్మ ప్రాణం పోతుంది, నేను శివ కలిసి తీసుకొని వెళ్తాము అనే విషయం పాపకు తెలుసు. కానీ నిజం చెప్తున్నా పాప మాట్లాడుతున్న దానికి ధైర్యానికి అసలు వాళ్ళ అమ్మని కాపాడుకోవాలి. అసలు ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అంటే అన్ని ప్రతి ఒక్కటి లైన్గా చెప్పుకుంటూ వచ్చింది. పాప చేతిలో చెయ్యేసి ఆ తల్లి అల్లాడుతూ ఉంటే ఆ బిడ్డ ఎప్పుడైతే అమ్మ చనిపోతున్నప్పుడు పట్టుకున్నప్పుడు అక్క మమ్మీ చెయ్యి తీసేసి బయటకు తీసుకెళ్ళిపోయింది నన్ను. లేదు నువ్వు ఇక్కడ ఉండో కానీ నేను ఏడుస్తుంటే నా నోరు ఆపేసింది, అరవనిస్తలేదు, ఏడవనిస్తలేదు. కాదు తల్లి చనిపోయినా కానీ వీళ్ళ పెద్ద కూతురు వేరే వాళ్ళ ఇంట్లో పోయి కూర్చోవడం ఏంది? ఆమెకు మొత్తం తెలుసు చనిపోయింది అన్ని టోటల్గా తెలుసారా. ఆ పాప మొత్తం ప్లాన్ ప్రకారం ఎవరెవరైతే అమ్మాయికి సపోర్ట్ చేసి ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ మొత్తం క్లోజ్ చేసుకున్నాక మేము అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తాం, నువ్వు ఎవరు చెప్పకు, నువ్వు ఎదురింట్లో ఉండు పక్కింట్లో ఉండు అని చెప్పి అమ్మాయిని డైవర్ట్ చేసి పంపిస్తే ఓకే మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారంటే నమ్మించిన బంటలాగా నమ్మి గొంతు కోసిన శివాను యశ్వంత్ గారు ఎవరైతే వచ్చిలో వీళ్ళు ఒక ఫ్రెండ్ లాగా నా అమ్మాయిని నమ్మి ఆ ఎవడైతే యముడు ఉన్నాడో ఆ యముడు కాలం మీద నా కూతురు పడ్డది. పడి మా అమ్మని కాపాడు అని ప్రాధాయపడ్డది తప్ప మా అమ్మని చంపని చిన్న బిడ్డ అడగలేదు. కానీ పెద్ద బిడ్డ ఏం చేసిందంటే మా అమ్మ బ్రతికుంది మళ్ళీ చంపు అన్ని వాళ్ళు ప్లాన్ ప్రకారం చేసేసారు. అంతేగాని పాప చిన్న పాపకు తెలిసింది అది ఖచ్చితంగా ఎవరికైనా మెసేజ్ ఇచ్చేది అది తెలిసేది. కానీ ఆ బిడ్డ మైండ్ పెద్దమ్మాయి మైండ్ కూడా అసలు అటువంటిది కాదు. ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళు ఈ పెద్ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ భర్త అని పదే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పెళ్ళైన విషయంలో అక్క తమ్ముడిది ఇద్దరిది ఒకేసారి మ్యారేజ్ అవ్వడం, ఆ వరకట్నాలు ఆ వేధింపులు అన్ని విధాలుగా మా పెద్ద మరిది గారికి చాలా టైట్ అయిపోయింది. 5 లక్షల అప్పును తీర్చలేక ఆ సిచ్యువేషన్లో అతను ఒక స్కూల్ డ్రైవర్ వచ్చే ఒక 8,500 ఎంతో సాలరీ సరిపోదు. అలాంటి సిచ్యువేషన్లో అతను ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో భార్యకు కూడా షేర్ చేసుకున్నాడు. అప్పుడు మా చెల్లెకు వచ్చిన పిఎఫ్ డబ్బులు 30,000 ఆమె జాబ్ చేసేది అప్పుడు కూడా ఆ 30,000 కూడా భర్తకి ఇచ్చింది. మా అమ్మ వాళ్ళు ఇచ్చిన వరకట్నం వాళ్ళ దగ్గర ఉంది, మా అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంది. టోటల్గా అన్నీ వాళ్ళకు అంకితం చేసి మా సిస్టర్ పక్కకు జరిగింది. అతను ఎలా అంటే ఒక కూల్ డ్రింక్స్లో గులాబ్ చెట్ల కొట్టే మందు తాగి దానిపైన బీర్ తాగేసి రోడ్డు మీద పడుకొని నేను చనిపోతున్నా అని చెప్పి భార్యకి చెప్పి అతను ప్రాణం తీసుకోవడానికి ట్రై చేసిండు. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే నా భర్తను కాపాడుకోవాలని రెమెడీ హాస్పిటల్ కుక్కడపల్లిలో మేము వేసినాం, అక్కడ అడ్మిట్ చేసినాం. మా దగ్గర ఉన్న సాయశక్తులు మేము పోరాడినాం, కానీ అతను అక్కడ బ్రతకలేదు. అక్కడ నుంచి సార్ వాళ్ళు మీ దగ్గర అమౌంట్ లేదని చెప్పి గాంధీకి పంపితే గాంధీలో 9 days ఉన్నాడు. 9 daysలో మాతో మాట్లాడండి మా మరిది. మా నాన్న మా అమ్మ చేసిన అప్పులకి వీళ్ళు తాగి విచ్చలు వాచ్మెన్ కేవలం అపార్ట్మెంట్లో ఈరోజు కూడా అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటారు. వాళ్ళ బతుకులు అంత
బతికిపోయిన బతుకులు. అలాంటి సిచ్యువేషన్లో నా మరిది చనిపోతే నేను ఎలా అసలు ఏంది నా సిచ్యువేషన్ అని చెప్పి చాలాసార్లు చెల్లె ఏడుస్తూ కూర్చుంటే సరే నా దగ్గర ఉండమ్మని 2 years మా సిస్టర్ని తీసుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకున్న తర్వాత అక్క నేను ఉండలేను అని చెప్పి ఓపెన్గా చెప్పింది. నేను ఎన్ని రోజులు నేను ఇలా బ్రతుకుతాను, నాకంటే ఒక తోడు ఉండాలి కదా, నన్ను ఇష్టపడే వ్యక్తి నేను తనని ఇష్టపడతా ఉన్నా, నేను నుంచి తను నన్ను ఇష్టపడతా ఉన్నాడు, నేను చేసుకోవచ్చాక అని అడిగితే ఇది నేను ఒక్కదాన్ని చేసే కాదు, అటు మీ అత్తగారు ఉన్నారు, ఇటు అమ్మ నాన్న ఉన్నారు, డాడీ అంటే చనిపోయిండు, మేమున్నాం, పెద్దలను ఒప్పించుకోవాలని చెప్పి మా ఫ్యామిలీ టోటల్గా మా చిన్న చెల్లి హస్బెండ్, నేను, మా మమ్మీ, మా విలేజ్ పెద్ద మనుషులు అందరం కూర్చొని మేము డిస్కస్ చేసుకొని ఈ ఫస్ట్ పాప గురించి చెప్పి మేము మ్యారేజ్ చేసినాం సార్. మేము మా చెల్లె ఏదో బయట ఎక్కడో వెళ్ళి గాలిగా చేసుకోలే, ఆమె మొదటి నుంచి కూడా చాలా ప్రిపేర్గా ఆలోచించి మైండ్ ఇలా ఇది కాకుండా నలుగురికి చెప్పేలాగా ఉండేది, కానీ ఆమె చెప్పించుకునేలాగా అసలు ఎప్పుడు ఉండేది. ఆ అమ్మాయి అలా మ్యారేజ్ అయిన తర్వాత చిన్న పాప పుట్టింది. చిన్న పాప పెద్ద పాపని ఇద్దరిని సమానంగానే చూసుకుంటారు. ఆమె ఎప్పుడు వివక్ష అసలు చూపించలేదు, మా చెల్లి అసలు చూపించలేదు. మాతో అంతా బాగుండేది, అన్నీ షేర్ చేసుకునేది. మేము ఏ పండగ చేసుకున్నా ముగ్గురం అక్క చెల్లెలము ఒకే తిరుగుండేది, ఒకే పండగ ఒకే డ్రెస్. మేము మొదటి నుంచి మా నాన్న ముగ్గురు పిల్లలు కన్నా కానీ మమ్మల్ని ఒకే తిరిగా చూసుకుంటే ఈరోజు మా చెల్లె పెళ్లి చేసుకున్నది అని చెప్పి మా పెద్ద పాప అంటుంది. మా చెల్లె ఏంటంటే అంజలి ఏం చేసిందంటే నాకు పుట్టిన కూతురు ఈ కూతురు ఆ కూతురు ఇద్దరు ఒకే కడుపులో, ఇద్దరికి పాలిచ్చే పెంచింది. బ్లడ్ అసలు ఇవ్వలేదు. బ్లడ్ ఈ పక్కన ఈ బిడ్డకు ఆ పక్కన ఒక బిడ్డకు పాలు ఇవ్వలేదు. చెల్లె ఒకే గర్భసంచిలో పెంచి పెద్ద చేసి నా అసలు మూసిన తల్లిని ఈరోజు ఈ భర్త ఆ భర్త కన్న బిడ్డ చెప్తుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. ఇది అసలు సమాజానికి మెసేజ్ పోకూడదు, అలాంటి మెసేజ్ ఇస్తుంది నా కూతురు. ఆ అమ్మాయితోని మా పెద్ద చెల్లి ఏంటంటే మీ మేనతతో మాట్లాడు, తాతయ్యతో మాట్లాడు, బాబాయిలతో మాట్లాడు, నేను రాకపోయినా సరే నువ్వు మీ ఫ్యామిలీలో కలవాలి బిడ్డ, బాబాయిల పెళ్ళి చెప్పాలి. చెప్పకుండా మా చెల్లెలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసేది. రాఖీ కట్టండి అన్నయ్యలకు, తమ్ముని రాఖీలు కట్టండి అని నా చెల్లె కలుపుకుంటూ పోతే వీళ్ళు ఏంటంటే ఈ అమ్మాయిని చూడగానే దీనికి ఆస్తి ఇవ్వాలి, ఇది మన దగ్గరకు వస్తే ఈ అమ్మాయి మ్యారేజ్ చేయాలి, మేము మంచి చెడ్డ చూడాలి, ఈవెన్ మనం దూరం పెట్టాలంటే మా దగ్గరకు వస్తుందని చెప్పి అంజలిని తిట్టడం, వాళ్ళు కొట్టడానికి చాలాసార్లు కొట్టినా మా చెల్లె చెప్పుకోలేదు. చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కొట్టి పెట్టిళ్ళు, అయినా సరే మా చెల్లె చెప్పుకోకుండా ఇక్కడ హస్బెండ్ శివకు కూడా చెప్పకుండా, తన హస్బెండ్ చెప్పకుండా ఆమె నాకు చెప్పేది, అక్క నన్ను ఇలా కొట్టారు ఇంటికి వెళ్తే అంటే పోనీలే అమ్మ భర్తకు చెప్పొద్దు, పరువు పోతుంది, మూసుకొని సైలెంట్గా ఉండవు, నువ్వు తీసుకుపోయలేడు, నీ తప్పు నీది అంటే లేదక్క ఫ్యామిలీలో కలవాలని తీసుకెళ్తున్నా, అందులో మనం ఇచ్చిన వరకట్నం అక్కడే ఉంది, ప్లస్ నా భర్తకు రావాల్సిన హక్కు కూడా అక్కడే ఉంది, వీళ్ళు అది అన్నీ రాకుండా ఉండడానికి నన్ను ఇలా చేస్తున్నారు అక్క, ఇది నేను అందుకే పాపను కలపడానికి వెళ్తున్నా అంటే సరే పొద్దగా అయిపోయాక తాతయ్య అత్తయ్య అని పోతుందిలే అమ్మ పోనీ వదిలే అని చెప్పి అట్లాగా చెల్లెలు తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకోవడం. మళ్ళీ ఈ మధ్యలో తాతయ్యకి ఫోన్ కలిపి తాతయ్య నేను నీ దగ్గర కంటే నువ్వు ఇటు అటు కాకుండా అటు తాత అంటావు ఇటు నేను అంటావు ఏందమ్మా, పరిస్థితి బాగాలేదు, నీ లైఫే ఖరాబ్ అవుద్ది అంటే తాతయ్య ఫోన్ చేసి తాతయ్య నేను పారిపోయి నీ దగ్గరకు వచ్చి ఉంటా అంటే నువ్వు నా దగ్గర పారిపోయి రావడం కాదు, అలా మేనత్త చిట్టి మా దగ్గర పారిపోవడం కాదు, మాతో ఫోన్ కాల్ మాట్లాడుకుని నువ్వు పోలీస్ స్టేషన్ పోమని చెప్పింది. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్పిలో ప్రీ ప్లాన్గా అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది తల్లి మీద 7th క్లాస్లో. పెట్టిన వెంటనే వాళ్ళు పిఎస్ నుంచి కాల్ చేస్తే వాళ్ళు అసలు రెస్పాండ్ లేదు. అప్పటి వరకు అమ్మాయిని తోసిళ్ళు ముందడికి, నువ్వు వెళ్ళు మీ అమ్మ మీద కేసు పెట్టి పంపించిళ్ళు. అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. మళ్ళీ అదే ఎస్ఐ గారు మాకు సిఐ గారు ప్రవీణ్ అప్పుడు సిఐ గారు మాకు కాల్ చేసి మీరు ఏమవుతారమ్మా శ్రీజకు అది పెద్ద కూతురు కంటే నేను పెద్దమ్మను ఆమె చిన్నమ్మ అంటే మీరు తొందరగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ రండి అంటే అక్కడికి వెళ్తే ఊరికే మమ్మీ ఇక్కడ గిచ్చింది ఇక్కడ గిల్లింది నన్ను ఇలా కొట్టింది అలా కొట్టింది అంటే నేను అన్నాను సార్ మా డాడీకి మేము ముగ్గురం ఆడపిల్లలు, మా డాడీ కొడితే నేను పడ్డాను, మా అమ్మ కొడితే నేను పడ్డా, ఇద్దరు చెల్లెలను ఎత్తుకొని సాధిన ఏ పని అంటే ఆ పని చేసినావు ఊర్లో, ఈరోజు కొట్టింది అని చెప్తున్నావు, కొడితే తప్పేంటి, ఒకరు కొడితే కొట్టిందే మా అమ్మ, ఇప్పుడు అమ్మ మీద కేసు పెట్టి ఏం సాధిస్తా అనుకుంటానంటే లేదు నేను మమ్మీ దగ్గరికి వెళ్ళాను, వెళ్తే తాతయ్య దగ్గరికి వెళ్ళాను, మరి మా తాతయ్య రాలేదు, మీ అత్తయ్య రాలేదు, మీ బాబాయిలు రాలేదు, మీ నాన్నమ్మ రాలేదు, అసలు ఎవరు రాలేదు, ఏంది నీ సిచ్యువేషన్, ఇప్పుడు ఎక్కడ వెళ్తావు, చీకటి అయిపోతుంది, మేము ఇంటికి తీసుకెళ్ళాం నిన్ను అని అన్న అంటే లేదు నేను ఎస్ఐ గారితో మాట్లాడతా అంటే ఎస్ఐ గారు అన్నాడు మేమైతే హోము పంపిస్తాం అని చెప్పి ఆమె కౌన్సిలింగ్ తీసుకున్నారు, నాతో కౌన్సిలింగ్ తీసుకున్నారు, ఒక లెటర్ రాపించుకొని అల్వాల్ హోమ్లో మేము అమ్మాయిని అన్వైర్ చేసినాం. అక్కడ నుంచి నన్ను సార్ వాళ్ళు అడిగారు ఎక్కడ ఉంచుతారు ఎలా అంటే సార్ నేను లాంగ్ అయితే నేను వెళ్ళలేను, నాకు దగ్గరలో ఉంటా చూడండి సార్ అంటే ఇక్కడే మన గుండ్లపోచంపల్లి దగ్గర దేవరాంజాలు క్రిస్టియన్ స్కూల్లోకి వాళ్ళు అక్కడ జాయిన్ చేసి పాపను అక్కడే ఉంచేళ్ళు, వీక్లీ 1 time మంత్లో 1 time అని చెప్పి నాకు లెటర్ రాపిచ్చేసిళ్ళు. నేను తనను వదులుతూ వెళ్ళేటప్పుడు ఆ ఇంటి అక్కడ ఎక్కడైతే హోమ్లో వదులుతున్నానో కనీసం ఒక 10 జతల బట్టలు నేను మా చెల్లి ఒక చిన్న ర్యాబిట్స్ కొనిచ్చి అది చూసుకుంటూ ఇక్కడ నువ్వు
ప్రేమగా వీళ్ళందరిలో కలిసిపోమని చెప్పి నేను అక్కడ పాస్టర్ కావచ్చు, మేడం గారికి కావచ్చు, వాళ్ళందరికీ మంచిగా చెప్పి నేను పాపను అక్కడ వదిలిపెట్టి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా ఆమె ఎవ్రీ వీక్ పెద్దమ్మ తొందరరా నేను మళ్ళీ ఇంటికి వస్తా అది ఇది అంటే, నువ్వు ఇంటికి రావడానికి లేదు, చదువుకో, ఎక్కడుంటే చదువు, మంచి చదువు, ఇంగ్లీష్ మీడియం, మంచి స్కూలు, ఇంత మంచి స్కూలు, మీ మమ్మీ కూడా చదివేయలేదు, నేను కూడా చదవలేదు, మంచి స్కూల్ బిడ్డ ఉండు బిడ్డ అంటే నేను వచ్చి తీసుకుపోవటం లేదని చెప్పి మళ్ళీ నా మీద కోపం పెంచుకొని మళ్ళీ తల్లికి కాల్ చేసింది. అమ్మ నేను వస్తా, ఏదో పెద్దమ్మ హోమ్లో వేసింది కానీ నేను నీ దగ్గరికి వస్తాను, మళ్ళీ తల్లికి ఫోన్ చేసింది. అప్పుడు తల్లి, తండ్రి, బిడ్డ, చిన్న బిడ్డ, తండ్రి, తల్లి ముగ్గురు వెళ్ళి సైన్ పెట్టి పాపని తీసుకొచ్చినాక నాకు చెప్పింది, అక్క అది ఎక్కడ చక్కగా ఉండదు, నన్ను తీసుకొచ్చిన నేను అంటే, సర్లే ఎక్కడో ఒక కాడ ఉండని పిల్ల పెద్ద పెరుగుతుందిగా ఉండని చెల్లె అన్న. తీసుకొచ్చుకొని ఆమె దగ్గర పెట్టుకొని ఒకే ప్రేమను మంచి పెంచిన బిడ్డ. ఆ రోజు కూడా ఆ తాతయ్య, ఆ నానమ్మ, ఆ ఫ్యామిలీ మొత్తం ఆ అమ్మాయిని అలా చేసిండు. అప్పుడు ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి కల్చర్ సేమ్ లేవు. ఏంటంటే ఓన్లీ తాతయ్య, అమ్మ, ఈ వీటి మీదనే ఆమె. వీళ్ళు ఎప్పుడు పాప వెళ్ళిన వెంటనే మీ మమ్మీ నా కొడుకుని చంపింది, మీ మమ్మీ నా కొడుకుంది సార్, మా సిస్టర్ చంపిందంటే అక్కడ మీరు ఒక వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ఆ వాంగ్మూలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు ఈరోజు ఆ పాపకు మొత్తం డైవర్ట్ చేసి మైండ్ అంతా తినేసిళ్ళు, ఆ పిల్లని అలా చేసిళ్ళు, అది అయిపోయింది. ఈ అబ్బాయి సెకండ్ అబ్బాయి తను డ్యూటీకి వెళ్తుంటే, తెల్లాపూర్ డ్యూటీకి వెళ్తుంటే అక్కడ బాచిపల్లి మధ్యలో కరెక్ట్ ఒక అక్కడ నుంచి వచ్చి డివైడర్ గుద్దేది పోయి మా మర్ది గుద్ది వాటర్ ట్యాంకర్ స్పాట్లో మా సెకండ్ హస్బెండ్ చనిపోయిండు. 1 hour తర్వాత మా చెల్లె మెసేజ్ వస్తే మా చెల్లి ఆ పిల్లలంతా వెళ్ళి అతని మీద పడి ఏడ్చి గోల చేసి అక్కడ నుంచి పోస్ట్ మార్టం చేసుకొని నేను తీసుకొచ్చి మళ్ళీ మేము అన్నీ చేసి మా చెల్లె కవర్ కావడానికి కూడా కనీసం 1 year పట్టింది. ఆ అమ్మాయి జాబు మహబాద్లో జాబు, పిల్లలేమో కలవతి నగర్లో, భర్త చనిపోయిండు, ఏం చేయాలి దిక్కుదోచని పరిస్థితిలో ఆమె. అయినా సరే నిలదొక్కున్న పిల్లల కోసం నేను బ్రతకాలి, ఆ హస్బెండ్ అలా పోయింది, ఈ హస్బెండ్ ఇలా పోయింది, చెప్పుకోవడానికి కూడా నాకు ఇది లేదని చెప్పి నా చెల్లె ఎంత కుళ్ళిపోయిందో అది మాకు తెలుసు సార్. మేము అక్క చెల్లెలు అనుభవించే ప్రతిదీ సార్ మేము ఎవరికి షేర్ చేసుకోలేదు సార్. ఎప్పుడు ఒకరికొకరు ఇది ఇలాగే ఆమె 2 years మాట్లాడుకున్న మధ్యలో నేను శివ చనిపోయిన తర్వాత నేను వెళ్ళి కలిసిన మాట్లాడినా, మా అమ్మని అక్కడ పెట్టినాం, 10 days 5 days వెళ్ళి కలిసినాం. ఈ మధ్య మళ్ళీ ఈ పాప గురించి ఇదే ఘర్షణ వచ్చి, సరే నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు బ్రతుకు, ఎట్లుంటుంది బాగానే పిల్లలు చూసుకుని, నీకు ఒక జాబ్ వచ్చింది, సొసైటీలో నీకు ఒక పేరు ఉంది, మన అమ్మ గురించి కూడా నీకు ఒక మంచి మెసేజ్ ఉంది చెల్లె, చాలు ఇది చాలు మనకు అని చెప్పిన చెల్లె ఈ మధ్యలో నాతో మాట్లాడకపోవడం వల్ల ఏమైందంటే ఈ లాంగ్ వచ్చేసి సండే రోజు నాకు కాల్ చేసింది సార్. సండే నాకు కాల్ చేస్తే నేను ఎత్తలేదు. నాకు ఎత్తకపోవడానికి కారణం కూడా నాకు సిగ్నల్ లేదు అక్కడ. ఎత్తినా నేను ఏం మాట్లాడుతానో అర్థం కాదు, అక్కడ ఉన్న శబ్దానికి అక్కడున్న వర్క్కు నాకు అర్థం అవ్వదు. నేను 12:30కి మధ్యాహ్నం 12:30కి కానీ నేను ఫ్రీ అవుతా. 12:30 నుంచి నేను మళ్ళీ నైట్ 9 వరకు కాల్ మాట్లాడితే మళ్ళీ 9 డ్యూటీ ఎక్కినంటే మళ్ళీ ఎవరితో మాట్లాడాను, అది నా డ్యూటీ. నేను అప్పుడు నేను చెల్లెది ఎత్తకుండా నేను ఇంటికి వచ్చేసి మా పెద్ద పాపతో అన్న, పిన్ని కాల్ చేసింది అంటే, ఎందుకు పిన్ని కాల్ చేస్తే మాట్లాడాల్సిన అవసరం కూడా ఇప్పుడు మనకేమీ లేదు, అవసరం లేదు, ఎందుకులే అమ్మా తర్వాత మాట్లాడదాం, నువ్వు డ్యూటీకి వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళిపో అంది. సరేలే అని చెప్పి నేను మళ్ళీ సరే ఆ రోజు 23rd నా బర్త్డే, June 23rd నా బర్త్డే, నేను వెళ్ళిపోయాను. కేక్ కట్ చేసుకున్నాం. అప్పటికి మా సిస్టర్కి ఏమైందో కూడా మాకు తెలియదు, కానీ జరిగిపోయింది అంతా జరుగుతుంది అక్కడ. కేక్ కట్ చేసిన మండే నేను ఏం తినాం సార్. మండే అంటే మా సిస్టర్కు నాకు చాలా ప్రాణం, శివ అంటే మాకు అంతా. మేము ఎన్ని కాశీ గంగా అన్నీ తిరిగి వచ్చినా ఎందుకేమో అనిపిస్తుంది. నా చెల్లె అక్కడ మండే ఆమె ఉంది, నేను ఏం ముట్టకుండానే నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. జస్ట్ అక్కడ ఫోన్ పెట్టినా, నా డ్యూటీలో నేను ఎంటర్ అయిపోయినా, కాల్ వస్తుంటే అది నా చెల్లెదైతే కాదు, ఎవరో నాకు విషయం చేయడానికి కాల్ చేస్తున్నారు, అందుకే లిఫ్ట్ చేద్దాము అని చెప్పి ఎత్తిన వెంటనే పెద్ద పాప, ఎవరైతే ఇప్పుడు మా సిస్టర్ పెద్ద పాప ఉందో ఆ అమ్మాయి చంపిన పాప, పెద్దమ్మ నేను డింపును అంది. ఆమెకు నిక్ నేమ్ డింపు. అమ్మ నేను డింపును అంటే, చెప్పేంది అన్న. ఏంది ఎందుకు చేసినా పోను అన్న. లేదమ్మా మీ చెల్లి పూజ చేసుకుంటా కింద పడిపోయింది, లేవట్లేదు, నువ్వు వస్తావా అంది. ఎందుకు వస్తా, నేను పెట్టయిపోను, అవసరం లేదు అంటే. నాకు గతంలో ఈమెతో నాకు కొన్ని జరిగినాయి కాబట్టి నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఆ విధానంగా మాట్లాడిన వెంటనే ఈ చిన్న పాపకు నా నెంబర్ కాదు కదా, అసలు నేను ఎక్కడ ఉంటానో కూడా తెలియదు. ఆ పాపకు నేను ఉండేది తెలుసు, నా నెంబర్ నోటేడు, టోటల్ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీది కూడా ఆమెకు నోటేడు. మళ్ళీ అదే కాల్, ఆంటీ ప్లీజ్ ఆంటీ మా పెద్దమ్మ కాల్ చేయవా నేను మాట్లాడతా అని చెప్పి ఈ పాప కాల్ చేసింది. కాల్ చేసి ఏమని అడుగుతుంది, పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ 3-4 hours అయిపోయింది, మమ్మీ లేవట్లేదు పెద్దమ్మ, పుణ్యం చేసుకో, నీకు పుణ్యం ఉంటుంది, నీ చెల్లి కాదా
మీకు ఏమైనా ఉండొచ్చు కానీ మా మమ్మీని కాపాడుకుందని రా పెద్దమ్మ అంటే నేను ఏం మాట్లాడాలి నాకు అర్థం చెవులు అప్పటికి బుయ్యమనిపోతుంది నాకు ఆ రోజంతా ఒక్కపోద్దు ఉపవాసం నాకు ఏం అర్థమైతే లేదు మేడం ఇలా జరిగిందంటే మా మేడం ఏమో ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిన కాదు కదంటే లేదు మేడం ఏమో అయింది మేబీ ఏదో అయింది అక్కడ అయింది కాబట్టి మా పిల్లలు అసలు ఫోన్ చేయని వాళ్ళు ఫోన్ చేస్తాను అని చెప్పి నేను వెంటనే అక్కడ నుంచి డ్యూటీ నుంచి బయలుదేరి నా పాపకు మా చిన్న పాప పెద్ద పాపకు అందరికన్నా పిన్ని ఏదో పడ్డదంటామా మీరు నా వెహికల్ తీసుకొని ఆఫీస్ దగ్గర రాండి అనగానే పిల్లలు వచ్చి పిల్లలు రాగానే నా వెహికల్ నేను తీసుకొని నాకు అప్పటికి నేను చాలా స్పీడ్గా తోలుతుండే 60లో కొట్టిన బండి నేను గుండ్లపోచంపల్లి నుంచొని నేను దూలపల్లికి క్రాస్ చేసుకొని షాపూర్కి ఎంటర్ అయ్యేటప్పటికి 15 సార్లు కాల్ చేసింది ఆ పాప ఎక్కడ 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 నేను ఆ షేక్లో ఆ నైట్లో నేను 10:30, 11కు నాకు షేక్ అవుతా ఉంటే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావేంటి వస్తున్నా ఆగొచ్చు కదా అన్న వెళ్ళి నేను ఇంటి దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు నాకు అడ్రస్ దొరకక ఎక్కడమ్మా ఎక్కడంటే గవర్నమెంట్ స్కూల్ ఐస్ క్రీమ్ షాపు అక్కడ నుంచి రాగానే నేనే కనిపిస్తాను చెప్తుంది మహాదేవత ఆ చంపిన పాప నేను ఇలా ఎదురుగా కనిపిస్తాను అని అంటే అదేదో డ్రెస్ వేసుకొని నాకు కనిపించలేదు నేను వెళ్ళడము ఇలా ఎంటర్ అవుతున్నా అక్కడ నుంచి పోలీస్ వ్యాను 108 రెండు వచ్చినాయి ఏంటి ఏదో అయింది ఇంకా నాకు అర్థమైపోయింది 108 చూడగా నాకు అర్థమైపోయి నేను బ్రేక్ వేయకుండానే బండి మధ్యలో వదిలేసుకొని గబగబా ఇంట్లో కురుక్కుపోతుంటే నాకంటే ముందు డాక్టర్ గారు వెళ్ళారు డాక్టర్ గారు వెంటనే చేయి చూసి కింద పడేసి చేయి కింద పడేయగానే నాకు అర్థమైతలేదు ఏమవుతుంది ఇక్కడ అసలు అంజలి లే అంజలి ప్లీజ్ అంజలి నేను అక్కని వచ్చిన లే అంట అసలు మా చెల్లెలు ఇవ్వట్లేదు మా చెల్లెకి అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థమైతలేదు వీళ్ళ అక్కడ నేను అంత అరుస్తుంటే ఎంతసేపు ఎవరు రారు నేను కింద పండి నేల మీద బొర్రిపోతున్నా చెల్లిలే ఈ బిడ్డ ఏడుస్తుంది ఆ బిడ్డ ఆమె కూడా కానీ కళ్ళలో నీళ్ళు రావట్లేదు ఇలా ఇలా అలా తొక్కులాడుతుంది మా పెద్ద పాప చిన్న పాప మేము ఒక రకంగా ఇదైపోతున్నాం అక్కడ మొత్తం అల్ల కొల్లలం చేసేసినాం అసలు ఏ మాత్రం పాప చెప్తలేదు ఇంకా ఆ వ్యాన్ వెళ్ళిపోయింది 108 అది వెళ్ళిపోయింది నా అక్కడ గవర్నమెంట్కు వాళ్ళ రూలే చూసుకున్నారు తప్ప అక్కడ ఏం జరుగుతుంది నాకు ఏం చెప్పలేదు అక్కడ సైన్ పెట్టు ఇక్కడ సైన్ పెట్టు అంటే సైన్ పెట్టేస్తున్నా పిచ్చిదానికి సైన్ పెట్టేసిన ఆ 108 వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకొకటి శవాన్ని వేసుకొచ్చే వ్యాన్ వచ్చింది మా పెద్ద పాప చదువుకున్న పాప అమ్మా ఇంకా లేదు పిన్ని మనకు లేదు అంది అనగానే మా చిన్న పాప ఏం చేసింది నీకు ఇప్పుడు లవ్ కావాల్సి వచ్చిందా అని ఎదవని ఎదవ మొక్కలు చెప్పని చెప్పి దబా బాధేసింది నేను ఒకటే ఏమని బాదుకుంటానా మాకు ఒక ఇదే కాల్ ఒక ముందు రోజు ఫోన్ చేసిన లేకపోతే మాకు ఈ విషయం మాకు మెసేజ్ చేసిన నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు మెసేజ్ చేయొచ్చు కదా ఎందరికో మెసేజ్ చేస్తావు చెల్లె ఎందరికో నువ్వు గ్రూప్లలో మెసేజ్ ఇస్తావు నాకు ఫేస్బుక్లో ఎక్కడో ఒకటి ఇచ్చిన నేను వచ్చేదాన్నే ఇలా ఎందుకు చేసినావు చెల్లె ఇది ఎంతవరకు అనుకుంటా నేను మా చెల్లెనే అనుకుంటాను కానీ నా బిడ్డ అనుకుంటలేను అక్కడ వరకు నేను చూసిన సార్ వాళ్ళు అన్నారు 3-4 అవర్స్ అయిపోయింది అమ్మాయి మా చనిపోయి ఇంకా అవసరం లేదని అని ఆ పాపను వీళ్ళు ఏమో మాట్లాడుకుంటారు సార్ నాకు అక్కడ అర్థమైతలేదు నేను కింద పడడము లేవడము మీద పడడం అక్కడ నేను ఒంటరిగా ఒకదాన్ని నా పిల్లలే కానీ వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఇలా లాగుతా ఉన్నారు చూనిసరే లాగుతా ఉన్నారు చెల్లెను ఇలా లేపుకొచ్చేటప్పటికి నాకు బైర్లు కమ్మేసినాయి మొత్తం కళ్ళ చీకటి వచ్చేసి కింద పడిపోగానే వాళ్ళు గోల్డ్ తీస్తూ ఉన్నారు గోల్డ్ తీస్తూ ఉంటే మా చెల్లె చెవులో చిన్న జుంకాలు ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి ఇవి ఉన్నాయి చెల్లెకు ఆ జుంకీలు లేవు గోల్డ్ రింగు లక్ష్మీదేవత రింగ్ లేదు ఈ పాప ఏమంటుంది మా అమ్మది పట్టీలను గోల్డ్ పుస్తకాలు తాడు ఒకటి ఇస్తున్నారు సార్ చిన్న జుంకీలును రింగ్ ఉంటుంది మా మమ్మీకి అని పాప ఎమ్మటే అడిగింది వాళ్ళని అనగానే లేవు అమ్మ మేము ముందే తీస్తున్నాం మేమైతే ఏం తీయలేదు ఇవే ఉన్నాయి అన్నారు మా మమ్మీ ఉన్నాయి ఇవి ఏమైనాయి అని పాప అంటుంది ఆ గోల్డ్ తీసి నా చేతికి ఇచ్చిళ్ళు ఏమంటే సైన్ పెట్టించుకున్నారు పోస్ట్ మార్టంకి వెళ్ళిపోతుంది నాకు అప్పుడు ఏం తెలియదు సార్ వాళ్ళు కెమెరాలు ఎక్కడ ఉన్నాయి ఎంత వెతుకుతా ఉన్నాం మేము ఈ పక్కన ఆ పక్కన మా పిల్లలు వెతుకుతా ఉన్నారు మేము మా ఇంకో సిస్టర్ కూడా ఎంటర్ ఆమె ఇదే సేమ్ పొజిషన్ నాలాగా ఆమెకి ఎట్లా చెప్పినామంటే ఆమెకు కూడా కొంచెం వెళ్తూ బాగుండదు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు చెల్లెను అని చెప్తున్నా అక్క హాస్పిటల్ కాదు అక్క చనిపోయింది ఆమె డిసైడ్ చేసేసింది అక్క చనిపోయింది అక్క నా ఆమె కూడా అంతే బాలగూడ అయిపోయి మేము కనీసం ఒక 1 hour 2 hours మేము అక్కడే బొర్రుతూనే ఉన్నాం ఎవరు కూడా మమ్మల్ని మందలు చూస్తున్నారు అందరు బొమ్మల్లాగా అలాగే చూస్తున్నారు డీసెంట్గా ఏమో జరుగుతుంది ఇక్కడ అని చూస్తున్నారు ఇక మేము మా చెల్లెని వేసుకొని అక్కడ పోలీస్ స్టేషన్కు అక్కడ నుంచి ఒక 100 మీటర్లే ఉంది అక్కడ తీసుకెళ్ళిన వ్యాన్లో అక్కడ ఉంచిళ్ళు అప్పటి వరకు నాకు పెద్ద పాపని ఇలా పట్టుకున్నా చిన్న పాపని ఇలా పట్టుకున్నాను సార్ నాకు 2 కూతుర్లే నా కూతుర్లే నేను నా కూతురు కాదు నా చెల్లె కూతురు అనే పొజిషన్లో లేను ఎందుకంటే నా చెల్లె లేదు అక్కడ ఈ పాపని ఇలా కూర్చోబెట్టుకున్న ఈ పాప అంటుంది మొత్తం అక్క అప్పుడు స్టార్ట్ చేస్తుంది నాకు మొత్తం అక్కనే నువ్వేనే అమ్మని చంపేది అన్నప్పుడు ఇలా చూస్తుంది ఈర్షగా పాప అంటుందా ఈ పాప అంటుంది నువ్వే చంపినావు ఇంకా అంటుంది కానీ ఊకో ఏం మాట్లాడతాను పిచ్చి మాట్లాడకు అక్క ఎందుకు చంపుతుంది నువ్వు అక్క ఇద్దరు నువ్వు లేవంటున్నావు అక్క ఉంది అంటుంది ఆ ఏం జరిగిందో అక్కకే తెలిసి ఉంటుంది అని నేను అంటుంది అప్పటికి
ఎస్ఐ గారు మేడం ఏమందంటే మీరు ఆగండి, వీళ్ళిద్దరి మధ్యలో మీరు కూర్చోండి, వాళ్ళిద్దరు పక్కన కూర్చొని ఇవ్వకండి అని చెప్పి నన్ను మధ్యలో నన్ను మా చెల్లెను ఈ ఇద్దరు పిల్లలు కూర్చోబెట్టుకొని వచ్చి మా పిల్లలు వెనకాల మా వెహికల్లో మా పిల్లలు వచ్చిళ్ళు. అక్కడికి వెళ్ళే వరకే నాకు నా బిడ్డ, ఆ బిడ్డ కూడా నా బిడ్డ, అక్కడి వరకే నా బిడ్డ. అక్కడ నుంచి సిఐ గారు వెంటనే ఇట్లా తీసుకొని రండి అన్నాడు. తీసుకొని రాని లోపల తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ బతలాడిను, మ్యాక్సిమం బతలాడలేదు సార్, వాళ్ళ స్టైల్లో బతలాడేది వినట్లేదు. వాళ్ళ క్లాసు వేరే ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా నాకు తెలియదు పాప అక్కడ ఉంది, ఎందుకు కూర్చోబెట్టుకున్నారు అప్పటివరకు నాకు తెలియదు. మొత్తానికి మా చెల్లెని అక్కడ నుంచి నైట్ 2 గంటలకు డైరెక్ట్ గాంధీ పంపించింది. 2 గంటలకు గాంధీ పంపించినాక నేను చేతులు విసుక్కోవడము, ఈ కంప్లైంట్ రాయడము, ఇలా అయింది అలా అయింది, మాకు ఇదే సరిపోతుంది. 3:30కు సిఐ గారు నన్ను మళ్ళీ లోపలికి పిలిచి నీకు ఎంతమంది కూతుర్లు అని అడిగిండు. 2 సార్ అన్న. ఇంకెవరు ఉన్నారు? మా సిస్టర్. ఇంకెవరు ఉన్నారు? మా చుట్టాలు. అప్పటికి మా చుట్టాలు ఎంటర్ అయిపోయింది మాకు. ఇంకా ఇలా అందరం లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టాలు ఎవరు వద్దు అన్నాడు. మా 2 పిల్లల్ని, నన్ను, మా పెద్ద చెల్లెను, ఈ పాపను కూడా వద్దని చెప్పి కూర్చోబెట్టుకున్నాడు. ఎవరో కాదమ్మా, వాళ్ళు చంపిలు ఫస్ట్, మీ చెల్లి చనిపోలేదు, సెకండ్ టైం కూడా నీ కూతురే వీళ్ళకు ప్రోత్సహించింది. చున్నీ సుత్తే ఇవే మీ చెల్లె ప్రాణానికి తీయడానికి కారణం. అది కూడా మా అమ్మ ఇప్పటికి కూడా మీ పాప ఏమంటుందంటే మా అమ్మ చనిపోతేనే నాకు శివన్ పెళ్లి చేసుకోవడానికి అవైలబుల్ ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్తుంది. అది కఠినంగా మాట్లాడుతుంది. దాని మొహం కూడా మీరు చూడడానికి లేదని చెప్పి దాన్ని తీసుకెళ్ళి సెల్ వేసిన తర్వాత మేము లోపలికి వచ్చి నేను మా చుట్టాలకు మా వాళ్ళకి అందరు చెప్తున్నా మా పాపేనంట అని. మా పాపే అని చెప్పేటప్పటికి అసలు వాళ్ళు నమ్మలేకపోతారు. అవునా అలా ఎట్లా జరిగింది అంటే ఇలా పోయిండ్లంటే ఇలా వచ్చిందంటే మేమంతా డిస్కస్ చేసుకుంటే అప్పటికే వాడు అక్కడ ఎల్బీ నగర్లో దొరికిండు యశ్వంత్ గారు. ఎల్బీ నగర్ నుంచి వేసుకొని వస్తున్నాడు. మాకు చేయికి దొరకనిస్తలేరు. మా చెల్లె వీడియో తీసింది. వీడియో తీస్తుంటే ఎమ్మటే పోలీసు వాళ్ళు మా వీడియో ఫోన్ గుంజుకొని మీరు ఎట్లా తీస్తారు, మీ మీద కేసు చేస్తాం, అదే మమ్మల్ని బాగా బదాయించి ఫోన్లు లాక్కొని డిలీట్ చేసిన మా చేతి గొప్ప చెప్పాలి అవన్నీ. ఇప్పుడు మా చెల్లె ప్రాణం ఎట్లా తెల్లారకలు వాళ్ళ ప్రాణం మేము తీస్తాం, మేము కూడా సెల్లో ఉంటామని చెప్పి మేము బాగా కొంచెం ఇది చేస్తే సార్ వాళ్ళు వద్దు ఆవేశంతో చేయొద్దు, వాడు మా ఆయనవర్లోకి వచ్చినాక మీరు ముట్టడానికి అస్సలు వీలు కాదని చెప్పి మమ్మల్ని ఆపిన తర్వాత మాకు అక్కడ విషయము ఈ అమ్మాయి ఇక్కడ ఏంటంటే ప్రతిసారి వాళ్ళ అత్త మాట్లాడము, జస్ట్ రేపు మా చెల్లి రేపు చనిపోద్ది అనేటప్పుడు కూడా మా చిట్టి నాతో చెప్పింది. ఏం చెప్పిందంటే మా అమ్మని చంపినాక నాకు ఆత్మశాంతి కలుగుద్దని చెప్తాను వదిన మా డింపు అని చెప్పి నేనంతా టేక్ డిజే తీసుకున్నా. అయిపోతుంది ఇదే అయిద్దా అదేదో అంటారు అంటే చెల్లని ఇట్లా అనగానే మా పిల్ల చంపుద్దా అట్లా అన్నదా వదినా నేనంటే అవును మా నాన్నని చంపింది మా అమ్మేనంట కదా అత్త అని నన్ను లడ్డు వాళ్ళ పాప పేరు పెద్ద పాప పేరు ఏం పేరు వీళ్ళంతా మొత్తం వాళ్ళకు ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ వీళ్ళకు ఇది పబ్లిక్లో లేదు. వీళ్ళ దగ్గర నుంచి నాకు ఫోటో వచ్చింది, వీళ్ళే నాకు ఫోటో పంపలేదు. మా చెల్లె చెప్పలేదు, మా చెల్లె కూతురు చెప్పలేదు. నాకు అసలు ఇంత రక్త సంబంధం అయినా మా చెల్లె నాకు షేర్ చేసుకోలేదు. వాళ్ళకు తెలిసినంత హిస్టరీ నాకు తెలియదు. వాళ్ళే ఇప్పుడు మెయిన్ కారకులు. వాళ్ళు ఈ అబ్బాయి వాళ్ళు వీళ్ళు మొత్తం ఫోన్ మాట్లాడుకున్నారు. వీళ్ళు ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం ఏమిటంటే మా చెల్లెని చంపారు. ఇప్పుడు శివ వాళ్ళ తల్లి కూడా దాన్ని చంపడమే కరెక్ట్ అంటే ఏం చూసింది అది మా చెల్లె దగ్గర ఏం చూసి చంపారు. అస్సలు చుట్టాలమే కాదు, వీళ్ళకి ఇష్టాల పరిచయం అయిన తర్వాతనే వీళ్ళలో రిలేషన్ అట్లా పెరిగిపోయి ఈ అమ్మాయి ఏం చేసుకుంటుందో ఏమైపోద్దో. ఈ అమ్మాయి ఏంటంటే భర్త చనిపోయిన డిప్రెషన్లో మా చెల్లె చాలా డౌన్ అయిపోయింది. ఆమె మందకృష్ణ మాదేవ గారితో కానీ మంచి ఎమ్మెల్యే గారితో ఆమె చేయని ప్రోగ్రామ్స్ లేదు సార్, ఆమె తిరగని ఏరియాలో ఆమె అంత మెసేజ్ పబ్లిక్గా మంచి మెసేజ్లు ఇచ్చే అమ్మాయి అలా డౌన్ అయిపోవడానికి కన్న కడుపు వల్ల మా చెల్లె దిగజారిపోయింది. అట్లా ఆ విధానంగా తయారు చేసింది మా పెద్ద పాప. అందువల్ల మా చెల్లి ఇట్లా అయిపోయింది. అది మా చెల్లెని చంపడానికి ప్లాన్ చేసిన వాళ్ళు మొత్తం 2 ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అస్సలు కాదు. ఆ పాపకు అలాంటి ఆలోచన కూడా రాదు. నేను ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్, నేను ఇస్తాను ఇప్పుడు, నేను ఇవ్వాలి. ఎందుకంటే నా చెల్లె చనిపోయిన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను అంత మైండ్ అంత బ్లో అయిపోయింది. ఆల్రెడీ సార్ వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీని తీసుకొచ్చిల్లంట, వాళ్ళిద్దరు మధ్యలో తీసుకొచ్చి వాళ్ళు ఏం మెసేజ్ ఇచ్చిలో నాకు ఎస్ఐ గారు ఏం చెప్పలేదు, నా నెంబర్ వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళిద్దరు దొరికిళ్ళు, వాళ్ళిద్దరిని మా ముందే మా కళ్ళ ముందే తీసుకొచ్చి లోపల వేసిళ్ళు. సెల్లులో వేసినాక సార్ ఇంకోటి సెల్లులో పాప నా పక్కకి వేసిళ్ళు, యశ్వంత్ గారి పక్కకి వేస్తే వాడు ఇలా పండుకొని కాలు మీద కాలు ఇట్లా పెట్టుకొని ఆ పాపకు చెప్తుంటే మేము ఎస్ఐ గారి రూమ్లో ఉన్నప్పుడు మా కెమెరాలు అన్నీ మా పెద్ద పాప కవర్ చేస్తుంది. సార్ చూడండి మా సిస్టర్తో వాడు మాట్లాడుతుండే యశ్వంత్ అనేటోడు. అనగానే ఎస్ఐ గారికి భయం అయిపోయి మీరేం చేస్తున్నారు, ఏం డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా మీరేం చేస్తున్నారని మా పాప అడగగానే వెంటనే పోయి కానిస్టేబుల్ మళ్ళీ మధ్యలో కూర్చుంది. ఇంకొక కానిస్టేబుల్ అంటారు బగ్గ తాగినాక చంపపోతే ఏం చేస్తారమ్మా, కూర్చొని ఇష్టానికి మాట్లాడి బీర్లు తాగి పిల్లలతో చంపుతారు, అట్లనే చంపుతారు వల్గర్గా. ఇంకొకసారి అంటాడు మీరు మీడియా ముందే రావద్దు, విషయం మీద తెలియనియొద్దు,
వాడిని వదిలితేనే కదా ఇప్పుడు మా చెల్లెని చంపిళ్ళు. వాళ్ళు ఏ ప్లాన్ ప్రకారం పథకం వేసుకున్నారో మాకు తెలియదు. వాడిని కానీ మీరు కష్టంలో తీసుకుంటే మా చెల్లెని చంపకపోయేది. నిండు ప్రాణం తీసిళ్ళు, ప్లస్ బిడ్డ అనాథ అయిపోయింది. ఏం పాపం చేసింది నా చెల్లె? ఇద్దరు భర్తలు చేసుకోవడం తప్ప మంచి మంచి సెలబ్రిటీలు చేసుకుంటారు సార్. తన తోడు కావాలని కోరుకుంది తప్ప తన బిడ్డ తన ఎముడైతాడని అసలు ఊహించుకోలేదు సార్. అలా అనుకుంటే ఎప్పుడో చంపేది కదా సార్ నా చెల్లె. అలా చేయలే కదా. ప్రతి బట్టలు తీసుకుంటే సేమ్, ఇద్దరు పిల్లలు సేమ్. ఈవెన్ ప్రైవేట్లో వేసామని గవర్నమెంట్లో చదివేలే కదా, సేమ్ స్కూలే కదా, సేమ్ ఫుడ్డే కదా. ఎందుకు ఇట్లా చేసింది? ఇలా చేయడానికి కారణం ఏంది? ఆ పెద్ద పాపను మొత్తం ప్రోత్సహించింది మేనత్త, నానమ్మ, తాతయ్య. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం అర్థమవుతుందంటే ఈ స్టోరీలో అంటే మనం చిన్న పిల్లలని ఎప్పుడు అంటే మనం మాట్లాడుతూ ఉంటాం, ఒకవేళ మన పిల్లల్ని కొడతా ఉంటే వాళ్ళు మొద్దు వారిపోతారు అని చెప్పేసి, అంటే వాళ్ళకు కొడుతుందిలే ఇంతలే అని చెప్పేసి ఎట్లా మొద్దు వారిపోతారో, సో అట్లా ఒక్కటి మనం ఇది నేర్పిస్తే అదే ఉంటది ఇక మైండ్ వాళ్ళకు. అప్పుడప్పుడే పెరిగే ఏజ్. ఆమె 16 years అంటే ఆమె అప్పుడప్పుడే కదా ఎదిగే మైండ్. ఆ మైండ్ మొత్తము బ్లాక్ చేసింది వాళ్ళ అత్త, మేనత్త, చిట్టి, నానమ్మ, తాతయ్య. మీ అమ్మ వల్లనే నా కొడుకు చచ్చింది, మీ అమ్మ వల్లనే కొడుకు చచ్చింది, మీ అమ్మ ఏమి లేదు. ఈ రోజుకు రూపాయి పాపకి వెళ్ళే సార్. ఈ రోజు మీరు ఇదే మీ అందరు స్టూడియోలో మీడియాకి అందరు చెప్తున్నా, మా పెద్ద చెల్లె అంజలి అదే డింపుకి ఎంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఒకసారి చెక్ చేయండి. ఆ పిల్ల మీద ప్రేమ ఉండి చేసిందా? ప్రేమ లేక. ఇదే పాపకు చెక్ చేద్దాం, 0. ఆ పాప పెట్టిన తర్వాతనే మిగిలితే ఈ పాప పెట్టేదంట. ఆ పాప పెట్టుకున్న పట్టీలు తీసి ఈ పాప పెట్టేదంట. అమ్మ నా దగ్గర ఇదే ఉంది, మీరు ఇలా ఉండాలి. చెల్లెకి అక్కకి ఎవరెవరో చెప్తున్నారు, అవన్నీ కరెక్ట్ కాదు బిడ్డ. డాడీ మిమ్మల్ని వేరే రకంగా చూడలే కదా, ఇద్దరిని సమానంగానే చూసింది కదా సార్. వాళ్ళు ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా పిల్లలందరినీ తీసుకొని టెంపుల్కి వెళ్ళేవారు. లాస్ట్ టెంపుల్ పాలకుర్తికి వచ్చి పాలకుర్తిలో శివుని దర్శనం చేసుకుని వెళ్ళిపోయినా. నెక్స్ట్ 2 daysలోనే మా మరిది చనిపోయిండు. అంత మంచి ఫ్యామిలీ సార్ అది. అతను చనిపోయిన తర్వాత ఇవన్నీ అతను వాళ్ళకు ఒక సెక్యూరిటీ లాగా, ఒక కందిరీగ లాగా తిరిగేవాడు చుట్టూ, వాళ్ళ గూడు చుట్టూ. మీకు మీ చెల్లెలకి ఏం గొడవ అయిందంటే మీరు ఇద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ పాప వచ్చి కేసు పెట్టింది కదా, కేసు పెట్టినాక పాపం తల్లి మళ్ళీ తీసుకెళ్ళింది. అప్పుడు నాతో అరిచింది, ఎందుకంటే నువ్వు కూడా ఎట్లా ప్రోత్సహిస్తావక్క, ఇది ఇట్లా చేస్తుందని నీకు తెలియదు, దీని గురించి నీకు అర్థమవుతలేదు, అందువల్లనే నాతో గొడవ పడ్డది. అదొకటి. తర్వాత అమ్మను కూడా ఏంటంటే నేను చూడను నువ్వే చూడ అన్నట్టుగా మాట్లాడిస్తారు. అది కూడా నేను చెప్పాలి, ఎందుకంటే నేను చూడనక్క, నాకు ఇప్పుడు ఈ బాధ్యతలు ఇవన్నీ చాలా చికాకులు అయిపోతాయి, నేను చూసే విధానంగా నేను లేను, నువ్వే చూసుకో అంటే, నేను కూడా ఈ పొజిషన్లో ఉన్నా కదా, నా పరిస్థితి బాగాలేదు కదా చెల్లి అంటే, నాకు ఏదే వద్దు, మా అమ్మ నువ్వే చూసుకో, నువ్వే ఉండు అన్నట్టుగా మాట్లాడేది. ఇంకా అది అక్కడితోనే అయిపోయింది సార్. అంతేగాని మాకు ఎటువంటి గొడవలు కానీ మాకేం, మేము ముగ్గురం ఒకటే మాట ఒకటే బాటలాగా ఉండేది. మా డ్రెస్సులు కూడా మా నాన్న మమ్మల్ని అలాగే చూసుకున్నాడు, మా ఫుడ్ కూడా మేము అలాగే. మా నాన్న కూడా నన్ను కొట్టింది సార్. కొడితే మా నాన్న నేను చంపాలనుకోలేదు కదా, మా అమ్మ నేను ఇప్పుడు నా కూతుర్లను కూడా ఈరోజు కనీసం 21 years ఉంటారు నా పిల్లలు, ఈ రోజు కూడా నా పిల్లల్ని కొడుతున్నా, మరి నా పిల్లలు నన్ను చంపాలనుకోవట్లేదు కదా సార్. ఇది కరెక్టేనా? ఇది ఈ సమాజానికి ఇచ్చే మెసేజ్ ఇదేనా? ఇంకొకటి, ఈ పాప అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఈ పాప కూడా బాగా అంటే ఆమె మైండ్ సెట్ మొత్తం వేరేలాగా ఉండి, అంటే చాలా మంది లవ్ చేసిందంట కదా. ఇంకొకటి సార్, నేను ఆ పాప లవ్ చేసిందనే విషయం మాకు తెలియదు, మేము అంత డెప్త్గా మేము వెళ్ళలేదు. మేము ఒకనొక సందర్భంలో సంక్రాంతి పండగకు మేము వరంగల్కి వచ్చినాం సార్. వచ్చినప్పుడు అంజలి మిస్, ఈ పాప మిస్. వీళ్ళకి సంక్రాంతి అంటే ఆంధ్రాలో వీళ్ళది కుప్పం, చంద్రబాబు నాయుడు ఊరు వీళ్ళది. వీళ్ళు అక్కడికి వెళ్ళిళ్ళు. ఆ పాప ఏం చేసింది, అమ్మ నేను నీ దగ్గరకు వస్తా అంటే సరే రాబేటా అని తీసుకొచ్చింది. వస్తే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాక మేము అందరం ఊరికే ఇక్కడే ఉండి చూసాకంటే ఒకసారి లక్నవరం రామప్ప ఇవన్నీ చూసుకుని వద్దాం, పాకాలు చేరువు అని చెప్పి వెళ్ళినాం సార్. మంచి ఇక్కడ నుంచి మేము ట్రావెల్ అయిపోతా ఉన్నాం. వెళ్తూ మేము ఏదో జోక్ చేసుకుంటే మేము అందరం నవ్వుతే పాప ముఖం మార్చుకొని ఉండేది. మేము ఏడ్చినాం అనుకో, ఆమె కిసుక్కుమన్నవి. మా పెద్ద పాప గెజ్జేసింది, ఇదేంది మనం నవ్వుతే ఇది ఏడుస్తుంది, మనం ఏడిస్తే అది నవ్వుతుంది, ఏందే ఇది మనకు అర్థమవుతలేదు దీని కథ. ఈ పిన్ని ఎట్లా ఇది చేస్తుందో, ఇది ఎట్లా హ్యాండిల్ చేస్తుందో నాకు అర్థమవుతలేదు. అందరూ సమానంగానే ఉన్నాం. అంటే చిన్న పాపకు, మా చిన్న చెల్లెలకి 2 పిల్లలు, చిన్న చెల్లె, నాకు 2 పిల్లలు, నేను మళ్ళీ మా డింపు, ఇంకా చెల్లెల కొడుకు, మేమే ఈ ఫ్యామిలీ వరకు వెళ్ళినాము. మేము ఎంతో అన్నిమూనంగా అన్ని ఫోటోలు అవి ఇలాగ దిగేది. నవ్వరాదే బిడ్డ, నవ్వే, అందరిలో ఉన్నావు నవ్వే అంటే నేను నవ్వను పెద్దమ్మ. బోటింగ్ చేస్తుంటే కూడా ఎందుకు ఆ మైండ్ అంతా ఖరాబ్ చేసేసి వాళ్ళు. ఎప్పుడు వెళ్ళినప్పుడు 9 ఆ మైండ్ మొత్తము బ్లాక్ చేసేసి అంతే. ఆ పిల్ల నవ్వుతే ఏడిస్తే నవ్వేది అంతే. ఆమె ఉన్న హోమ్లో కూడా అలాగే ఉండేది. కావాలంటే మీరు హోమ్లో కూడా నేను అడ్రస్ ఇస్తాను సార్, ఆ అమ్మాయి అలాగే ఉండేది. ఆ సారు నాకు చెప్పిండు, అంటే ఆమెకు మైండ్ లో సెట్ చేసిళ్ళు, క్రూల్ మొత్తం టైట్ చేసి వదిలిపెట్టిళ్ళు. కథ ఆ అమ్మాయి ఏజ్ వచ్చేటప్పుడు తల్లిని కథం 2 years లో కథం చేసేసింది.
ప్లాన్ ప్రకారం. నేను సార్ ధర్మంగా చెప్తున్నా, నాకు ఒక ఆడపిల్లనే, వాళ్ళ మేనత్త కూడా కరెక్ట్ నాకు ఎప్పుడు 10:35కి నాకు కాల్ వచ్చింది. నా చెల్లె కరెక్ట్ కన్ఫర్మ్ చనిపోయిందని సార్. నేను 11:30కి 11కి నేను నా కాల్ లిస్ట్ తీస్తే తెలుసా సార్ మీకు, కాల్ చేస్తే ఈ రోజు వరకు నాకు ఫోన్ చేయలే, కనీసం రాలేదు. ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళ చుట్టూ ఫ్యామిలీ వచ్చింది. మీరు ఎందుకు రాలేదు? మీ దగ్గర ఏ తప్పు లేనప్పుడు మీరు ఎందుకు రాలేదు? కనీసం నాకు కాల్ ఎందుకు చేయలే? లాస్ట్ మినిట్లో మీ వదిన ఎందుకు చూసుకోలే? మీరు అంత సపోర్ట్ చేయండి, మీరు ఎందుకు రాలేదు? నాకు ఆ రోజు వరకు నీ అల్లుడిగో అని ఫోటో పంపినవే సండే, మండే మా చెల్లె చనిపోయింది. మా చెల్లె చనిపోయాక నీకు కాల్ చేసిన, నిన్ను చిట్టి అంజలి చనిపోయింది, మీ వదిన ఇంకా మీరు లేదు, మీ అన్నయ్య కాడికి పోయింది మీ వదిన అని నేను ఈ విధానంగా ఏది చెప్తే నువ్వు ఇప్పటివరకు రాలేదు. ఏమన్నదా మీ ఫోన్లో? సరే వస్తా వదిన అని పెట్టేసింది కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి. మళ్ళీ నెక్స్ట్ టైం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మళ్ళీ దాని మొగడు రాజు వాడు మా రిలేషన్ కాల్ చేసి పోస్ట్ మార్టం అయిపోయిందా, దాన్ని దానం చేసి ఇలా మా విషయం ఏమైనా వచ్చిందా బయట అని అడుగుతుండంట. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇదేనా? అంటే పిల్ల మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసేసి మొత్తానికి చేంజ్ చేసి, ఇటు శివ ఫ్యామిలీ ఇటు ఈ ఫ్యామిలీ. అంజలి ఉంటే మనకు అడ్డు, అంజలి చంపేసి హ్యాపీ, ఈ ఫ్యామిలీ హ్యాపీ, ఆ ఫ్యామిలీ హ్యాపీ. ఈ పాప కూడా అడ్డే. అసలు ఈ పాపను కూడా వేసేసేది వాళ్ళు, కానీ ఆ దేవుడు బతికిచ్చిండేమో అని మేము అనుకున్నా. పాప కూడా అదే అనుకుంటుంది. కానీ బతికిచ్చింది, కానీ ఇప్పుడు ఆమె బ్రతికి ఎట్లుంటుంది? ఎవరు చూసుకుంటారు ఆమెను? సో మీరే బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు మేమే బాధ్యత సార్. ఇప్పుడు పాప మంచి అయినా చెడైనా అనాథ శవం లాగా పడేసిపోయిల్లు అంటే ఆమె ఇంకొకటి ఏం చెప్పిందంటే సార్, పాప మా పెద్దమ్మ మాట్లాడదు, మా నాన్న తరపు వాళ్ళు మాట్లాడరు, శివ డాడీ వాళ్ళు అసలు ఎక్కడో కుప్పము, అసలు ఎవ్వరు లేరు, మా అమ్మకి వేసి పడాయి. మా అత్త కూడా చెప్తుంది నాకు, వేసి పడాయి అన్నదే ఆమె ఆలోచనలో కూర్చొని చంపు 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 నడిచిందండి సార్. బ్రతికి ఉంది, చంపు ఇంకా చంపు ఇంకా చంపు. ఇదా నీ మైండ్? ఏం చెప్తాను పిల్లలకు? ఏం చదువు చెప్తాను? ఈ సోషల్ మీడియా అయినా దీనివల్లనేనా పిల్లలు ఇట్లా ఖరాబ్ అయింది? ఏం మెసేజ్ ఇవ్వాలి రేపు పొద్దున? ఆమెకు ఏం శిక్ష పడిందని చెప్తారు? ఈ పిల్ల చేసిందని ఇంకో పిల్ల చేయదని గ్యారంటీ అండి. కానీ నిజం చెప్తున్నా, అంటే ఫస్ట్ టైం, అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం మన తెలంగాణలో అంటే ఒక బిడ్డే తల్లిని చంపిందనే విషయమే ఫస్ట్ టైం. సో అది మీ చెల్లెల్ని చంపడం, మీ కూతురు చంపడం. సో ఇది ఫస్ట్ టైం. అంటే అందరు విని అందరు షాక్ అయ్యారు. ఎందుకు ఇప్పుడు ఎదురుగా సీసీ కెమెరాలు ఏ బిల్డింగ్లు అయితే ఉన్నాయో ఆ బిల్డింగ్ వాళ్ళు మొత్తం అందరూ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. అంటే వాళ్ళు ఏడ్చింది ఈమె చెప్పింది చూస్తే, అంటే వీళ్ళు ఈమె వాళ్ళ దగ్గర కోలేదా లేకుంటే వాళ్ళు బయటికి రాలేదా అర్థం కావట్లేదు. వాళ్ళు సగం సగం తలలు పెట్టుకునే చూసేసా నేను. నాకు ఒక డౌట్, పైకి ట్యూషన్ అంకుల్ వాళ్ళకి వెళ్ళి మీకు కాల్ చేపించింది అన్నదా, మరి వాళ్ళు వచ్చి కింద చూడొచ్చు కదా. అదే పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ. నాకు అదే డౌట్ వచ్చి అడిగిన, నువ్వు కాల్ చేసినప్పుడు టైం ఎంత అవుతుంది మ్యాగీ అంటే 6:37 అవుతుంది అక్క. ఈమె చెప్పకపోయినా అంబులెన్స్ కాల్ ఎందుకు చేస్తున్నావు అని వాళ్ళని కిందికి రావాలి కదా. ఇప్పుడు మీరు అంటున్నారు బయట మీరు లబో దిబో అని ఏడుస్తున్నా, ఎవరు రాలే అని. రాలే సార్, అంటే మానవత్వమే లేదు. అక్కడ మానవత్వం కోల్పోయారు సార్. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. వాళ్ళు నా అక్క చెల్లెలే, కానీ నేను నైట్ అంతసేపు కింద అలా బొర్రి నా మైండ్ వాళ్ళు గేట్కేసి కొట్టుకుంటున్నా, తలేసి బాదుకుంటున్నా, నా స్కూటీకి వేసి. అవును అవును ఏం జరిగిందమ్మా అని ఒక మాట అడగ. పోలీస్ వాళ్ళు వెళ్ళే వరకు లోపల ఉన్నారు, కానీ బయటికి వచ్చి ఏమైంది కూడా మమ్మల్ని అడిగే వాళ్ళే లేరు అక్కడ. నేను నెక్స్ట్ అంటే చెల్లె మండే చనిపోయింది కదా, మంగళవారం ఎర్లీ మార్నింగ్ 5 o'clock లాకరును అందులో కొన్ని బట్టలు ఫోటోలు మరి ఇంకా అయిపోయింది మన చెల్లె. రేపు నేను దాన సంస్కారాలు చేయడానికి ఒక చీర ఏదో తీసుకెళ్ళాలి. తర్వాత లాకర్లో ఏమన్నా అమౌంట్ ఉందేమో సార్, మా పాప ఒక్కటి అనాథ అయిపోయింది, మాకు ఏం తెలియదు కదా. నేను సిఐ గారిని అడిగితే సిఐ గారు లాక్ ఇచ్చి, రూమ్ లాక్ నాకు ఇచ్చి పోలీసులో పంపించినప్పుడు నన్ను అక్కడ దింపితే నాకేం జరిగిందో అర్థం కాక నేను అలా అరుస్తున్నా. ఓ నువ్వు నా పక్కనే ఉన్నావు, నా పక్క నుండి నాకు ఇంత మోసం చేస్తావా అని చెప్పి నేను అరిచినప్పుడు కూడా వాళ్ళు కనీసం ఎవరు అడగలే ఏం జరిగింది. అతను అంటుండు పైన ఫ్లోర్లో ఉంటాడు వాటర్ కొట్టుకుంటా, మీ పిల్లలు ఏం చెప్పలేదమ్మా మాకు ఏం తెలియదు. నేను వాళ్ళ క్వశ్చన్ చేసిన, సార్ ఇంత జరుగుతూ ఉంది, మీరు కింద మా చెల్లె కిందకి జరుగుతుంది, పైన మీరు ఉన్నారు, మీకు ఏం అర్థం కాలేదా? కనీసం నైట్ కూడా నేను అంతసేపు గోలాడిన, ఇంతమంది వచ్చినాము, ఇన్ని వ్యాన్లు పోలీస్ వ్యాన్లు, ఇంత పోలీస్ బందోబస్తు వచ్చింది, అయినా సరే మీరు ఎవ్వరు బయటకు రాలేదు, ఏంది ఏం జరిగిందో మీకు తెలియకపోయిందా? నా చెల్లె అనాథ శవంలాగా పడిపోయింది, ఇందరి మధ్యలో నా చెల్లెని చంపేస్తా ఉంటే మీరు ఏం చేసిండ్రు? పక్కన రోడ్డు మీద పోయే వాళ్ళు యాక్సిడెంట్ అయితే ఎక్కడో వెళ్ళే వాళ్ళం ఆగి నీళ్లు పోస్తాం, చంపేస్తా అంటే ఎవరు చూడకపోయిలా నా చెల్లె. ఈ కేకలు పెడితే ఎవరికి వినవాలి సార్? రోడ్డుకు మా చెల్లె ఇల్లుకు ఎంత దూరం లేదు, గట్టి కరిస్తే బయటకి వినబడుతుంది. ఆ పరద నా చెల్లె ఇలా లేస్తే బయట కనిపిస్తుంది, కట్టుకుందంట.
నా చెల్లె కట్టుకుందంట. నేను ఉయ్యాలలో ఊతూ అటు ఇటు తిరుగుతుంటే వీళ్ళంతా రోడ్డు మీద చూస్తూ ఉన్నారు అని చెప్పి అప్పుడే పరదా కట్టుకుందట. 2-3 days అయిందట ఆ పరదా కట్టుకొని. అది స్టార్ట్ అయిపోయిందా నా చెల్లెకు. ఇదంతా ఏం జరిగిపోయింది. కానీ అబద్ధం ఎందుకు చెప్పాలి, మేము అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళందరూ మీ చెల్లెలకి సపోర్ట్ చేశారు. సార్. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మానవత్వం అనేది తగ్గిపోయింది, సార్. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఉన్నప్పుడు అందరితోటి కలిసిపోవాలి, మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళందరూ మీతో మాట్లాడుతుండేనా అంటే అసలు మాతో ఎవరితో టైం మాట్లాడకపోతే ఎక్కడ సార్, తనకు టైం లేదు కదా, బిజీ షెడ్యూల్. ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్ పడుతుందా, ఎక్కడికి వెళ్ళాలి. అయితే ఆమె పేరు కూడా తెలియదు. బట్ మేము మాట్లాడుకున్నది ఏంటంటే ఉయ్యాల కూర్చొని ఉంటుంది చూడు ఆమె అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే ఆ ఉయ్యాలలో కూర్చొని మీకు స్కూల్కి రెడీ చేయడం, బ్రష్ చేయడం అంటే అక్కడ కూర్చొని చేస్తుండేనంట కదా. సో ఉయ్యాలలో కూర్చొని ఆమె చనిపోయిందని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. ఒకవేళ మాకు క్లోజ్ ఉంటే మేము మాట్లాడుతుంటామేమో అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే అంటే ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో వచ్చి బతుకుతారు చాలామంది. బట్ అంటే వచ్చిన వాళ్ళు అందరితో కలిసిపోవాలి. అంటే ఒక వరుస అది కలుపుకుంటేనే మనం ఏదైనా నలుగురితో ఉన్నప్పుడు మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇట్లా ఎవరన్నా వస్తారు, ఎవరు లేనప్పుడు. సో అట్లా ఒకటి చేయాల్సింది మీ చెల్లి అనేది ఒకటి, అదొక్కటి అనిపించింది సార్. తన లేదన్న అక్కడ మాట్లాడినా కూడా ఎవ్వరు రెస్పాన్స్ అవ్వరు, ఓకే ఓన్లీ చూడడమే బిల్డింగ్ లో నించోని. కానీ మేము ఎవరితో వెళ్ళి మాట్లాడినా కూడా వాళ్ళు ఒక రకంగా చూస్తారు. సో ఇక నువ్వు చెప్పింది అంటే ఇక మానవత్వం లేనట్టే. ఇక ఇంకోటి ఏంటంటే సార్, చెల్లె 2 గ్రూపులు అంటే ఆమె ఇక్కడ భద్రాచలం జాబ్ చేసింది, మోబ్బాల జాబ్ చేసింది, ఇప్పుడు గద్దర్ వెన్నెలక్క దగ్గర చేసింది కదా. తన ఏంటంటే తన క్లోజ్ చాలా దగ్గరగా మూవ్ అయిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని మెసేజ్ చేయలేదు. నా కూతురు ఇలా చేసింది అని చెప్పుంటే వీళ్ళు ఎవరో ఒకరు తన పరువు కోసం చూసుకుంది. కానీ నా చెల్లె ప్రాణం పోయేది చూసుకోలేదు సార్. పరువునే కాపాడుకుంది, ప్రాణం తీస్తుంది. కానీ ఆమె కూడా అంటే అనిపించి ఉండకపోవచ్చు కదా, అంటే నన్ను చంపుతుంది నా బిడ్డ ఎప్పుడు ఊహించుకోలే మా చెల్లి అసలు కళలో కూడా అనుకో. తన బిడ్డ తన చంపుతుంది ఎవరు అనుకుంటారు సార్? నా కూతురు నన్ను చంపుద్దని నేను అనుకుంటానా? మనం మన అమ్మని చంపుకుంటామా? కానీ ఆమె ధైర్యం ఏడికని వచ్చింది. అసలు అందరం షాక్. అంటే ఒక అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి ఫుల్ డ్రింక్ చేసి వచ్చిందంటే ఆ 2 పిల్లలు మగ పిల్లలు డ్రింక్ లోనే. మరి గంజాయి తిన్నారా, తినకూడ ఏమైనా గంజాయి తినిపించి అసలు ఏం జరిగిందో తెలియదు ఆ మైనర్ పిల్లల వాళ్ళు. కానీ మైనర్లు 16 సంవత్సరాలు 18 సంవత్సరాలకు వాడేమో 19 ఏళ్ళు ఉన్నాడు. వాడు 19 ఏళ్ళు ఉన్నాడు. కానీ వానికి మాత్రం శిక్ష ఖచ్చితంగా పడాలి సార్. మీ స్టూడియో నుంచి, మీ శివ స్టూడియో నుంచి మీరు ఏం చేస్తారో, నీ సిస్టర్ లాగా నీ చెల్లెకే జరిగింది, ఎన్నో చూసారు, ఇది చూడలేదు అంటున్నారు. నా చెల్లెకి న్యాయం కావాలి, వాడికి శిక్ష పడాలి, వాళ్ళకి ఒక మెసేజ్ రావాలి, ఇది జరుగుతుంది, ఇలా ఉంది, ఇది పరిస్థితి అని చెప్పి రావాలి సార్. అంతే. నా చెల్లెకి ఆత్మశాంతి ఉండాలి, మీ ద్వారానైనా కావాలి. నా చెల్లెని చాలా త్రూ చేస్తున్నారు. రెండో భర్త అని చంపి 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 చూపిస్తాండి. మేము అసలు ఈ సమాజం తలెత్తుకొని తిరగాలా వద్దా, అసలు వీళ్ళ వల్ల మేము బయటికి వెళ్ళాలా వద్దా? ఏం చేసిళ్ళు మీరు? ఇన్ని మీడియాలు మాట్లాడి ఏం చేసిళ్ళు? మా చెల్లెకి ఏం న్యాయం చేసిళ్ళు? గవర్నమెంట్ తప్పించుకోవడానికి పాప 2వ భర్తను చేసుకుంది తల్లి అని అందువల్లనే చంపిందని మీరు తప్పించుకోవడానికి చూస్తున్నారు గవర్నమెంట్. అస్సలు నేను ఊరుకోను సార్. న్యాయం కావాలి మా చెల్లెకి, ఖచ్చితంగా న్యాయం కావాలి. ఇది ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. సో ఎవరైనా పొలిటికల్ లీడర్లు వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడిరా మీతో? మందకృష్ణ మాదయ్య గారు వచ్చారు, మాకు గద్దర్ వెన్నెల గారు వచ్చారు, హనుమంత్ గారు ఎమ్మెల్యే వచ్చారు, తర్వాత కూన శ్రీశైలం గారు, ఇక్కడ వచ్చి మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ మా ఎంపీ రవిచంద్ర గారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉన్నారు. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా నేను వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి, ఇలా ఎన్ని జరిగినాయి, ఎంతోమందికి జరిగినాయి ఆడపిల్లలకు మర్డర్లు, మానభంగాలు ఇలా జరుగుతూనే పోతున్నాయి. ఆడవాళ్ళకి రక్షణ అనేదే లేకుండా అయిపోయింది. ఎలా రక్షణ? ఈ ఆడపిల్లల ఇందులో మా పాపది కూడా చాలా ఘోరమైన విషయం. ఏం మెసేజ్ ఇది? ఏంటిది? సోషల్ మీడియానేనా అనిపిస్తుంది నాకు. ఇందులో వచ్చేటియేనా? దీనివల్ల ఇలా పాడైపోతున్నారు ఆ పిల్లలు. రేపటి భవిష్యత్ తరానికి ఏమి ఇవ్వాలి? సో అంటే మీ అక్క మంచిదేనా? అస్సలు కాదు. ఇప్పుడు పెద్దమ్మ చెప్పినట్టు ఆమె, మా పెద్దమ్మ చెప్పింది కూడా రైటే. ఎవరైనా నేను మా అమ్మ ఏదైనా జోక్ చేసినా కూడా అక్క మమ్మల్ని తిట్టి సీరియస్గా ఫేస్ పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయేది. ఏమైనా నాకు అంటే మొన్న సమ్మర్ క్యాంప్లో 2nd ప్రైజ్ వచ్చిండే, అప్పుడు వచ్చినప్పుడు మేము ఇద్దరం ఫొటోస్ దిగి, అంటే మమ్మీన ఫొటోస్ తీసి గ్రూప్లో స్టేటస్ పెట్టింది. అప్పుడు తీస్తుండే నన్ను ఇట్లా చూసి, అంటే ఒక రకంగా చూస్తుండే, చూసి ఇట్లా సీరియస్గా మళ్ళీ మనం వెళ్ళి మాట్లాడినామంటే తిట్టడం, మమ్మీనైనా నన్నైనా తిట్టడం జరిగింది. రోజు సపరేట్ పండుకుంటుండేనా? అంటే మీ దగ్గరనే మమ్మీ ఆమె కోసం సపరేట్ మంచం కూడా కొనిచ్చింది. ఆమె కింద పడుకుంటుంది, మాతో పడుకుంటలేదు. మమ్మల్ని మాతో పైన వండుకో, కింద ఎందుకు వండుకుంటున్నా, పురుగులు అవి వస్తాయి, వద్దు, ఇది ముందే వర్షాకాలం వద్దు అని చెప్పి అప్పుడు ముందే అక్క పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు
మళ్ళీ వచ్చినప్పుడు మమ్మీ ఆమె కోసం సపరేట్గా మంచం కూడా కొనిచ్చింది. అంత మంచిగా చూసుకుంటే మమ్మీ నన్ను ఎప్పుడు అక్కను నన్ను ఎప్పుడూ వేరుగా చూడలేదు. ఏ తెచ్చినా సమానంగా ఇస్తుండే, ఏ పని చేసినా సమానంగా. సార్ ప్లీజ్ నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఈ నానమ్మ వాళ్ళు పెట్టిలా ఫుడ్, నేను పెట్టినా ఇన్ని సంవత్సరాల గ్యాప్లా 1 year నా దగ్గర ఉండొచ్చు. నానమ్మ వాళ్ళు రోజు ఫోన్ మాట్లాడితే అన్నం పెట్టిలా, ఆ తల్లి పెట్టలేదా? ఆ తల్లి సాధలేదా? లేదా ఆమె చిన్నప్పటి నుంచి ఇంకా నేర్పించింది తప్ప మీరు ఫుడ్ అయితే పెట్టలేదే, 1 రూపాయి పంపించలేదే బిడ్డకి. ఆ అమ్మాయికి అన్ని నేర్పించి ఆ మైండ్ డైవర్ట్ చేసి తల్లిని శత్రువులాగా తయారు చేసి తల్లిని చంపడానికి ప్లాన్ చేస్తారా మీరు? ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు, మీ అమ్మ చంపింది అని ఆ పాపని అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? అన్ని 16 ఏళ్ళ పిల్లని చేసిందే, మరి ఆ 16 ఏళ్ళ పిల్లను ఎవరు ఫుడ్ పెట్టిళ్ళు, ఎవరు చూసిళ్ళు? మానవత్వం ఉన్న వాళ్ళు ఆలోచించండి సార్ ప్లీజ్ దయచేసి, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు కదా. చెల్లి అట్లా పోయేసి వచ్చి పోలీస్ స్టేషన్ లో సార్ వాళ్ళు తిడుతుంటే కూడా వద్దు వాళ్ళ నాన్న లేకపోయినా నేను మెచ్చుకున్నా సార్, నా ముంగట తిట్టకుండా అన్నదంట సార్ చెప్పిండు మాకు. చెప్పిండు సిఐ గారితో సార్ నేను ఎవ్వరు చెప్పుకోలేను, ఇలా చల్లబడిపోయి సార్ పాపకు మైనర్ కాకుండా తన ఏజ్ వచ్చి ఉంటే నేను పెళ్లి చేసేవాను సార్, నేను నాకు ఇష్టం ఉంది చేయాలని, కానీ ఏజ్లో నేను పెళ్లి చేయలేను కదా సార్, మీరు ఏదైనా నాకు సొల్యూషన్ ఇవ్వండి, నాకు చెప్పండి సార్ అని బతలాడిందంట. సిఐ గారు చెప్తున్నా ఆ పాప గురించి ఆ తల్లి ఎంత తల్లాడిందో నాకు ఒక్కడికే తెలుసు అని చెప్పింది సిఐ గారు. మళ్ళీ నాకు అదే మా చెల్లె నాకు ఎలా చెప్పలేదు, అక్కగా నీకు చెప్తున్నాను పిలిచి చెప్పింది సార్ నాకు. సార్ నాకు ఎలా తెలిసి ఇవన్నీ చాలా బతలాడింది సార్, నేను ఎవరు చెప్పుకోవాలి, నేను బయట తిరగలేను, నేను 10 మందిలో తిరుగుతున్నాను, నీ సమాజానికి మెసేజ్ ఏమిస్తా, మా చెల్లె నా కూతురు ఇలా చేసింది సార్ అని ఎన్నిసార్లు ఏడ్చిందో. నాకు ఆ అమ్మాయిని చూస్తే నా వల్ల అయితలేదమ్మా అని చెప్పిండు. సో అంటే ఇట్లాంటి కూతుర్లు అసలు ఎట్లా ఉంటారో, అంటే ఈ సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఈ జనరేషన్లో ఉన్న పిల్లల్ని మాత్రం అస్సలు మనం నమ్మొద్దు. సో పేరెంట్స్ కూడా మీ పిల్లల పైన ఒక కన్నేసి పెట్టాలి, అంటే ఫోన్లలో ఏం చేస్తున్నారు ఏందని చెప్పేసి. అంటే నేను మీ స్కూల్ ఫ్రెండ్స్ని కూడా అడిగితే ఆమె 9th class 8th class, అంటే 9th class ఫెయిల్ అయిపోతే మళ్ళీ 10thలో కాకుండా మళ్ళీ డబల్ చదివిందంట కదా. 9thలో కాదు 7th మమ్మీ దగ్గర చదివి 8thకి వెళ్తుంటే పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. 8thలో వెళ్ళిపోతే అప్పుడు కొంచెం స్టడీ కొంచెం వీక్ ఉందని చెప్పేసి మళ్ళీ 7thలో మళ్ళీ చదివిందంట. సో అంటే ఈమె అప్పటి నుంచే లవ్ స్టోరీలు నడిపిందంట కదా. అప్పుడు పెద్దమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాక కూడా మా డాడీ చనిపోయి ఇంకా 5 days కూడా కాకముందుకే బబ్లు అనే వ్యక్తిని ఇలానే ఇన్స్టాలో పరిచయం చేసుకుంది. ఆయన కోసం చేతులు కోసుకుంది. ఆయన కోసుకున్నట్టు అంటే ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేసి మాకు పంపిస్తే మా అక్క ఆయన నిజంగానే కోసుకునేమో అనుకుని ఆయన కోసం మా అక్క 7th classలోనే, అంటే అప్పుడు 12-13 సంవత్సరాలు ఉండొచ్చు, 14 సంవత్సరాలు అంటే నా ఏజ్లో మళ్ళీ అట్లా చేసింది. దాని తర్వాత మా అమ్మ ఆయనకు ఫోన్ చేసి బాగా బెదిరించింది. సరే ఇప్పుడు నువ్వు ఇట్లా అంటున్నావు కదా మాట్లాడదాం మనకు ఫోన్ చేసి అన్నది. ఏమంటుండు దాని తర్వాత ఇప్పుడు ఈమె కూడా మీ చెల్లెలు కూడా సో ఇవన్నీ చూసి అసలు ఏం చేయాలో ఆమెకు కూడా అర్థం కాకపోవచ్చు నాకు తెలుసు. ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు ఈ పొజిషన్ ఉంది, సో ఇప్పుడు ఉద్యమంలో అక్కడిక్కడ పాల్గొన్న ఆమె ఇజ్జత పోతుందని చెప్పేసి ఆమె కూడా అనుకొని ఇంకా లోపల ఏదో చేద్దాం అనుకుంది, బట్ ఈమె చంపేస్తుందని అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు చిన్నగానే ఉంటారు, అంటే అంటే ఎదిరించి ఉండకపోవచ్చా మీ చెల్లె చంపేటప్పుడు అనేది ఒక డౌట్ నాకు. అంటే లేకుంటే పండుకున్నప్పుడు ఏమైనా చేసిర్రా, లేకుంటే ఉయ్యాలనే కూర్చుంది నేను వెళ్ళేటప్పుడు మా అక్క మా మమ్మీ అదే కదా బక్కగా ఉన్నారు. సో ఆ గంజాయి తాగేటోళ్ళ లాగా మందులు తాగి అసలు ఎట్లున్నాడు వాడు, వాణి లవ్ చేయడం ఏంది నాకు తెలియదు, నాకు అర్థం కాదు. వాళ్ళ నాన్న రిక్షా దొక్కుతాడంట, వాళ్ళ అమ్మ గిన్నెలు తోమడానికి ఇళ్ళలో పనికి వెళ్తుందంట. అసలు వాళ్ళ ఫ్యామిలీ మేము కూడా ప్యూరే కావచ్చు, కాకపోతే మా చెల్లెకి ఎంతో అంతో పిల్లల కోసం అయినా బ్రతుకుతా ఉంది కదా, పిల్లలను చదివించి మంచి పొజిషన్లో చూడాలని ఆలోచన ఉండే. అసలు తల్లి సార్ మా చెల్లె కట్టుకున్న మేడని మొత్తం నా బిడ్డ పేక ముక్కల కింద కూలగొట్టేసింది. ఆమె ఆలోచనలు మొత్తం ఖరాబ్ చేసేసి ఆమె ఎన్ని అంతస్తులు కట్టుకుందో, ఆ పిల్లల్ని ఏ విధానంగా చూడాలనుకుందో. కలలు కంటాను సార్, ప్రతి తల్లి కలలు కంటారు సార్. నా కూతుర్లను నేను ఎన్ని కలలు కంటున్నా అది నేను అనుభవిస్తున్నా సార్. నా భర్త చనిపోయి 25 years నేను ఆ కలలు కానీ నేను ఇలాగే బ్రతుకుతున్నా. నేనే ఒంటరి పోరాటం చేస్తున్నా సార్. నా చెల్లెగా అలాంటి పొజిషన్ నేను చూస్తా అనుకోలేదు. మా జీవితాలలో కుప్పగోలిపోతే అస్సలు వేయించుకోలేదు సార్ మేము. అయితే ఇప్పుడు అక్క చెల్లెల ప్రేమ అనేది ఉంటుంది, 2 సంవత్సరాలు మాట్లాడుకోకపోయినా ఈమె ఇంత ఏడుస్తుంటే సో ఆమె కడుపులో పుట్టిన బిడ్డే అసలు ఏడవలేదు సార్, కంటిన్యూల చుక్క
చుక్క కూడా రాలేదు సార్. అసలు అమ్మ నేను చంపినంత తన మనసులో నుంచి బాధ కూడా కనిపించలే నాకు అసలు. అంటే ఆమె అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుంది. స్ట్రాంగ్. నేను తర్వాత సార్ నాకు తెలిసిన తర్వాత సెల్ దగ్గరికి వెళ్ళి డింపు అంటే ఇలా పెట్టేస్తుంది ముఖం. అమ్మా డింపు నీకు దండం పెడతా బిడ్డ, ఏంది ఇది, నీ అమ్మని ఎక్కడికి వేసుకెళ్ళాలి, నీ చెల్లె పరిస్థితి ఏం తల్లి అని చేతులైతే దండం పెడతా. నన్ను చూసి ఇలా కళ్ళు తిప్పేసి ఇట్లా పెట్టేసుకొని చైర్ మీద పో అన్నట్టుగా చూస్తుంది నన్ను. అంటే నేను చేయడం కరెక్టే అన్నట్టుగా చూస్తుంది. సో అంటే ఎప్పుడన్నా ట్రై చేసిందా అమ్మను తిట్టడం కానీ కొట్టడం కానీ? అంటే ఇట్లా చంపేస్తారని జరగలే కానీ అమ్మని తిడుతుండేనా? ఏమని తిడుతుండే? నేను నీ దగ్గర ఉండా ఇట్లా సీరియస్గా మాట్లాడుతుండే. మమ్మీ ఎప్పుడైనా కొట్టడానికి వెళ్తే కూడా మమ్మీ చేయబట్టుకొని ఆపేది ఇట్లా స్ట్రాంగ్గా. ఒకవేళ ఆమె పట్టుకుందంటే మమ్మీ చేతికి బ్యాంగిల్స్ ఉంటే అవి పగిలిపోయి మమ్మీ చేతికి గుచ్చుకునేది. మా మమ్మీ ఆమెను కొట్టడం కూడా మానేసింది. నా పని ఇట్లా రివర్స్ అవుతుంది, రేపేమవుతుంది, నాకు ఏదైనా ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఆమె ఏది చెప్పినా మమ్మీ ఓకే చెప్తుంది. ఇప్పుడు మన పెళ్ళికి వెళ్ళింది కూడా ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఏమైనా వద్దంటే మళ్ళీ అన్ను ఏం చేస్తుందో, మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఇంకేం పరుగు తీస్తుంది అని చెప్పేసి ఆ భయంతో పంపించింది. అప్పుడు అంతకు ముందు కూడా మా డాడీ చనిపోయినప్పుడు ఆ బబ్లు అనే వ్యక్తి విషయం తర్వాత కూడా మళ్ళీ ఇన్స్టాలోనే అజయ్ దాని తర్వాత ఇంకెవరో ఇద్దరు. అంటే ఏదన్నా జరిగితే ఎవరితోనైనా మాట్లాడితే నాకు తెలిసిపోద్ది. ఎందుకంటే నాకు కూడా ఇన్స్టా ఐడి ఉంది, కానీ నేను ఎంతలో యూజ్ చేయాలో అంతలో యూజ్ చేస్తాను. అంటే ఏదైనా జోక్స్ అంటే రీల్స్ చేయడం ఇవి మాత్రమే నాకు. ఇంతగానే ఎవరితో చాట్ చేయడం తెలియని వాళ్ళతో ఇలాంటి వాళ్ళతోనే చేస్తే నా ఫ్రెండ్స్తోని అంటే మా స్కూల్ మేట్స్తోని. నిజం చెప్తున్నా, నేను ఇంటర్కి వచ్చే వరకు అంటే నాకు తెలివి వచ్చే వరకు అసలు నాకు ఫేస్బుక్ అంటే తెలియదు, అసలు సోషల్ మీడియా అంటే తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు 4th క్లాస్లోనే 5th క్లాస్లోనే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో సో పెద్దవాళ్ళకు మెసేజ్ చేస్తుడు, ఆడవాళ్ళలాగా మెసేజ్ చేయలు, అబ్బాయిలేమో ఆడవాళ్ళలాగా అమ్మాయిలేమో అబ్బాయిలాగా మెసేజ్ చేస్తుడు. సో ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుంది? సో తల్లిదండ్రులు మాత్రం పక్కా కన్నేయాలి. సో ఇప్పుడు నువ్వు వాడడం కూడా తప్పు. నేను ఒక మాట అంటా, ఇప్పుడు స్కూల్ ఏజ్లో ఇన్స్టాగ్రామ్ అనేది తప్పు. ఇప్పుడు ఉన్నా కానీ నువ్వు తీసేయి. సో మంచిగా ఉండు, మంచిగా చదువుకో. వాళ్ళ దగ్గర ఉంది మమ్మీ ఫోన్లోనే యూజ్ చేస్తుండే. నేను చేసినా కూడా మమ్మీ చూస్తుండే, నాకు ఫోన్ ఇచ్చినా కూడా మళ్ళీ చెక్ చేస్తుండే ఏం చేసినావు నువ్వు అని. మమ్మీ దగ్గర నేను ఏది అయిపోతుండే, ఏదైనా తప్పు చేసినా కూడా మమ్మీకి చెప్పేస్తాను నేను. ఎప్పుడైనా ఎవరితో నన్ను గొడవ పడ్డా స్కూల్లో లేకపోతే ఎవరైనా నన్ను తిట్టినా కూడా మమ్మీ దగ్గర ఏది దాచేదాన్ని కాదు నేను. మమ్మీని ఏమన్నా అన్నా కూడా లేకపోతే బయట వాళ్ళ మమ్మీ గురించి నా గురించి అక్క వాళ్ళ గురించి మా ఫ్యామిలీ గురించి ఏదైనా అన్నా కూడా మమ్మీకి వచ్చి ఇమ్మీడియట్గా చెప్పేస్తాను నేను. దానివల్ల స్కూల్లో కూడా ఇప్పుడు సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్లా స్టాఫ్ పైన కూడా వాళ్ళ మమ్మీ కంప్లైంట్ చేసిందంటే, కాదన్నా నాకు ఇప్పుడు ఒక డౌట్, అక్క వాళ్ళ టీచర్ సుజాత టీచర్ అని ఉంటుంది, ఆ టీచరు ఇప్పుడు ఒక అక్క ఉంటుంది అంటే అక్క వాళ్ళ క్లాస్మేట్, ఆమె బుక్కులు తీసుకోవడం అడగకుండా ఇలాంటివి జరిగితే టీచర్ పోయి అంటే మా మమ్మీ పోయి అడిగింది, ఇట్లా మీరు ఆమె ప్లేస్ చేంజ్ చేయండి అంటే. వాళ్ళ గొడవ జరిగిన అక్క వాళ్ళు ఎవరు ఉన్నారో ఆమె ముస్లిం, వాళ్ళ మదర్ వాళ్ళని తీసుకొచ్చి మా అమ్మాయికి ఇట్లా హార్ట్లో పెయిన్ ఉంది అనే వరకు ఈ టీచర్ వాళ్ళు కూడా మా అక్క పైన రివర్స్ అయిపోయారు. అప్పుడు మా అక్క మా మమ్మీ చెప్పింది, సార్ వాళ్ళని వచ్చి అడగడంలో తప్పేముంది, మీరు ఇట్లా హార్ట్ పెయిన్ ఉంటే మీరు చదివిపియకండి, లేకపోతే ఇంకెక్కడన్నా వేసుకోండి, అంతేగాని ఇక్కడ స్కూల్కి వచ్చి అవన్నీ చెప్తే ఇట్లా మీరు ఇట్లా తిట్టి అడగకుండా బుక్స్ తీసుకోవడం మళ్ళీ ఆమెను తిట్టడం రివర్స్ అని మమ్మీ ఇట్లా వచ్చి టీచర్ వాళ్ళని అడిగింది. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ సార్ కూడా అట్లనే అంటున్నారు, అది అనడం కరెక్ట్ కాదు. మమ్మీ వచ్చి అడిగింది, ఇప్పుడు వాళ్ళ మదర్ ఎట్లయితే వచ్చి అడిగిందో యాజ్ ఎ మదర్గా మా మమ్మీ కూడా అట్లనే అడిగింది, అందులో ఏం తప్పు ఉంది? ఏమన్నా కేసు పెట్టిందా మమ్మీ వాళ్ళ పైన? అంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా అంటే వాళ్ళ అమ్మ టార్చర్ పెడుతున్నానంట, కొడుతున్నానంట ఇట్లా అని చెప్పేసి. అవును, మేము విన్నాం స్క్రూ డ్రైవర్లతో కొడుతుంది. సరే ఇప్పుడు ఒకవేళ మేము రమ్ముండొచ్చు అన్న కొడుతున్నప్పుడు అచ్చులు ఉంటాయి కదా, కొడితే అచ్చులు ఉంటాయి కదా చూపియాలి వాళ్ళిద్దరు. అంటే ఈమె క్రియేట్ చేసి ఉండొచ్చు, అంటే కొట్టిందో కొట్టలేదో మాకైతే తెలియదు. అంటే ఈ స్టోరీ అంతా మనం తెలుసుకుంటే ఆమె ఇవన్నీ చేసిందంటే నాకే ఫోన్ చేసి మమ్మీ కింద పడిపోయింది రా అని చెప్పింది. నా తల్లి తర్వాత తల్లి నేనే ఫస్ట్ తల్లి, నా తల్లే సెకండ్, నన్నే అంత నమ్మించింది. నేను పిఎస్కి పోయేంత వరకు సిఐగా చెప్పే వరకు నా బిడ్డ చంపిందని తెలియదు, నా బిడ్డ చంపించిందని తెలియదు. రెండోసారి కూడా మళ్ళీ పిలిచిందంట మీ కూతురు అంటే నేను షాక్లోకి వెళ్ళిపోయినా. అసలు ఆ టైంలో నా గుండె ఆ దేవుడు పెద్దగా ఉంచిండు. నేనే కనుక ఏమైనా వీక్ అయి ఉంటే అసలు ఆ సిచ్యువేషన్ ఇంకా నన్ను హాస్పిటల్కి వేసుకెళ్ళేవాళ్ళు. నేను కూడా అంటే నా ప్రాణం వెళ్ళిపోతే అప్పుడు మేము ఏమైపోవాలి సార్. అది ఎంత గుండె నాకు గట్టిగా బ్రతికినో నాకే తెలియదు.
కనీసం మాకు మంచి నీళ్ళు పోసిన వాళ్ళు లేరు, అక్కడ నీళ్ళు పోసిన ప్రతి మీడియా వచ్చి చెప్పు 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 అంటుంటే ఏం చెప్తున్నాం మాకు అర్థమవుతుంది. నేను 10:30కి వచ్చిన మనిషిని తెల్లవారి 10, 11, 12 సోషల్ మీడియా వస్తూనే ఉన్న న్యూస్ ఎవరు న్యూస్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఏం అడుగుతున్నారు మమ్మల్ని, మేము ఏం చెప్తున్నాం, మాకు అక్కడ జరిగింది మాత్రం ఇది నాకు. కానీ మొత్తం డెప్త్గా ఆలోచిస్తే ఇది విషయం. ఇక్కడ 2 ఫ్యామిలీ ఏకమైతేనే అంత పెద్ద మనిషిని చంపగలిగాను, ఒక తల్లిని చంపగలిగాను. అంటే ఆ పాపకు కూడా ధైర్యం అంటారా? ఖచ్చితంగా రాదు, అది వాళ్ళే ఆ దొంగలు బయట రాకుండా ఇవాళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని నా చెల్లెని చూడకుంటూ ఉండి పైనకెళ్ళి శివగానమ్మ చంపడమే కరెక్ట్ అంటుంది. అది ఎంతవరకు అంటే మీరు ఎంత ప్రోత్సహించి కొడుకును చంపండి అని మీరు ఎంత, ఆ పిల్లలు మైనర్ పిల్లల్ని ఎట్లా పంపిల్లు మీరు? ఓకే కొడుకు చంపడానికి వినప్పుడు తల్లి అయినా చెప్పాలి ఇది కరెక్ట్ కాదమ్మా అని. తండ్రి ఏదో నాకు తెలియదు కన్నావు రోడ్డు మీద పడేసినవా, నా చెల్లె కని అంతా మంచిగా చూసుకుంటే రాంగ్ చూపిస్తున్నారు. కానీ బజార్ మీద రోడ్ అయిపోయింది వేసిల్లా మీరు 2 పిల్లలు మగ పిల్లలు ఎవరి కోసం? నా చెల్లె ఎట్లా చేస్తారు? నువ్వు చెప్పాలి కదా, నన్ను చంపమంటుంది నీ కూతురు, నువ్వు ఆంటీకి చెప్పాల్సింది కదా అంజలికి, లేదా మీ అమ్మకో, లేదా ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ నువ్వు ఇవ్వాలి కదరా బాయ్. నువ్వు మంచోడు అయితే ఇయ్యలేదు ఎందుకు అంటే మీరు అందరూ కరెక్ట్ ప్లాన్ చేసుకొని చంపిల్లు మా చెల్లెని. సో అంటే మీరు చెప్పిందంతా చూస్తే ప్లాన్ చేసుకొని అంజలిని గారు చంపిరన్నట్టు తెలుస్తుంది. కానీ ఇట్లాంటి కూతురు మాత్రం ఎవ్వరికి ఉండొద్దు. సో అంటే ఇట్లాంటి కూతుర్లను కూడా ముందే గమనించండి. అంటే ఇట్లాంటి క్యారెక్టర్లు ఎవరన్నా ఉంటాయి, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాళ్ళని ఒక దారిలో తీసుకురావడానికి పేరెంట్స్ ట్రై చేయండి. ఇప్పుడు అమ్మ చనిపోయి 5-6 రోజులు అవుతుంది అంటే అమ్మ గుర్తుకొస్తా ఉందా? మమ్మీ మొన్న చనిపోయిన రోజు ఇక్కడికి నైట్ అయింది, వచ్చేవరకు టైం అయింది. నేను అడిగిన పెద్దమ్మ వాళ్ళని, పెద్దమ్మ ఇప్పుడు దానం చేస్తారా మమ్మీని రేపా అంటే, లేదని ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ కార్యక్రమం కాదు, రేపు చేస్తామన్నాను. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చి మమ్మీ బయటనే ఉంది, ఫుల్ వర్షం మేము వచ్చేటప్పుడు. అయితే నాతో ఒక నాన్నమ్మ వాళ్ళు ఉంది, నాకు వద్దు వద్దు అంటుంటే అన్నం తినిపెట్టింది. దాని తర్వాత పడుకోబెట్టింది. నేను పడుకొని అన్నా. 3 days అయిపోయింది నేను పడుకోక, అంటే మమ్మీ చనిపోయిన దగ్గర నుంచి. ఆ రోజు పండుకున్నా, మమ్మీ వచ్చిన రోజు పడుకుంటే మమ్మీ కళ్ళ వచ్చింది. ఏం చెప్తుంది, నువ్వు వద్దు ఇక్కడ, నిన్ను ఎవరు చూసుకోరు, నువ్వు నాతో వచ్చేసి అని అన్నది. ఆ రోజు మమ్మీ నా ముందు వచ్చి కళ్ళలోకి కూర్చొని నాకు అన్నం తినిపించుకుంటూ నువ్వు నాతో వచ్చాయి ఇక్కడ ఉండకు నువ్వు అంటే, నేను పొద్దులేసి పెద్ద మమ్మీకి చెప్పిన, మమ్మీతో వెళ్ళిపోతా, నేను ఉన్నాను, మమ్మీ నన్ను పిలిచింది అంటే, లేదమ్మా అట్లనే అంటారు కానీ పోవద్దు, నువ్వు మీ అమ్మ పేరు నిలబెట్టాలని చెప్పేసి నేను ఇప్పుడు మమ్మీ చనిపోయిన రోజు దగ్గర నుంచి నేను ఒకటే నిర్ణయించుకున్నా, వాళ్ళకి శిక్ష పడాలి, నేను ఇప్పటి నుంచి ఏడవను. నేను ఇదే చెప్పిన, ఒక మీడియాలో కూడా ఇదే చెప్పిన, నేను ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, మా అమ్మకి దానం అయిపోయింది, ఇప్పుడు మా అమ్మ లేదు, నేను వేసినంత మాత్రం రాదు మా అమ్మ, కానీ తప్పదు ఏడవక. కానీ నేను అన్నా, లేదు ఇప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా ఏడవను, నాదేంటి నేను చదువుకొని మా అమ్మ పేరు, మా అమ్మ ఎంత పెద్ద స్థాయికి వచ్చిందో అంతకంటే పెద్దగా అన్నయ్యి ఇంకా మా అమ్మ పేరుని నిలబెడతా, ఇదే గోల్ పెట్టుకుని ఇప్పుడు నేను. మా అక్క పోలీస్ అయితే, మా అక్క డాక్టర్, నేను పోలీస్, మా గోల్స్ ఇవే. దాని తర్వాత అక్క గోల్ ఎట్టు పోయింది, అక్క అసలు ఒక మనిషి లెక్కనే ఉంటుంది ఇది ఇంట్లో. అసలు ఆమెకి ఏమైనా చేపిచ్చిర్రా, లేకపోతే ఆమెకి ఎవరన్నా ఏమన్నా చెప్పిర్రా, ఏం చేసారో తెలుసు. అసలు మనిషిలాగా ఉంటారు లేదు, అసలు హాస్టల్ నుంచి వచ్చినా కూడా ఇట్లా మొత్తం బక్కగా అయిపోతుంది. మమ్మీ కూడా అక్క హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి, డాడీ చనిపోయినప్పటి నుంచి సరిగ్గా తినడం లేదు మా ఇంట్లో ఎవ్వరు. అంటే డాడీ చనిపోయినప్పటి నుంచి అక్క ఒక్కటే ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు ఇంట్లో అడిగేటోళ్ళు ఎవరు లేరు, పెద్ద దిక్కు. మమ్మ అంటావా నడుము నొప్పి ఉంటుంది, ఎప్పుడు పండుకొని ఉంటుంది, అటు ఇటు తిరుగుతుంది, ఎవరు పట్టించుకుంటారు. ఈ వీక్నెస్ పాయింట్ చూసుకొని పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడతారు లేదు, నానమ్మ వాళ్ళు ఇంకా నాకే సపోర్ట్ చేస్తున్నారు, చంపేస్తే అయిపోద్దని ఆమె నిర్ణయించుకొని ఆమె ఆ ధైర్యంతో చంపేసింది. కానీ ఇప్పుడు మా అక్కని చెప్పి నేను ఏదో జాలిపడి ఇప్పుడు మా అక్కని బయటికి అయితే రానివ్వద్దు. ఒకవేళ వాళ్ళు బయటకు వస్తే ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ పైన, పిన్ని వాళ్ళ ఫ్యామిలీ పైన ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడుతున్నామని ఆ శివ అనే వ్యక్తి వాళ్ళు ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు విడుదలైనాక మా మీద ఏమైనా దాడి చేస్తే, అప్పుడు ఒకసారి పోలీస్ కస్టడీలో పెట్టినప్పుడు సండే నైట్ ఈవినింగ్ వాళ్ళు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అసలు పోలీస్ వాళ్ళు? అంటే ఏం జరిగింది అక్కడ ఆ రోజు? కస్టడీలో ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళేది ఉంటే వదలొద్దు అసలు. ఇప్పుడు వదిలేసిర్రు, ఒక ప్రాణం తీసిర్రు, తెచ్చేయగలరు ఎప్పుడు నా అమ్మని? తెచ్చేయగలరా ఎవరన్నా? అసలు ఎందుకు వదిలిపెట్టారు? ఏం రీజన్ చెప్పాలి మాకు వాళ్ళు. ఆ రోజు అసలు ఏం అవసరం కోసం వదిలే? ఆయన ఏమన్నా ఎంపీనా, ఎమ్మెల్యేనా,
ఆయనకేమన్నా బయట అంత అర్జెంట్ పనులు ఉన్నాయా? అసలు ఏ కారణంతో వదిలిపెట్టిర్రు? నేను సార్ వాళ్ళకి ఆ రోజు నైట్ అంటే ఒక కానిస్టేబుల్ సార్ అంట మమ్మీకి ఇట్లా అక్కని తీసుకురావడానికి పట్టుకున్నాక అంటుండంట మాకు 10,000 సార్ ఇంకొక అక్కడున్న సార్ వాళ్ళు పోలీస్ సార్ వాళ్ళు కూడా వాళ్ళకు ఒక 5,000 నాకు 10,000 అని మమ్మీ బండ బూతులు తిట్టిండంట. మమ్మీ నా దగ్గరకు వచ్చి ఏడ్చింది, ఇట్లా అంటుండు, నేనేం చేయాలి? సార్ అంటుండంట నువ్వు పైసలు లేకుండా ఎందుకు వచ్చినావా అని వల్గర్గా తిట్టేసిండంట. సార్ ఆ రోజు నేను అన్నా, ఆ సార్ ముందే అన్నా, నేను డేర్నెస్గా అన్నా, సార్ ఆ రోజు మీ సార్ ఎందుకు వదిలిపెట్టారు సార్ అంటే మీ అమ్మ తాగడాలు గీగడాలు ఇవన్నీ చేసుకుంటే చంపరా మరి? చంపరా మరి? మమ్మీ తాగిందా? ఎప్పుడు తాగింది మమ్మీ? చూసిరా సార్ వాళ్ళు వచ్చి? నా చెల్లె శవం గేట్ ముందే ఉంది. ఆ మాట కానిస్టేబుల్ సార్ అంత ర్యాష్గా మాట్లాడుతున్నాడు. ఏ రైట్స్ తోని లంచం అడిగిండా సార్? ఆ సార్కి ఉద్యోగం ఉంది. ఇప్పుడు నువ్వు అడిగినావా? వాళ్ళు కనిపించిరా నీకు? ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఎప్పుడన్నా పోతే ఇప్పుడు ఎప్పుడన్నా పోతే నువ్వు అడగగలవా? సార్ నేను కూడా చూసిన కదా, అతను అంటుంటే విన్నాను కదా నేను. తాగినాక బీర్లు తాగినాక అన్ని చేసినాక సంపపోతే ఏం చేస్తారమ్మా? ముయినోరు అనుకుంటే వెళ్ళిపోయింది లోపలికి. సీరియస్ గా అతను కానిస్టేబులే. అతనే మా చెల్లెని డబ్బులు అడిగిండంట, ప్లస్ గొడవ కూడా పడ్డంట. పెద్ద వేసుకొని వచ్చినావు అది అని అన్నాడంట. అది తల్లి నువ్వు పెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అంటే తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న పోలీసులు ఇంతేనా? అంటే ఫ్రెండ్లీ అంటే ఇదేనేమో, అంటే బూతులు తిట్టడం ఇవన్నీ తిట్టడం అడగడము. అంటే ఒక ఎక్కడికి వెళ్ళాలని ఆడపిల్ల అన్నాడు మా ముందు. కావాలంటే ఆ కెమెరాని కూడా పోలీస్ స్టేషన్ లో చూసి తెలుస్తుంది సార్. కాదు అమ్మ డ్రింక్ చేస్తుందా? లేదు సార్, ఏం చేయదు. డ్రింక్ చేస్తుందని చెప్పిందంటే వీళ్ళు తాగుతా బీర్లు తాగుతుంది మందు తాగుతుంది అని తల్లి వీళ్ళంతా ఒక రకంగా నా చెల్లె మీద ఒక రకమైన నిందలు మోపేస్తున్నారు ఇష్టానికి. ఎవరైనా బిడ్డను తప్పు చేయమని చెప్తారా సార్? ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళ అందరు అంటున్నారంటే సార్ వాళ్ళు ఏమని, ఇప్పుడు అమ్మ దగ్గర ప్రేమ దొరకక ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ప్రేమ కోసం అంటారు. మరి ఇప్పుడు అమ్మ ప్రేమ లేదే మాకు ఏ బట్టలు కొన్నా ఏది కొన్నా కూడా ఇప్పుడు బీరువాలో ఉంటాయి అన్ని, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఫొటోస్ ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా లేదు ఫోటోలు చూసినాం కదా మేము, కొన్ని ఇద్దరు ఒక్కో సైడ్ ఉండి మీ మమ్మీ మధ్యలో ఉన్న ఫోటోలు చూసినాం కదా. ఆమె ఫేస్బుక్ లో అక్కడక్కడ పెట్టినవి ఉన్నాయంట, మాకు మేము చూడలేదు. అవి చిన్నప్పుడు విసారా కాదు. అంటే ఇప్పుడు పెద్ద అమ్మాయి మీద చంపిన అమ్మాయి మీద కూడా డిపాజిట్ పెట్టింది పైసలు. అమ్మాయి మీద లేవు సార్. అంటే అప్పుడు అక్క వాళ్ళ డాడీ చనిపోయి ఉండే కదా, అయితే నాకు డాడీ ఉండే అప్పుడు. ఈ అమ్మాయికి డాడీ ఉన్నాడు కదా, ఈమెకి లేడు, ఎట్లా నా కూతురు పరిస్థితి ఏమైందని చెప్పి ఇప్పుడు మీరు అకౌంట్స్ చెక్ చేసి అక్క పేరు మీద ఉంటాయి కానీ నా పేరు మీద లేవు. ఇప్పుడు అక్క మీద ప్రేమ లేని, మమ్మీ దగ్గర ప్రేమ లేనిది అక్క మీద. ఇప్పుడు మమ్మీ ఆమె పేరు పైన ఎందుకు ఒక 2-3 లక్షలు డిపాజిట్ చేసింది, ప్రేమ లేనిది ఎట్లా చేస్తారు? ఇప్పుడు అవన్నీ ప్రూఫ్ చేయాలి మాకు సార్ వాళ్ళు. ఇప్పుడు ఆ సార్ వాళ్ళు లంచం అడగడం కానీ, మేము ఆ రోజు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆ సార్ వాళ్ళ బూతులు తిట్టడం కానీ, పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్నప్పుడు సార్ వాళ్ళ అలాంటి వల్గర్ మాటలు ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు నైట్ అంటే ఏ పోలీస్ అయితే మాట్లాడిండో ఆ పోలీస్ ఈ వీడియో చూస్తే ఆయన తలకాయ ఎడబెట్టుకుంటాడు. అంటే చిన్న అమ్మాయి ఆమెకు 14 years ఈమె ఉన్నాయి, ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది. ఏ పోలీసులు ఈమెకు సమాధానం చెప్తారో చెప్పండి. అంటే ఇప్పుడు ఒక్క పోలీస్ చేస్తే డిపార్ట్మెంట్ మొత్తం వస్తుంది. సో ఈమెకి ఏమి అంటే ఈమె క్వశ్చన్కి మీరు సమాధానం ఏమి ఇస్తారో ఇవ్వండి, పోలీసులు ఏమి ఇస్తారో ఇవ్వండి. కానీ నిజం చెప్తున్నమ్మా, ఏ ఇంట్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరగొద్దు. ఎందుకంటే అసలు ఎవ్వరు ఊహించంది ఇది. సో అంటే ఏ రాష్ట్రాలలో అంటే ఈ దేశంలోనో అయిందో కాలేదు, అంటే ఒక కూతురు తల్లిని చంపడం అనేది. ఒకసారి ఫోటో చిన్నప్పుడు అక్క బర్త్డేకి సేమ్ ఏవి కొన్నా. ఓకే. సో అంటే సేమ్ డ్రెస్సెస్ ఇప్పించడము అవి ఇవి అన్ని చూపిస్తున్నారు ఫొటోస్. ఓకే. ఇప్పుడు ఏం తక్కువైంది అన్న అందులో? మా అక్కను చూస్తుంటా నన్ను ఒకలాగా మా అక్కను ఒకలాగా రెడీ చేయలేదే. అక్కకు ఒక ఫుడ్ లేదు అంటే మీ అక్కకు కొంచెం మైండ్ మొత్తం వాష్ చేసి లేకుంటే ఆమెను ఏ విధంగా అది చేసిరో తెలియదు కానీ, బట్ ఆమె మాత్రం తప్పు చేసింది. కానీ వీళ్ళ మైనర్లు అని చెప్పేసి అంటే మన చట్టాలే ఉన్నాయి కొంచెం, ఆమె అంటే కొంచెం మన చట్టాలలో కొన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టి దానివల్ల అందరూ 20 మందిని 30 మందిని చంపినా కానీ వాడు బయటకు వచ్చి బ్రతకగలుగుతున్నాడు. సో ఈ చట్టాలను కొంచెం చేంజ్ చేయాలి. అంటే లాలో ఉన్న చట్టాలు అట్లా ఉన్నాయి కాబట్టి
సో అంటే ఎవరిని చంపినా కానీ ఏం కాదు 3 నెలల్లో వచ్చేస్తాం అంటే ఇప్పుడు ఇన్ని కేసులు మనం చూస్తున్నాం నిర్భయ చాభయ కావచ్చు ఎన్నో చట్టాలు వచ్చినాయి ఏమి చేయలేదు ఈమెను ఇప్పుడు ఏం చేయలేరు మైనర్లు అని చెప్పి ఈజీగా వదిలేస్తుంది రీసెంట్ ఒక తల్లి కూడా పిల్లల్ని చంపేసి 3 నెలల్లో బయటకు వచ్చేస్తాం అని మాట్లాడింది సో ఇట్లా చాలా మంది మాట్లాడుతున్నారు ఈ చట్టాలలో కూడా మార్పులు వచ్చే విధంగా అంటే చూడాలి గవర్నమెంట్స్ అని కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ పాపకు మాత్రం మీరు సపోర్ట్ ఉండాలమ్మా సో ఆమెను చూసుకోవాలి మంచిగా ఎందుకంటే చిన్న పాప ఆమె ధైర్యంగా మాట్లాడుతుంది ఆమె ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి నిజం చెప్పాలంటే బట్ నాకు ఒక్క చిన్నది ఏమనిపించిందంటే ఇంత ధైర్యంగా ఉంది బట్ వాళ్ళ అమ్మని కాపాడుకోలేకపోయింది అని ఒక చిన్న బాధ సార్ నేనే నమ్మలేకపోతున్నా సార్ ఆ తల్లి ఫీవర్ వచ్చి పడుకుంటే బిడ్డ ఇలా తల దూడ్చి అన్నం తినిపించే బిడ్డ ఆ పాప పట్టించుకోకుండా ఈ పాప అమ్మ లే అమ్మ బ్రష్ వేసుకో అమ్మ మా ఇంట్లో మామూలుగా పడుకుంటే పెద్దమ్మకి టిఫిన్ ఇట్లా చేసి వాళ్ళు తింటున్నా నువ్వు లేమ్మా అని చెప్పి లేపి బ్రష్ వేయించి టిఫిన్ ఇచ్చేది మేమే నడుచుకుంటాం పెద్దమ్మ వద్దమ్మా మీరు తిట్టుకోవద్దని మాట్లాడే బిడ్డ చిన్న చీమలాగా కుడితే అంత కాపులలాగా సెక్యూరిటీ ఉండే బిడ్డను డైవర్ట్ చేసి నువ్వు ఆమెను తీసుకొని రా నువ్వు ఈమెను తీసుకో ఒక 2-3 అవర్స్ బిడ్డను మొత్తం మార్చేసింది అక్కడ ఆ టైం వరకు మొత్తం క్లోజ్ చేసేంత వరకు బిడ్డను అసలు కనపనియకుండానే మొత్తం మార్చేసింది కాల్ చేసి సో నువ్వు ఏం డ్రీమ్ అనుకుంటున్నావు మంచిగా ఫుల్ఫిల్ చేసుకోవాలి మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకవేళ నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పు అంటే నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి నీకు హెల్ప్ చేపిస్తా సో మంచిగా ఉండాలి ఓకేనా సో అమ్మ లేకున్నా ఇప్పుడు పెద్దమ్మ చూసుకుంటుంది నేను మంచిగా సో మంచిగా ఉండాలి సరేనా థ్యాంక్ యూ అమ్మ